తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మాట పూర్తిగా వినకుండా కౌంటర్ అటాక్ చేస్తున్నారని చెప్పి. సో ఈ రోజు మనం కౌంటర్ అటాక్ చేయకుండా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన చెప్పే దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఆ తర్వాత నిర్ణయిస్తాం. ఏంటి అసలు మీ పేరేంటి? అది నేను చెప్పదలుచుకోలేదు. మీ గురువు ఎవరు, ఎవరిని పూజిస్తున్నారు? మా గురువు తన పేరు రివీల్ చేయకు అని చెప్పడం జరిగింది. అంటే మీరు ఒక బ్యాడ్ స్టూడెంటా? ఎందుకు పేరు చెప్పుకోవద్దన్నారు? అది పరువు పోద్దన్నట్టు. అఘోర సాధన చేసిన ప్రతి వాళ్ళు అఘోరాలు కాదు. ఇప్పుడు మనీ మేకింగ్ కదా మీ ఎయిమ్? మనీ మేకింగ్. అవును. మీకు మంత్రాలు వచ్చా? చెప్పండి ఒకటే. మంత్రాలు చెప్పాలి. అదేంటి? కనీసం ఆ ప్రొనౌన్సియేషన్ అన్న వచ్చా లేదా అనేది బేసిక్ డౌట్ చాలా మంది. ఒక ఎడ్యుకేటెడ్ ఫేక్ అఘోరా అనడానికి చాలా వ్యాలిడ్గా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన సొల్లంతా కూడా. ఇప్పుడు సాధన అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేసేవారు? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్? ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నెంబర్. ఆ నెంబర్ నాకు ఇష్టం లేదు చెప్పడం. మీరు క్లెయిమ్ చేసేదంతా కెమెరా ముందు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ కూడా కెమెరా ముందు చూపించాలి. ఉందన్న అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. ఎంత అమౌంట్ సంపాదించుంటారు? నేను బిజినెస్ మోడల్ అనే ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చింది? అది నేను చెప్పలేదు. నాకు దాని ఇంట్రెస్ట్ లేదు. మీరు అఘోరాయేనా? అవును, నేను అఘోరా గురువుని. అఘోరా గురువు. మార్కెట్లోకి రాని ఎన్నో వేల డేటీస్ ఇంకా ఉన్నాయి. మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు? అంటే టార్గెట్ క్లయింట్స్ ఎవరు ఉన్నారు? అట్లా నాకు అందరూ, నా హోల్ వరల్డ్ టార్గెట్ ఆడియన్స్. పిక్చర్స్ని నమ్మను ఫస్ట్. ఎక్కువ మిస్ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంది. నో బుక్ ఈజ్ ఎవర్ ఈక్వల్ టు లైవ్. ఇదంతా మ్యాటర్ కూడా చాట్ జీపీటీలో దీనికంటే డెప్త్ వస్తుంది. మీరు చెప్పిన ఎన్లైట్మెంట్ ఏముంది? ఆల్కహాల్ తాగుతారు మీరు? ఆల్కహాల్, నాన్ వెజ్. ఓపెన్ స్టేట్మెంట్. ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న దేవతలు అందరూ కూడా పూర్వపు దేవతలు కావచ్చు, పొలిమేర దేవతలు కావచ్చు, దే ఆర్ ఆల్ నాన్ వెజిటేరియన్ డేటీస్. అలా నేను కూడా దైవస్థితి పొందిన. నెక్స్ట్ నేను కూడా దేవతలు ఉండబోతున్నా. నెక్స్ట్ మీరు ఒక దేవత అవ్వబోతున్నారు. హీ ఈజ్ ఫేక్. ఐ డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఐ డ్రీమ్ మీడియాకున్న చరిత్ర మీ అందరికీ తెలిసిందే. ఎన్నో ఉపయోగపడే ఇంటర్వ్యూలు తీసుకురావడం మనకి బాగా అలవాటు. బట్ ఎప్పుడు వ్యూస్ కోసం, వ్యూవర్షిప్ కోసం అడ్డమైన వీడియోలు, ఇంటర్వ్యూలు మనమైతే చేయం. కానీ ఈ మధ్య ఒక అఘోరి అనే ఒక వ్యక్తిని చూస్తున్నాం అనమాట. సో లేడీ అఘోరి అని ఒకరిని చూసాం మనం. ఇప్పుడు అఘోరి స్వామి, అఘోరి గురు అని చెప్పి ఒకరు ఇంటర్వ్యూలు నేను చూస్తూ ఉన్నాను. సో ఇంటర్వ్యూలో చాలామంది ఫేక్ అని తేల్చేస్తున్నారు. కానీ కింద కొన్ని కమెంట్లు చూస్తే ఏమనిపించిందంటే, కొంతమంది లేదు ఈ స్వామిలో ఏదో ఉంది, ఈ గురువులో ఏదో ఉంది అని చెప్పి కొంతమంది కమెంట్లు పెట్టారు. సో వారికి క్లియర్గా తెలియడం కోసం ఈరోజు ఇంటర్వ్యూ. అండ్ ఆయన క్లెయిమ్ చేసింది ఏంటంటే ప్రతి ఒక్కరూ మాట పూర్తిగా వినకుండా కౌంటర్ అటాక్ చేస్తున్నారని చెప్పి. సో ఈరోజు మనం కౌంటర్ అటాక్ చేయకుండా అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆయన చెప్పే దానిలో వాస్తవం ఎంత అవాస్తవం ఎంత అనేది ఆ తర్వాత నిర్ణయిద్దాం, మాట్లాడదాం. నమస్కారం స్వామి. నమస్కారం. సో ఏంటి అసలు మీ పేరేంటి? స్వామి అన్న పేరు. స్వామి. ముందు బిఫోర్ దీన్ని సాధనలోకి రాకముందు పేరేదో ఉంటుంది? వేరే నేమ్ ఉంటుండే. కాకపోతే ఎప్పుడైతే నేను ఇట్లా మార్కెట్కి వద్దాం అనుకుంటున్నానో నా నేమ్ చేంజ్ చేసుకున్నాను. పేరేంటి అంటున్నాను? ప్రీవియస్ నేమ్ అది నేను చెప్పదలుచుకోలేదు. బ్రాండింగ్ ఇంపాక్ట్ అవుతుంది కదా. బ్రాండింగ్ ఇంపాక్ట్ అవుతుంది. ఓకే. సో బ్రాండింగ్ ఏంటి? మీ బ్రాండ్ ఏంటి అసలు? బ్రాండ్ నేమ్ అని కాదు. నేనేంటంటే స్పిరిచువాలిటీ అనేది ఏదైతే ఉందో, లేదా స్పిరిచువల్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో వరల్డ్లో, దాంట్లో నేను మనీ మేక్ చేద్దాం అనుకున్నాను. ఇంటర్వ్యూలో అడిగినప్పుడు కూడా అదే చెప్పాను. కాకపోతే చాలా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన దాన్ని కట్ చేయడం, లేదా మొత్తం చెప్పనీయకపోవడం, లేదా రకరకాలుగా ఇబ్బంది అయినా జరిగింది. అందుకొరకు ఇక్కడ అవకాశం దొరుకుతుందేమో అని చెప్పి ఇంకో దగ్గరికి వెళ్ళాను. ఫైనల్గా ఇక్కడ మరి మీరు అన్నారు, మరి మాట్లాడిస్తా అని చెప్పి. ఈవెన్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు. నేను మధ్యలో ఇప్పటికే కౌంటర్ చేయొచ్చు, కానీ నేను కౌంటర్ చేయలేదు. స్పిరిచువల్ ఇండస్ట్రీ అన్నారు. స్పిరిచువల్ లైఫ్ విన్నాం, స్పిరిచువల్ వే అనేది విన్నాం. స్పిరిచువల్ ఇండస్ట్రీ అంటే ఏదో గ్లామర్ ఇండస్ట్రీ, ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, మెడికల్ ఇండస్ట్రీ. స్పిరిచువల్ ఇండస్ట్రీ అంటే ఏంటి, దాని మీనింగ్? డెఫినెట్లీ స్పిరిచువల్ ఇండస్ట్రీ కూడా ఉంది. ఇదంతా కూడా నేను ఎందుకు చెప్తున్నా అంటే, కేవలం యూత్ దీన్ని వాడుకోగలగాలి, వాళ్ళు బెనిఫిట్ కావాలని చెప్పి చెప్పడం అంతే. ఇప్పుడు ఇంటర్నేషనల్గా చూసుకున్నట్టయితే జస్ట్ యోగా మ్యాట్స్ మార్కెటే యూఎస్లో 11,000 crore మార్కెట్. అది
వెల్నెస్ ఇండస్ట్రీ అరౌండ్ 25 lakh crore మార్కెట్. యూఎస్లో స్పిరిచువల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మార్కెట్ ఈజ్ అరౌండ్ 9 lakh crore మార్కెట్. ఓన్లీ యూఎస్ఏ, వరల్డ్ వైడ్ కాదు. ఇట్లా దేర్ ఈజ్ అ స్పిరిచువల్ ఇండస్ట్రీ. ఇప్పుడు టూరిజం తీసుకున్నా కూడా ఇండియాలో 60% డొమెస్టిక్ టూరిజం అంతా కూడా స్పిరిచువల్ టూరిజమే. సో దేర్ ఈజ్ మనీ గోయింగ్ సర్క్యులేటింగ్ ఇన్ స్పిరిచువల్ మార్కెట్. అట్లా దీంట్లో బికాజ్ ఐఎమ్ అన్ ఎన్లైటెన్ మాస్టర్ కాబట్టి టు బిల్డ్ మై ఆశ్రమ్ రాదర్ దెన్ గోయింగ్ ఆఫ్టర్ డొనేషన్స్ ఐ వాంటెడ్ టు లాంచ్ మై ప్రొడక్ట్స్ కానీ డూ మై సర్వీసెస్ కానీ అండ్ మేక్ ప్రొడక్ట్స్ ఏంటి అంటే సర్వీసెస్ ఓకే, ప్రొడక్ట్స్ అంటే ఏంటి, ఏమి ఇస్తారు? ఆల్ కైండ్స్ ఆఫ్ స్పిరిచువల్ ప్రొడక్ట్స్ సేల్ చేయొచ్చు. అంటే ఐ వాంటెడ్ టు డూ ఇట్. అంటే ఏంటి, ఏ కైండ్ ఆఫ్ అంటే రుద్రాక్షలు అనుకోవచ్చు, శివలింగాలు అనుకోవచ్చు, యోగా మ్యాట్స్ అనుకోవచ్చు, ఇంకా కొన్ని యూనిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి విచ్ ఎవరు కూడా విననివి ఎన్నో ఉన్నాయి. ప్రొడక్ట్స్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మెడలో ఉన్నాయి అంటే నేను వేరే వేరే ఇంటర్వ్యూస్ లో ఇంకా చాలా చాలా చూసాను. ఏంటి అదేంటి ఇదేంటి? ఇప్పుడు ఈవెన్ మీ బొట్టు అది టాటూనా? టాటూ అది. ఎప్పుడు వేయించుకున్నారు? అది ఎన్నాళ్ళు అవుతుంది వేయించుకుని? అవుతుంది మోర్ దెన్ 2 years ఎక్కువ అవుతుంది. 2 years ఎక్కువ అవుతుంది. ఎందుకు వేయించుకున్నారు? ఇట్లా మార్కెటింగ్ కోసం అని చెప్పి ఎంచుకున్నాను అంతే. అంటే ఇవి కింద వేసుకున్నవి ఇది ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇట్లా ఇప్పుడు ఎస్ నేను ఎన్లైటన్మెంట్ పొందినాను, సాధన చేసి అందులో సక్సెస్ అయ్యి ఐ అటెండ్ మోక్ష స్థితి అనేది పొందినాను. బట్ బయట పబ్లిక్ ఎట్లున్నారంటే ఒక వేషధారణ, ఇప్పుడు ఇండియాలో అయితే గడ్డాలు మీసాలు పెట్టుకొని మాలలు వేసుకుంటే ఒక లుక్ వస్తుంది. వెస్ట్లో ఏంటంటే గుండు వేయించుకొని ఉంటే మాంక్ లుక్ వస్తుంది. మన టార్గెట్ వెస్ట్ కదా అని చెప్పి మాంక్ లుక్ పెట్టుకున్నాను. ఇండియన్ ఇంటర్వ్యూస్కి వస్తున్నా కాబట్టి ఈ మాలలు వేసుకోవడం, ఈ డ్రెస్సింగ్ వేసుకోవడం అనేది పెట్టుకున్నాను. టార్గెట్ వెస్ట్ అంటే ఎక్కడ టార్గెట్? మీ టార్గెట్ ఆడియన్స్ ఎవరు అంటే టార్గెట్ క్లయింట్స్ ఎవరు? ఇప్పుడు ఇండస్ట్రీలో టార్గెట్ ఆడియన్స్ అని పెట్టుకుంటూ ఉంటారు ఎవరికైనా. ఇప్పుడు గ్లామర్ ఇండస్ట్రీకి వచ్చేసరికి పెద్ద పెద్ద బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని ఏం చేస్తూ ఉంటారు, ఎందుకంటే మిడిల్ క్లాస్ కానీ బిలో పూర్ ఫ్యామిలీస్ కానీ ఈ గ్లామ్ ప్రోడక్ట్స్ అవి బ్యూటీ ప్రోడక్ట్స్ అవి కొనరు. ఎస్పెషల్లీ చిన్న చిన్న క్రీమ్స్, ఫెయిర్నెస్ క్రీమ్స్ ఇలాంటివి వరకు కొంటారు. కానీ 10 రూపీస్ పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కొనుక్కోవడం ఈజీయే. బట్ పెద్ద పెద్ద బ్యూటీ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఫౌండేషన్ అని ఇవన్నీ అందరూ కొనుక్కోరు. అట్లీస్ట్ మిడిల్ క్లాస్ అయి ఉండాలి, పూర్ ఫ్యామిలీస్ అవి కొనరు. సో అలాగే మీకు ఒక టార్గెట్ ఆడియన్స్ ఉంటారు కదా, ఎవరు అలా ఉన్నారు? అట్లా నాకు నా హోల్ వరల్డ్ టార్గెట్ ఆడియన్స్. 700 crore పీపుల్ ఆర్ మై టార్గెట్ ఆడియన్స్. ఎవ్రీవన్ నీడ్స్ స్పిరిచువాలిటీ, ఎవ్రీవన్ నీడ్స్ గైడెన్స్, ఎవ్రీవన్ నీడ్స్ ఎ గురు. సో ఇప్పుడు ఇవేంటి చెప్పండి వాటి గురించి. రుద్రాక్షలు అంతే. అది ఇది కూడా రుద్రాక్ష. కేవలం ఇది ఒక స్పిరిచువల్ అపియరెన్స్ రావాలని అపియరెన్స్ కోసం వేసుకున్నాను అంతే. దీనికి విశిష్టత ఉంది. ఆ విశిష్టత నాకు అవసరం లేదు, బికాజ్ ఐఎమ్ మాస్టర్ కాబట్టి ఇది నాకు అవసరం లేదు. జస్ట్ అపియరెన్స్ కొరకు మాత్రమే వేసుకోవడం జరిగింది. ఓకే. అండ్ కాస్ట్యూమ్స్ వచ్చేసి ఇప్పుడు ఈవెన్ ఎక్కువగా యూనిఫామ్ గా కనిపిస్తుంది, ఇది కానీ ఆరెంజ్ కలర్ కానీ సంథింగ్, అది ఎందుకు వేసుకున్నారు? అవి కూడా జస్ట్ అపియరెన్స్ కోసం? అపియరెన్స్ కోసమే. అంటే దానికి విశిష్టత ఉంది, లేదని కాదు. మనం వేసుకునే కలర్ ని బట్టి ఆరా ఇంపాక్ట్ అవుతుంది, ఎనర్జీ ఇంపాక్ట్ అవుతుంది, మనం మెయింటైన్ చేసే దేవతలని ఆవాహనం చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ దట్ వీ షుడ్ వేర్ దెమ్. వాట్ ఈస్ దట్? అంటే లోపల నాకు తెలిసి మీరు నేను ఆల్రెడీ ఇంటర్వ్యూలో చూసాను, జపమాల. ఎందుకు బ్యాగ్ ఎందుకు పైన పెడుతున్నారు? బ్యాగ్ పైన పెట్టడం వల్ల ఒకటేంటంటే మాల ఎనర్జీ అనేది మెయింటైన్ అవుతుంది, క్లెన్లీనెస్ మెయింటైన్ అవుతుంది, ఈజ్ ఆఫ్ యూజింగ్ అన్నట్టు ఉంటుంది. అందుకొరకు అంతే. అంటే ఇప్పుడు నాతో మాట్లాడుతున్నారు మీరు, ఇప్పుడు మమేకం అవ్వడం అంటే ఏంటంటే జనరల్లీ మొత్తం అవ్వడం. ఇప్పుడు మీరు ఒక పర్సన్ తో మాట్లాడుతున్నప్పుడు దట్టు బిఫోర్ కెమెరాస్ మాట్లాడుతున్నారంటే 100% సెన్సెస్ తో మాట్లాడాలి. సో అలాంటప్పుడు మీరు మళ్ళీ జపం ఎందుకు చేస్తున్నారు అనేది లాస్ట్ టైం అడిగిన క్వశ్చన్. అతను ప్రాపర్ గా ఫ్రేమ్ చేయలేదేమో నాకు తెలియదు, కానీ నేను అడుగుతున్నాను నార్మల్. అఘోర సాధన అంతా కూడా ఏంటంటే మంత్ర జపాలతో నడుస్తుంది. ఇప్పుడు ధ్యానం అనేది గౌతమ్ బుద్ధ ఇచ్చిన మెడిటేషన్ టెక్నిక్స్ తో, విపాసన వాళ్ళు చేసే టెక్నిక్స్ వేరు, ఇస్లాం వాళ్ళు పాటించే టెక్నిక్స్ వేరు. మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ట్రెడిషన్స్ అండ్ సంప్రదాయాస్. దాంట్లో వన్ ఆఫ్ ద సంప్రదాయం వచ్చేసి అఘోర సంప్రదాయం. వీళ్ళు మెజారిటీగా డిపెండ్ అయ్యేది డైటీస్ మీద, శక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాటిని ఆవాహనం చేయడానికి, వాటితోని మనం స్పిరిచువల్ గ్రోత్ పొందడం కోసం మంత్రం అనేది, మంత్రజపం అనేది జరుగుతుంది. దీంట్లో ట్రైన్ అయినప్పుడు ఆఫ్టర్ ఒక కన్సిస్టెంట్గా ఒక టైం వరకు ట్రైన్ అయిన తర్వాత మంత్రం అనేది నడుస్తూనే ఉంటుంది అన్నట్టు. మన అన్ని యాక్టివిటీస్ చేసుకుంటూ కూడా మన మంత్రజపం అనేది లోపల మనకు నడుస్తూనే ఉంటుంది.
ఓకే. సో ఇప్పుడు చేతికున్నది కూడా రుద్రాక్ష. రుద్రాక్ష. సో మోస్ట్లీ మీరు చెప్పేవన్నీ కూడా అపియరెన్స్ కోసం వేసుకున్నాను అన్నారు, అంటే మీ బిజినెస్ మోడల్ కోసం టార్గెట్ చేయడానికి, అట్రాక్ట్ చేయడానికి, బ్రాండ్ ఇమేజ్ కోసం ఇవన్నీ. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి, ఇవన్నీ షోకేస్ చేసుకోవడానికి అవసరం లేనివన్నీ వేసుకున్నప్పుడు చాలా మంది అడిగే మాట, మీరు ఎన్లైట్మెంట్ ఆల్రెడీ ఎన్లైటెండ్ గురు అంటున్నారు. ఎన్లైట్మెంట్ ఎక్కడ పొందారు, మీ గురువు ఎవరు, ఎవరిని పూజిస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు ఎందుకు ఆన్సర్ చేయట్లేదు? నేను ఎన్లైటన్మెంట్ గురించి ఎక్కడ కూడా ప్రతి దగ్గర ఆన్సర్ చేశాను. మా గురువు పేరు చెప్పమన్నప్పుడు మా గురువు తన పేరు రివీల్ చేయకు అని చెప్పడం జరిగింది. ఎందుకంటే మోస్ట్లీ నార్మల్ గా మీరు చదువుకున్నారు, ఏం చదువుకున్నారు? బీబీఎం అన్నారు. బీబీఎం చదువుకున్నాను. సో బీబీఎం చదువుకున్నారు. సో నేను బీటెక్ చదువుకున్నాను. ఒకవేళ తోపు స్టూడెంట్ అనుకోండి క్లాస్ లో, ఫ్యాకల్టీ ఏం చెప్తారు, అరే నా పేరు చెప్పరా రేపు పొద్దున్న పెద్ద అయ్యాక. పేరు చెప్పినప్పుడు ఆనందపడతారు. ఇప్పుడు ధోని వాళ్ళ ట్రైనర్ ఎవరైతే ఉన్నారో, క్రికెట్ ట్రైనర్ ఎర్లీ డేస్లో అతని పేరు చెప్పడం, అతని బయోగ్రఫీలో, అతని బయోపిక్లో, సినిమాలో బయోగ్రఫీలో కానీ అతని పేరు రావడం, ఆయన చాలా హ్యాపీ ఫీల్ అవుతాడు. అరే నా శిష్యుడు నా పేరు చెప్పుకుంటున్నాడు, వాడు గొప్ప స్థాయికి వెళ్ళి. అంటే మీరు ఒక బ్యాడ్ స్టూడెంటా? ఎందుకు పేరు చెప్పుకోవద్దన్నారు, అది పరువు పోద్ది అన్నట్టు ఎందుకు? డెఫినెట్లీ ఐఎమ్ నాట్ ఎ బ్యాడ్ స్టూడెంట్, దట్ ఈస్ వై ఐఎమ్ ఎ మాస్టర్ నౌ. పేరు ఎందుకు చెప్పదు అంటున్నామంటే తన పర్సనల్ చాయిస్ అది. తను ఇచ్చిన ఆర్డర్స్ వచ్చేసి ఏంటి, దీన్ని స్ప్రెడ్ చేయు, యూనో క్రియేట్ మోర్ స్టూడెంట్స్, దీన్ని నువ్వు ఏదైతే నేర్చుకో దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయు అని చెప్పి చెప్పడం జరిగింది. అది చేసినప్పుడు హీ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్, ఈవెన్ ఐ విల్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నాకు ఫ్రీడమ్ కూడా దొరుకుతుంది. నేను మోక్షం తీసుకోవాలనుకున్నప్పుడు కూడా ఈ డేటాని ముంగడికి ఫార్వర్డ్ చేసిన కాబట్టి నాకు ఒక రైట్స్ అనేవి దొరుకుతాయి. తన నేమ్ వచ్చేసి ఇట్స్ ఇర్రెలవెంట్, బికాజ్ తన దాంతో ఇప్పుడు నా అవుట్పుట్తోని తను ఎంత ట్రైన్ చేసిన అనేది బయటపడుతుంది. నేమ్లో ఏముంది, ఇఫ్ లెట్స్ నేను రమేష్, సురేష్, మహేష్ ఏదో నేమ్ చెప్పినాను, నా ఆయన ఎవరని ఎట్లా తెలుస్తుంది, ఎవరికైనా ఏం తెలుస్తుంది? మరి చెప్పొచ్చు కదా. అంటే ఒకటి ఏంటంటే ఐ నెవర్ లై, నేను వాట్ ఎవర్ ఇట్ ఈస్ చెప్పొద్దన్నారు, చెప్పట్లేదు. ఆయన చెప్పొద్దన్నా చెప్పట్లేదు. అండ్ ఇప్పుడు ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఆయన మా గురువు అని చెప్పి ఐ డోంట్ లై ఎవర్ అన్నట్టు. సో యాక్చువల్లీ నార్మల్లీ మాకు ఎప్పటి నుంచో అఘోరా అనే పదం తెలుసు. అఘోరా అనేవాడు శివ సాధన చేస్తూ ఉంటాడు. దట్టు ఏంటంటే శ్మశానాల్లో ఎక్కువ గడుపుతూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సర్వసంగ పరిత్యాగులు. అంటే ఈ సొసైటీ వద్దు మాకు, ఏది వద్దు అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు జయించినవి చాలా ఉన్నాయి. లైక్ ఇప్పుడు పంచభూతాల మీద వాళ్ళకి పట్టు ఉంటుంది, పంచభూతాలను నియంత్రించగలిగిన శక్తి ఉంటుంది. దాంతో పాటు వారు అరిషడ్ వర్గాలను జయిస్తారు. సో మన సెన్సెస్ అన్నిటినీ జయిస్తారు. ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు ఆ శవాల దగ్గర శవ సాధన ఇవన్నీ ఏవో చాలా చేస్తారని నాకు తెలిసింది. ఎందుకంటే నేను ఒక బయట వ్యక్తిని, ఒక కామన్ ఆడియన్ కాబట్టి నాకు అంతవరకు తెలుసు. బట్ మీ విషయానికి వచ్చేసరికి సర్వసంగ పరిత్యాగి అంటే మీనింగ్ ఏంటంటే సొసైటీ కానీ, ఫేమ్ కానీ, మనీ కానీ ఇవేమీ వద్దు అనుకున్న వాళ్ళు. అలాంటిది మీరు డైరెక్ట్ నేను అఘోరా అని, దట్టు అఘోరి అనే పదం వాడుతున్నారు. మధ్య అఘోరి అనే పదం మొన్న విన్నాం, ఒక లేడీ అఘోరి అనేది, అవి ఫేక్ అని చెప్పి ప్రతి ఒక్కరు ముద్రేసి పంపించారు. సో మీ దగ్గరకు వచ్చేసరికి మళ్ళీ మీరు అఘోరి అనే పదం వాడుతున్నారు. ఇంకోటి ఏంటంటే మీకు ఫేమ్ కావాలంటున్నారు, మనీ కావాలంటున్నారు, ఇది బ్రాండ్ ఇమేజ్ అంటున్నారు, ఇది బిజినెస్ మోడల్ అంటున్నారు, దీని నుంచి మళ్ళీ డబ్బులు సంపాదిస్తానంటున్నారు. సో ఎలా అసలు సింకే అవ్వట్లేదు కదా. మన చరిత్ర చెప్తుంది, మన సాంప్రదాయం, మన సంస్కృతి, మన ఇప్పుడు ఇవన్నీ చెప్తున్న మాటలు, ఈవెన్ మన వేదాలు కావచ్చు, లేకపోతే ఉపనిషత్తులు కావచ్చు, ఎక్కడా కూడా ఎలాంటి బిజినెస్ మోడల్ కింద మార్చుకోమని కానీ ఇలాంటివి ఎక్కడ ఎవరు చూడలేదు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరేమో కంప్లీట్ కాంట్రాస్ట్ మాట్లాడుతున్నారు. ఎలా జస్టిఫికేషన్ ఇస్తారు దీనికి? ఏంటంటే మీరు అన్నట్టు స్టార్టింగ్లో సర్వసంగ పరిత్యాగి కానివ్వండి, వైరాగ్యం పొందడం కానివ్వండి, నేమ్ ఫేమ్ మనీ పవర్ పట్టించుకోకపోవడం కానీ ఇవన్నీ కరెక్టే. ఎప్పుడు వెన్ దే ఆర్ ఇంటూ లెర్నింగ్ స్టేజ్, స్టూడెంట్ ఫామ్లో ఉన్నప్పుడు ఈ స్టేట్లో ఉంటారు ఎవరైనా సాధకులు. ఓకే, వాళ్ళకి ఎక్స్టర్నల్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. దే హ్యావ్ ఫౌండ్ సంథింగ్ మచ్ మోర్ వాల్యుబుల్ విత్ ఇన్ దెమ్ సెల్ఫ్ ఆర్ దెర్ ఈస్ సంథింగ్ అని చెప్పి తెలుసుకుంటారు. కాబట్టి దాని మీద వాళ్ళు వెళ్ళేటప్పుడు ఈ మోడ్లో ఉంటారు. సాధన, అఘోర సాధన చేసిన ప్రతి వాళ్ళు అఘోరాలు కాదు, దే వాంట్ టు బి అఘోరా. దానిలో సక్సెస్ అయినప్పుడు, ఎన్లైటన్మెంట్ పొందినప్పుడు, అది అఘోరా కావచ్చు, ధ్యానం కావచ్చు, యోగా కావచ్చు, ఏదైనా కానివ్వండి. కుంగ్ఫూ చేసినా కూడా ఎన్లైటన్మెంట్ వస్తుంది, అఘోరా చేస్తేనే అని కాదు. మన కుంగ్ఫూ పాండాలో టాటాయిస్ కూడా అది ఎన్లైటన్ టాటాయిస్ అయి ఉంటుంది. మూవీస్ కూడా అప్డేటెడ్గా ఉంటారా? ఇప్పుడు చూస్తారా? ఈ మధ్యలో టైం దొరకలేదు, అప్పట్లో చూస్తుండే. ఇప్పుడు టైం దొరక్క మామూలుగా అయితే చూస్తాం మోస్ట్లీ. లాస్ట్ చూసిన మూవీ ఏంటి? లాస్ట్ అసలు ఒక హారర్ మూవీ చూసాను, సమ్ ఇంగ్లీష్ మూవీ, ఐ డోంట్ నో రిమెంబర్ ద నేమ్. దానిలో దయ్యాలన్నీ వచ్చి ఒకటి ఉంటుంది అన్నట్టు. కాంజ్యూరింగ్ కైండా? లేదా కాంజ్యూరింగ్ దయ్యాలన్నీ ఎక్కువ దయ్యాలు ఉంటాయా? అవును, వ్యాంపైర్స్ వస్తూ ఉంటారు. వ్యాన్ హెల్సింగ్ లేదు, అది ఎప్పుడు చిన్నప్పటి లక్ష్మీ గణపతి ఫిల్మ్స్.
ఇది రీసెంట్గానే వచ్చింది, సమ్ ఇంగ్లీష్ మూవీ నేమ్ నాకు గుర్తు రావట్లేదు, హైదరాబాద్లో చూసినాను. దీంట్లో కూడా బాగుంటుంది, కాన్సెప్ట్ కూడా బాగుంది. దాంట్లో అదేందుకు చూసినా అంటే ఆ డెవిల్స్ అనేవి ఏంటంటే అందరినీ డెవిల్గా మార్చుదామని వస్తాయి. వాటి ఇంటెన్షన్ మంచిదే, బట్ మెథడ్ రాంగ్ అవుతుంది. దెయ్యాలుగా మారుద్దామని వస్తాయి అన్నిటిని. అది ఇంటెన్షన్ మంచిది అంటున్నారా మీరు? అంటే వాటి ఇంటెన్షన్, వాటి థింకింగ్ ఏంటంటే వీళ్ళని దయాలుగా మార్చేస్తే వాళ్ళు బాగుపడతారు అని చెప్పి అనుకుంటాయి. ఓకే, మీరు కూడా ఇప్పుడు అలాగే అనుకుంటున్నారా? అంటే నేను వీళ్ళందరినీ నా దానిలోకి తీసుకొస్తే బాగుపడతారని. డెఫినెట్లీ బాగుపడతారు. అలాగే ఆ ఇంటెన్షన్ లాగే మంచి ఇంటెన్షన్తో. ఇంటెన్షన్ ఈజ్ డెఫినెట్లీ దెయ్యాలుగా మార్చేస్తే మంచి ఇంటెన్షన్ అన్నారు కదా. దయాలుగా మూవీలో దయాలకు ఉన్న ఇంటెన్షన్ అది. ఆ మూవీ నేమ్ గుర్తురాక ఆ ప్లాట్ గురించి కొంచెం చెప్పినాను అట్లా. ఓకే ఓకే ఓకే, మూవీ పక్క పెడతాం. నెక్స్ట్ వచ్చేసి ఈ సాధకులు ఎవరైతే ఉంటారో సాధనలో సక్సెస్ అయినప్పుడు అఘోరాగా మారుతారు. సో బిఫోర్ దట్ అసలు ఎన్లైటన్మెంట్ అంటే మీ దృష్టిలో ఏంటిది? నా దృష్టిలో అయినా కూడా, బయట ప్రకృతిలో అయినా కూడా, పూర్వం కానీ ఫ్యూచర్ కానీ, మన బాడీ ఉంది, మన మైండ్ ఉంటుంది, మన సోల్ కూడా ఉంటుంది. ఈ స్పిరిచువల్ గ్రోత్ ఎప్పుడైతే జరుగుతుందో, జరగాల్సిన లెవెల్లో పరమాత్మ పెట్టిన రూల్స్ ప్రకారంగా ఆ క్యాడర్కి వస్తుందో అప్పుడు మనిషి ఎన్లైట్మెంట్ పొందుతాడు. ఇది సాధన చేస్తే తొందరగా పొందుతాడు, సాధన చేయకుండా కూడా పొందవచ్చు కాలక్రమేణా. అదే ఏంటంటున్నా, దాని డెఫినేషన్ ఏంటి? ఎన్లైట్మెంట్ అంటే ఏమొస్తుంది? ఇమ్మోర్టాలిటీ వస్తుంది. ఇమ్మోర్టాలిటీ, చావు ఉండదు. చావు ఉండదు. ఆత్మక శరీరానికి కూడా? ఆత్మకు అసలు చావే లేదు, కానీ ఈ చావు లేని స్థితిలో ఎప్పటికి ఉండగలుగుతుంది. మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం అనేది ఉండదు. శరీరం ఎప్పటికీ బ్రతికే ఉంటుంది, చేయడం ఉండదు. మీరు అనేది ఇమ్మోర్టాలిటీ దేనికి వస్తుంది? సోల్కి వస్తుంది. సోల్ ఆల్రెడీ ఇమ్మోర్టల్ అని మనం అందరం చెప్పుకుంటాం కదా, ఆత్మ చావలేదని భగవద్గీత చెప్తుంది. మళ్ళీ కొన్ని మతాలు ఏం నమ్ముతున్నాయి అంటే రీబర్త్ ఉందని నమ్ముతున్నాయి, కొన్ని మతాలు రీబర్త్ లేదని నమ్ముతున్నాయి. అవును, రీబర్త్ ఉంది. ఓకే, అది పక్కన పెడితే ఆత్మకి ఆల్రెడీ ఇమ్మోర్టల్, దానికి చావు లేదు. బట్ మీరు కొత్తగా ఎన్లైటన్మెంట్ పొంది ఇమ్మోర్టాలిటీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. వెరీ గుడ్. ఆత్మ ఏంటంటే అన్లెస్ ఇట్ గెట్స్ ఎన్లైటెన్ ఈ సైకిల్ తిరుగుతూనే ఉంటుంది. మళ్ళీ పుట్టడం, మళ్ళీ చనిపోవడం, శరీరాలు మారడం, తన టెండెన్సీస్ రకరకాలుగా తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే దీని మీద మనం వర్క్ చేస్తామో, దీని మీద కొన్ని టెక్నిక్స్తోని, గురువు అనుగ్రహంతో వర్క్ చేయడం జరుగుతుందో, ఆత్మ బలం పెరగడం, సోల్ అనేది గ్రోత్ అవ్వడం, అది ఒక పాయింట్కి వచ్చినప్పుడు మనిషి ఎన్లైట్మెంట్ పొందుతాడు. దట్ ఈస్ కాన్షియస్గా తను పరమాత్మతోని మమేకం అవ్వగలుగుతారు. యాక్చువల్లీ నేను అడిగిందే ఇప్పుడు మీరు మళ్ళీ పదే ఎన్లైట్మెంట్ అనే పదం వాడుతున్నారు. ఆ ఎన్లైటెంట్ అనేది ఏంటి అసలు? నేను అదే అడుగుతున్నా, డెఫినేషన్ అడుగుతున్నా. అదే చెప్తున్నాను కదా, మన భౌతిక శరీరం నుంచి మనం ఒక ఎనర్జీగా మారిపోతాం ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత. మనం సోల్గా మారుతాం. రైట్ నో యువర్ బాడీ అండ్ మైండ్. సోల్ ఉంది కదా, ఎప్పటికీ ఉంది, బట్ యు ఆర్ జస్ట్ బిలీవింగ్ దట్ దేర్ ఇస్ సోల్ కదా. ఎక్స్పీరియన్షియల్గా మీకు ఎట్లా తెలుసు సోల్ ఉందా లేదా అని? ప్రతి ఒక్కరు చచ్చిపోయిన తర్వాత బాడీ ఉంది, ఆ మనిషికి ప్రాణం లేదంటేనే అర్థం అవుతుంది, అందులో సోల్ వెళ్ళిపోయిందంటే బిలీవ్ చేస్తారు చాలా మంది. ఆల్మోస్ట్ బిలీవే అండి. ఇప్పుడు ఇది సైన్స్, మీకు ఎక్స్పీరియన్షియల్, మీరు ఎక్స్పీరియన్స్ ఎలా చేశారు? సోల్ అంటే ఏంటి మీ దృష్టిలో? మీరు ఎన్లైటెండ్ కాబట్టి, ఆల్రెడీ ఎన్లైటెండ్ గురువు కాబట్టి. అవును, మనమే సోల్. వాట్ ఈస్ మనం? బాడీయా, ఫేసా, నా వాయిసా, ఏంటి నాలో ఉన్న ప్రాణమా, లేక కదలిక, నేను డాన్స్? బాడీ అన్నది మెషిన్. దీన్ని ఇప్పుడు మన టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ మూవీ ఉంటుంది కదా, ఐరన్ మ్యాన్ సూట్ అన్నది బాడీ, లోపల ఉండే టోనీ స్టార్క్ సోల్. ఇప్పుడు మన లోపల ఉండేది, ఇప్పుడు బ్రెయిన్ లోపల ఉంది, బ్రెయిన్ జార్విస్, బ్రెయిన్ జార్విస్ అనుకో. ఓకే, సో ఇప్పుడు మన ఇప్పుడు ఈ సినిమా మొన్న వచ్చింది రీసెంట్ గా, ఒక 10 years అవుద్ది మహా అయితే. ఐరన్ మ్యాన్ 10 years, మహా అయితే ఒక 15 years అవుతుంది. సో అంతకు ముందు ఈ సినిమాలు లేవు, ఏమీ లేవు. మన ఎగ్జాంపుల్స్ ఏంటి, ఏవేవో చెప్తారు. ఇప్పుడు మత గ్రంథంలో ఎప్పటి నుంచో ఉన్నారు, ఈ అఘోరా అనే సంస్కృతి ఎప్పటి నుంచో ఉంది, చాలా మంది ఉన్నారు ఈ సాధన చేసేవాళ్ళు, శివ సాధన చేసేవాళ్ళు. అది బట్ మీరు ఈ మధ్య జార్విస్ ఇవి ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు, కానీ ఎందుకు గోయింగ్ టు డెప్త్, ఎందుకు దానిలోకి వెళ్ళట్లేదు? వెళ్తే నమ్ముతారు కదా ఏదో ఒకటి. మీరు నమ్మే మత గ్రంథాలు కానీ ఏదన్నా, మీరు ఏమన్నా తెలుసా? వేద గ్రంథాలు ఏమైనా చదివారా, లేదంటే ఏమైనా పఠనం చేశారా? ఒకటేంటంటే నేను స్క్రిప్చర్స్ని నమ్మను ఫస్ట్ ఎక్కువ, ఎందుకంటే దాంట్లో చాలా మిస్ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్క్రిప్చర్స్, ఏ స్క్రిప్చర్స్ ఉన్నా కూడా గురువు లేనప్పుడు ఆ గురుస్థానాన్ని కొంతవరకు ఫుల్ఫిల్ చేయడానికి ఇచ్చినవి మాత్రమే, కానీ నో బుక్ ఈజ్ ఎవర్ ఈక్వల్ టు అ లైవ్ మాస్టర్. వెన్ ఐ హ్యాడ్ యాక్సెస్ టు అ లైవ్ మాస్టర్, ఐ నెవర్ గాట్ ద నీడ్ టు రీడ్ ఎనీ బుక్. ఐ హ్యావ్ నెవర్ రెడ్ ఎనీ బుక్స్. సో మనకు ప్రొఫెసర్స్ ఉంటారు స్కూల్లో,
వాళ్ళు కాలేజీలో కానీ వాళ్ళు టీచ్ చేసేదే ఒక బుక్ చూసి. వితౌట్ బుక్ ప్రొఫెసర్ కూడా నథింగ్. ప్రొఫెసర్ అంతా టీచ్ చేయాలంటే ఫిజిక్స్ నార్మల్గా చెప్పుకుని అన్నివే టీచ్ చేయాలి, థియరిటికల్ సబ్జెక్ట్సే ఉండదు. వితౌట్ థియరీ ప్రాక్టికల్ వరకు మనం ఏ మనిషి వెళ్ళలేడు నాకు తెలిసినంత వరకు. సో అంత ఉన్నప్పుడు మీరు లైవ్ మాస్టర్ దొరకడం అదృష్టం, అది యాక్సెప్ట్ చేయొచ్చు. బట్ అసలు బుక్స్ నమ్మను అనడం అది ఎలాగా? నమ్మనట్లేదు అంటే ఎందుకు నమ్మనంటారు, బుక్స్ వేస్ట్ అనట్లేదు. బుక్స్ లో మిస్ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంటుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే మన జనరేషన్స్ బుక్స్ మీద డిపెండ్ అయి వచ్చింది. ఇప్పుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం రాసిన వేదాలు కానీ వాటి మీద ఇప్పుడు భగవద్గీతని శ్రీకృష్ణుడు చెప్పిన మాటలనే నమ్ముతారు ఇప్పటికీ. వెరీ గుడ్. శ్రీకృష్ణుడు చెప్పాడు అనడానికి ఇప్పుడు ఎవరన్నా గట్టిగా అడిగితే ప్రూఫ్ లేదు, బట్ నమ్ముకుంటూ అలా వస్తున్నాం. వాటి మీద ఎంత బిలీఫ్ సిస్టమ్ ఎంత ఏర్పడి ఇప్పుడు మీరు వచ్చిన అఘోరి అనే టర్మ్ కానీ అఘోరా అనే టర్మ్ కానీ అక్కడ నుంచి వచ్చినవే. సో మీరు ఆ పాతవే మిస్ఇన్ఫర్మేషన్ ఉండే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీకు నిన్న కాక మొన్న పరిచయమైన ఒక 4 ఏళ్ల క్రితమా మీరు సాధన మొదలుపెట్టి 4 ఏళ్ళు అయిందా? 12 years అయిందా? అంటే ఏ ఏజ్లో? 17లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎంత ఏజ్ మీది? 29. 17లో స్టార్ట్ చేశారు. 17 BBM కంప్లీట్ చేస్తారా? లేదు, సాధన చేసుకుంటే నేను నా BBM ఏముంది పోయి ఎగ్జామ్స్ రాసేదో మళ్ళీ పాస్. ఓకే. 12 years నుంచి సాధన చేస్తాను. 12 years క్రితం ఒక మనిషి పరిచయం అయితే ఆ మనిషి కరెక్ట్, ఎప్పుడో వేల సంవత్సరాల నుంచి ఉన్న బుక్స్ రాంగ్ అనేది మీ స్టేట్మెంట్? అట్లా అనట్లేదు. దీనిలో సైన్స్ ఏముందంటే ఈ బుక్స్ రాసిన వాళ్ళు కూడా ఎన్లైటన్ మాస్టర్సే. నేను కూడా ఒక బుక్ రాయగలుగుతాను ఏ బుక్ చదవకుండా కూడా. అంటే ఓకే, మేబీ మీకు అర్థం బీటెక్ లాంగ్వేజ్లో చెప్పాలంటే డేటా అనేది ఇప్పుడు బుక్ చదివినా మనకు వచ్చేది డేటా. మీరు గ్రాంధికం వాడినా నాకేం ప్రాబ్లం లేదు, నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే తెలుగు అయితే నేను ఏంటంటే ఇప్పుడు నేను స్పిరిచువల్ అపియరెన్స్ ఏదో చేయాలంటే ఇవ్వచ్చు, ఆంగ్ల పదాలు వాడకుండా తెలుగు పదాలు ఉచ్చరించుకుంటూ మీకు అర్థమవుతుంది. బట్ నేను నాలాగా ఉండడం ఇష్టపడతా, నా కంఫర్టబుల్ గానే నేను మాట్లాడదాం అనుకుంటా. బికాస్ ఇప్పుడు మీకు టీచ్ చేసిన ఆయన ఉన్నారు, ఒక ఆయన, ఒక గురు, ఆయన పేరు చెప్పలేదు అనుకోండి ఫర్ సపోజ్, ఆయన ఇలాగే టీచ్ చేసేవారా మీకు? లేదు ఆయన ఆ పదాలే వాడేవారా? ఒకాబ్యులరీ టర్మినాలజీ? అదే అంటున్నానండి, ఒకటి డేటాని మగప్ చేయడం అనేది ఒక ఆస్పెక్ట్ ఉంది అనుకుందాం. నౌ దేర్ ఈస్ అ సుపీరియర్ ఆస్పెక్ట్ కాల్ తపస్సు, మెడిటేషన్, సాధన. ఈ ఏదైతే ప్రక్రియలు టెక్నిక్స్ ఉన్నాయో ఇవి ఉన్నాయి, దీస్ ఆర్ వెరీ సుపీరియర్ టు దీస్ థింగ్స్ అన్నారు. ఎందుకంటే ఇవి చేసినప్పుడు మనకి డౌన్లోడ్ అవుతుంది డేటా అనేది, మనకి ప్రకృతి నుంచే మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు మీరు ఒక క్వశ్చన్ అడిగారు అనుకో, సపోజ్ మీరు ఆ క్వశ్చన్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ 30 seconds క్వశ్చన్ అడిగారు అనుకుందాం, ఆ అడగబోయే క్వశ్చన్ నాకు తెలియకపోయినా కూడా మీరు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ నా మైండ్లో మేనిఫెస్ట్ అవుతుంది. అందుకొరకు నేను పుస్తకాలు చదవలేదు, నేను ఏ రోజు కూడా నేను ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ కూడా చేయలేదు, స్పాంటేనియస్గానే ఆన్సర్ చెప్పగలుగుతాను. ఆధ్యాత్మికత గురించి మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా రిగార్డింగ్ సాధన, రిగార్డింగ్ ఎన్లైటన్మెంట్ గురించి నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఆ మన సిస్టమ్ ఏదైతే ఉందో, ఇప్పుడు అవతార్ సినిమా ఉంటుంది కదా, అవతార్ సినిమాలో జుట్టు తీసి ఇట్లా చెట్టుకు పెట్టగానే డేటా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. అట్లా ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత ఏంటంటే మన సిస్టమ్ కూడా ఈ ఎగ్జిస్టెన్స్తో కనెక్ట్ అయిపోతుంది. అప్పుడు మనం ఆ ఎగ్జిస్టెన్స్లో ఉన్న డేటాని మనం డౌన్లోడ్ చేసుకోగలుగుతాం. అది సాధన యొక్క మహత్యం, సాధన యొక్క గొప్పతనం. అందుకు గురువు దొరకడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ బ్లెస్సింగ్ దట్ ఐ హ్యాడ్. సో బేసికల్లీ మీరు మంచిగా ఎడ్యుకేటెడ్ పర్సన్, బాగుంది, మంచి టెక్నాలజీ వాడుతున్నారు, చాలా బాగుంది, ఇదంతా ఇన్ఫర్మేషన్ బాగుంది. బట్ కమింగ్ టు ద కోర్ ఎలిమెంట్ మాట్లాడుకుంటే మనం, మీరు ఐ మీన్ మన అఘోరా అనే వ్యక్తే సర్వసంగ పరిత్యాగాన్ని మళ్ళీ మాట్లాడుకున్నాం, అసలు ఇవేం వద్దని అనుకున్నాం. మీరు బిజినెస్ మోడల్ అంటున్నారు, ఎందుకు అంటున్నారు? ఎందుకు అంటే నేను ఎప్పుడైతే నా విద్య పూర్తి చేసుకోవడం జరిగిందో, నేను ఎన్లైటన్మెంట్ పొందడం జరిగిందో, తర్వాత నాకు ఈ ప్యారలల్ యూనివర్సెస్ కావచ్చు, ప్యారలల్ రియాలిటీస్ కావచ్చు, వాటికి యాక్సెస్ దొరికింది. ప్యారలల్ యూనివర్సెస్ ఉన్నాయా? నమ్ముతారా? కూడా మనుషులు ఉంటారా? ఉంటారు, మనుషులు ఉండేవాళ్ళు ఉన్నారు, ఏలియన్స్ ఉండేటివి ఉన్నాయి, సివిలైజేషన్స్ ఉన్నాయి. మన ఈ భూమండలంలోనే మనలాగానే ఎగ్జిస్ట్ అండ్ ఇంకా అడ్వాన్స్డ్ సివిలైజేషన్స్ నాట్ 1-2 people, సివిలైజేషన్స్ ఉన్నాయి, కమ్యూనిటీస్ ఉన్నాయి, శంబాలా ఉంది, అన్నీ ఉన్నాయి. వీటి బెటర్ ప్లేసెస్ అలవాటైన తర్వాత అటే ఉందామని అనిపిస్తుండే, అక్కడనే చిల్ అయిదాం అన్నట్టు ఉంటుండే. కాకపోతే మా గురువు చెప్పిండు, ఇట్లా కాదు, నువ్వు దీన్ని ఫార్వర్డ్ చేయాలి, ఇట్లా ఎంజాయ్ చేస్తా అంటే చాలామంది ఉన్నారు ఎంజాయ్ చేయడానికి, ఇద్దరినన్నా ట్రైన్ చేసి తర్వాత నువ్వు ఏం చేసుకుంటో చేసుకో అని చెప్పి అన్నాడు. ఇప్పుడు బేసికల్లీ నాకు తెలిసిన ఒక డాన్స్ మాస్టర్ ఉన్నారు. సో నేను కొంతమందిని ఆయన పరిచయం ఎక్కువ కాబట్టి నాకు తెలిసిన వాళ్ళకి డ్యాన్స్ బాగా నేర్పిస్తాడు, నేను కొంచెం చూశాను కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అటెండ్ అయ్యి చూశాను కాబట్టి డ్యాన్స్ బాగా చేస్తాడు అని చెప్పి చాలా మందిని డ్రైవ్ చేస్తూ ఉంటాను అటువైపుకి. సో అంత మాత్రాన నేను డ్యాన్స్ మాస్టర్ అని నేను చెప్పుకుంటే బయట ఫేక్. వెరీ గుడ్. సో మీరు కొంతమందిని డ్రైవ్ చేస్తున్నారు మేబీ దీని వైపు, మీరు మాస్టర్ అని చెప్పుకుంటున్నారు ఇక్కడ, విచ్ ఇస్ ఫేక్ అని చాలా మంది అంటున్నారు. ఇప్పుడు స్ట్రైట్ ఒక మాట మాట్లాడుకుంటే, మీరు ఒక మాట అన్నారు ఇందాక, ఏమన్నారంటే ఈ యోగ సాధనలో ఎవరైతే
ఈ లెర్నింగ్ స్టేజ్లో ఉంటారో వాళ్ళు ఇంకా వెళ్ళి శ్మశానాల దగ్గర వీటి దగ్గర వాటి దగ్గర సర్వసంగ పరిత్యాగలాగా వెళ్ళి చేసుకుంటున్నారు. అంటే దీంట్లో ఏంటంటే మీరు అడిగిన క్వశ్చన్లో ఒక్కొక్క దానికి దేశ డెప్త్ మీనింగ్ అన్నట్టు. సర్వసంగ పరిత్యాగి అన్నప్పుడు ఏం చెప్తున్నా అంటే సాధకులు స్టేజ్లో ఉన్నప్పుడు సర్వసంగ పరిత్యాగి పెట్టుకొని సాధన చేసినప్పుడు సాధన పండుతుంది అవుతుంది. సాధన పూర్తయిన తర్వాత వాళ్ళకి వాళ్ళ పర్సనల్ చాయిస్ ఉంటుంది, వాళ్ళు టీచ్ చేస్తారా చేయరా ఉంటుందా. ఇప్పుడు ఎవరైతే శ్మశానాల్లో గడ్డాలు పెంచుకుని 100 సంవత్సరాలను క్లెయిమ్ చేస్తూ అట్లీస్ట్ మనం చూసుకుంటే ఒక 60-70 సంవత్సరాలు 80 సంవత్సరాల మనుషుల్లా కనిపిస్తున్నారు. అలాంటి వాళ్ళందరూ లెర్నింగ్ స్టేజ్ లో ఉన్నారు. లేదు మీరు అన్నారు కదా ఇప్పుడు లెర్నింగ్ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అక్కడ నేర్చుకుంటా ఉంటారు. అట్లా లేదు, నేను పూర్తిగా నేర్చుకున్నాను కాబట్టి ఇక్కడికి వచ్చాను అన్నారు. మీ వయసు చూస్తే 29 ఏళ్ళు. అట్లా లేదు. స్టూడెంట్ ఏజ్లో ఉన్నప్పుడు సాధకుడు ఉన్నప్పుడు ఈ క్వాలిటీస్ అనేటివి ఉంటాయి. సాధన అయిపోయిన తర్వాత పూర్తయిన తర్వాత వాళ్ళు ఒకవేళ దీన్ని ముంగడు తీసుకోపోదాం అనుకుంటే వాళ్ళ దానికి అవసరమైన పనులన్నీ వాళ్ళు చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను చేసేది కూడా సొసైటీలో ఏదో ఎంజాయ్ చేయాలి అని చెప్పి కాదు. ఓవర్ పాపులేషన్ వల్ల కావచ్చు, డిఫారెస్టేషన్ వల్ల కావచ్చు, ఈ సమాజం నుంచి దూరం ఉండే అవకాశం లేదు. ఇప్పుడు హిమాలయాస్ ఆర్ నో మోర్ హిమాలయాస్కి వెళ్ళిపోయినా టూరిజం ఉంటుంది. కాశీ ఈజ్ నో మోర్ ద ఓల్డ్ కాశీ. డైరెక్ట్ నాకు కెమెరా కావాలి, ఐ మీన్ నాకు దొరికితే ఏదైనా ఛానల్ దొరికితే నేను ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని వెళ్తున్నారు. అదే చెప్తున్నాను, ఇదంతా దేనికంటే సొసైటీకి దూరంగా ఉండాల్సిన అవసరం, ఐ మీన్ అంత ఛాన్స్ లేదు. బికాజ్ ఇప్పుడు ఫారెస్ట్లు తగ్గిపోతున్నాయి, స్పేస్ లేదు అంటున్నారు కదా. నేను ఒకసారి క్వశ్చన్, స్పేస్ లేదు అంటున్నారు కదా, మరి అలాంటప్పుడు మీరే వెంటపడి కెమెరాల వెంటపడి లేదంటే నేను బిజినెస్ క్రియేట్ చేస్తాను మనుషులు కావాలని మీరే అంటున్నారు కదా. అదే చెప్తాను. ఏం చెప్తున్నా అంటే ఈ సొసైటీ నుంచి దూరంగా నేను ఏదైనా ట్రైన్ చేయాలంటే నేను చాలా కష్టపడి నేర్చుకున్నాను. నెక్స్ట్ వాళ్ళు ఇంత కష్టపడవద్దు, వాళ్ళకి అవసరమైన శ్మశానం కావచ్చు, ఆ ఫెసిలిటీస్ కావచ్చు, డయట్ కావచ్చు, బేసిక్స్ కానీ ఆ ఐసోలేషన్ అనేది ఉండాలి. అందుకొరకు ఐ వాంటెడ్ టు కన్స్ట్రక్ట్ అన్ ఆశ్రమ్, వెరీ సెల్ఫ్ సస్టైనబుల్ ఒక సొసైటీ లాగా ఉండే ఆశ్రమం కట్టుకోవాలని నాకు ఉండే. అందుకొరకు ఐ వాంటెడ్ మనీ. నేను అనుకున్నంత మనీ డొనేషన్ రూపకంలో రాదని చెప్పి నేను అనుకున్నాను. సో వేరే ఆప్షన్ ఏముంది, ఎస్ మనం ఎడ్యుకేటెడే కదా, బీబీఎంఏ చదువుకున్నాం కదా, మార్కెట్ ఉంది కదా, సో లెట్స్ మేక్ మనీ అన్న ఇంటెన్షన్ నేను చెప్పినాం. అది సో ఇప్పుడు మనీ మేక్ చేసి ఒక ఆశ్రమం కట్టుకోవాలి అనేది మీ ఇంటెన్షన్, మెయిన్ ఎజెండా అంతే. సో మీ ఆశ్రమంలోకి మహిళలు పురుషులు అనే భేదం ఉందా, లింగ భేదం ఏమైనా ఉంటుందా, ఎవరైనా రావచ్చా? నేను ఆశ్రమం కడితే మాత్రం ఓన్లీ పురుషులకే కడతాను. ఇండియాలో అయితే మహిళలకు కట్టాను. బయట అయితే కడతారా? బయట కట్టచ్చు. ఎందుకు? ఇండియాలో బ్లాక్ మెయిలింగ్ ఉంటుంది, రేప్ కేసు అంటారు, అదంటారు, ఇదంటారు. మీకు మీ మీద కేసు పడద్దని భయం? రిస్క్ అవుతుంది, చాలా రిస్క్ అవుతుంది. ఇప్పుడు బయట కనిపించే స్పిరిచువల్ వరల్డ్ వేరు, గ్రౌండ్ రియాలిటీ వేరు. రేప్ అటెంప్ట్ అన్నా జరగాలి, రేప్ అన్నా జరగాలి. మీరు రేప్ అటెంప్ట్ రేపు చేయకుండా రేప్ కేసు ఎందుకు వేస్తారు మీ మీద? నేను సెలిబ్రేట్ 3 years నుంచి ఎప్పటికీ సెలిబ్రేట్ ఉండను. నాకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటారు. మీరు నాకు నచ్చితే, ఓకే, ఇంట్లో వాళ్ళ ప్రెషర్ వల్ల కాదు. ఇఫ్ ఐ లైక్ సమ్వన్, ఇఫ్ వీఆర్ కంపాటబుల్, డెఫినెట్లీ ఐల్ గెట్ ఇన్ టు రిలేషన్షిప్. వాట్స్ యువర్ టేక్ ఆన్ సెక్స్? సెక్స్ ఈజ్ అ నీడ్. ఇఫ్ యూ హ్యావెంట్ ఓవర్కమ్ ఇట్, మీరు ఓవర్కమ్ చేసిరు అన్నప్పుడు దెన్ యునో కాన్షియస్లీ యూ కెన్ డూ. మీ స్పౌస్ కోసం, రీప్రొడక్షన్ కోసం మీరు చేయవచ్చు. సో ఎన్లైటెండ్ గురువుగా మీరు దాన్ని ఓవర్కమ్ చేయలేదా? ఇంకా చేసినా అని చెప్పి నేను ఎప్పటికీ సెలిబ్రేట్ ఉండను. అదే ఎందుకు అంటున్నా, ఇప్పుడు ఓవర్కమ్ చేసిన వ్యక్తి ఒక ఎన్లైటెండ్ గురు మారిపోతారా? మళ్ళీ అప్గ్రేడ్ డిగ్రేడ్ అయిపోతూ ఉంటారా, డౌన్ గ్రేడ్ అవుతూ ఉంటారా? ఇప్పుడు మీ భాషలో మీరు చాలా టెక్నికల్ గా మాట్లాడుతున్నారు కాబట్టి ఆండ్రాయిడ్ అప్డేట్ వస్తూ ఉంటది, అప్గ్రేడ్ అవుతూ ఉంటది, కానీ డిగ్రేడ్ సమ్ టైమ్స్ బాగా ఫ్లాస్ ఉన్నప్పుడు జరిగినప్పుడు ఏంటంటే మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మీరు కూడా అలాగే 1 year తర్వాత మళ్ళీ సెక్షువల్ గా అట్రాక్ట్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయా? సెక్షువల్ అట్రాక్ట్ అని కాదు, ఏమైపోతుంది అంటే ఈ టెక్నిక్స్ చేసినప్పుడు మనకి కొంచెం గ్రిప్ దొరుకుతుంది. మన ఎనర్జీ ఫ్లో మీద కానీ, చక్రాస్ మీద కానీ, మన ఇంటెన్షన్స్ మనకు కొంచెం గ్రిప్ వస్తుంది. దాంతో కాన్షియస్గా చేస్తాం, చేయమని చెప్పి కాదు. అండ్ సెక్స్ చేసినా చేయకపోయినా, ఇప్పుడు ఎందుకు సెలిబసీ అంటారంటే ఎనర్జీ బిల్డ్ కావాలి, స్ట్రెంగ్త్ పెరగాలి, ఫోకస్ పెరగాలి, దాని కొరకు ఎన్లైటన్మెంట్ రీచ్ కానీ అది హెల్ప్ అవుతుంది కాబట్టి దాన్ని చెప్తారు. సో సెక్స్ చేస్తే ఇవన్నీ మీ ఎనర్జీని ఇంకా మీ ఆరా ఇంకా ఎలివేట్ అవుద్దా? అలా ఏం లేదు. వాట్ డస్ ఇట్ మీన్ అంటే ఏదో అన్నారు కదా, ఇప్పుడు సెక్స్ చేయడం వల్ల అడ్వాంటేజెస్ ఏవో చెప్పారు. అదే చెప్తున్నా, అల్టిమేట్లీ ఎన్లైటన్మెంట్ ఇస్ స్కిల్ అండి, 6 pack లాంటిది అంతే. ఓకే, కొందరు డైట్ మెయింటైన్ చేసి 6 pack మెయింటైన్ చేస్తారు, కొందరు ఫైటర్స్ వాళ్ళు వీళ్ళు ఇష్టం ఉన్న తినుకుంటూ 6 pack మెయింటైన్ చేస్తారు. సో మీరు దాన్ని మెయింటైన్ చేద్దామా, ఒకసారి పొందినంత వరకు మీరు ఒక కాన్షియస్ డైట్ ఫాలో అయితే బెటర్. లేదు మీరు హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తా అంటే నో ప్రాబ్లం, ఇష్టం ఉన్నది 4 calories ఎక్కువ బర్న్ చేస్తే మెయింటైన్ అయిపోతుంది. ఎన్లైటన్మెంట్ కూడా అంతే. ఇఫ్ యు ఆర్ యంగ్, వెన్ యూ ఆర్ యంగ్, ఇఫ్ యూ గో ఆఫ్టర్ దిస్, ఇట్స్ పీస్ ఆఫ్ కేక్. యూత్ అయిపోయింది, యవ్వనం అయిపోయింది, అన్నీ అయిపోయినాయి, ముసలిం అయినాక దేవుడా దేవుడా అంటే
ఆ ఎనర్జీని తట్టుకునేంత ఆకాశగంగ కావచ్చు, సమాధి స్థితి కావచ్చు, కాస్మిక్ ఎనర్జీ కావచ్చు, దాన్ని తట్టుకునేంత శరీరం ఉండదు. అందుకొరకు ముసలి వాళ్ళు ఎవరు ఎన్లైట్ అయిన వాళ్ళు ఎక్కువ అయితే నేను ఇంతవరకు చూడలేదు. ఏ ఎన్లైటన్ మాస్టర్స్ వచ్చినా దే వెరీ యంగ్. నిత్యానంద కానివ్వండి, సద్గురు కానివ్వండి, గౌతమ్ బుద్ధ కానీ ఎవరైనా కూడా యంగ్. ఎందుకు అంటే దీంట్లో కేవలం ఏంటంటే మన 17 year ఆర్ బిలో 25 ఆర్ బిలో 30 స్ట్రెంగ్త్ ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్తోని మనం ఎనర్జీని మన ఎక్కువ జనరేట్ చేయగలుగుతాం. దాన్ని ఎన్లైటన్మెంట్కి డైరెక్ట్ చేసి అది పొందగలుగుతాం. పొందిన తర్వాత ఇట్స్ అప్ టు యూ. మీ మెయింటెనెన్స్, మీ దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, మీకు 2 పనులు ఉన్నారు, మీకు వండి పెట్టే వాళ్ళు ఉన్నారు, యూ గో ఫర్ గుడ్ డయట్, దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ ఎవ్రీథింగ్. పూజలు అట్లే ఉంటాయి, మెయింటెనెన్స్ అట్లే ఉంటుంది, బ్యూటీ అంటే అన్ని మెయింటైన్ చేసుకోవచ్చు. దట్ ఈస్ హౌ. అంటే రిచ్ స్వామీజీలు దే అపియర్ టు బి వెరీ స్పిరిచువల్. కొంచెం పూర్ స్వామీజీలు క్యాజువల్గా ఉంటారు, ఏదో లెక్క ఇట్లా అని చెప్పుకుంటూ నాకు ఇష్టం లేదు, ఇట్లానే ఉంటున్నా, క్యాజువల్గా ఉంటున్నా. సో ఎన్లైట్మెంట్ మీరు ఇప్పుడు దాకా చెప్పిన ప్రాసెస్లో ఎన్లైట్మెంట్ గురించి నేను ఇది ఎక్కడ కాంట్రడిక్ట్ చేయను. ఎన్లైట్మెంట్ అనే పదం మీరు ఒకవేళ ఎన్లైట్మెంట్ ఒక దాన్ని ఏమంటారు, మీరు స్పిరిచువల్ జర్నీలో ఉండి మీరు లెర్నింగ్ ప్రాసెస్ లో ఉన్నాను అని చెప్పుంటే ఇదే మాట నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాడిని. ఈవెన్ ప్రతి ఇంటర్వ్యూ కూడా నాకు తెలిసి మంచి పాజిటివ్ గా అయ్యేది. బట్ మీరు గురువు కింద మీరు క్లెయిమ్ చేసుకుంటున్నారు అంటే ఎవరు జస్టిఫికేషన్ ఇచ్చారు? మీరు ఎన్లైటెండ్ గురు అని చెప్పి ఎవరు ఇచ్చారు మీకు? ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? ఎవరు సర్టిఫికేషన్ చేశారు? ఏ యూనివర్సిటీ నుంచి మీరు పట్టా పొందారు? అంటే నేను ఈ ఫిజికల్ యూనివర్సిటీస్ గురించి అడగట్లేదు, మీ భాషలో ఎవరు ఒకరు ఉండాలి కదా, ఒక సిద్ధ యోగులు ఉండాలి, ఒకరి గురించి మీరు ప్రూఫ్ చూపించగలగాలి కదా. ఎన్లైటెండ్ గురువు అని ఎలా ప్రూవ్ చేస్తారు మిమ్మల్ని మీరు? అందరూ స్పిరిచువల్ పాత్లో సక్సెస్ కారు. ఒక మాస్టర్ కూడా ఇప్పుడు వేరు, ప్రస్తుత కాలంలో రీసోర్సెస్ వల్ల మాస్ ప్రొడక్షన్ చేయగలుగుతాం కావచ్చు, కానీ పూర్వము ఒక మాస్టర్ తన లైఫ్ టైం ఎఫర్ట్ పెడితే 2-3 స్టూడెంట్స్ని చేయగలిగే వాళ్ళు అంతే. అట్లా అందరూ ఎన్లైటెన్ బీయింగ్స్ కాదు, అందరూ ఎన్లైటెన్ మాస్టర్స్ కాదు. వరల్డ్ మొత్తంలో ఇంగ్లీష్లో నాకు తెలిసిన వాళ్ళు 5 members లేరు. ఇప్పుడు బయట చూసుకుంటే 1000 మంది లిస్ట్ వస్తుంది, అందరు ఎన్లైటెన్ మాస్టర్స్ కాదు. 5 members కూడా లేరు. 5 ఇంగ్లీష్లో, హిందీలో ఉన్నారు, తెలుగులో ఉన్నారు, బట్ ఇంగ్లీష్లో లేరు. అంటే ఇట్స్ ఎ వెరీ రేర్ ఫినామినా. 5 members కూడా లేరు. 5 members కూడా లేరు. మీరు అక్కడికి వెళ్ళగలిగితే మీరు టాప్ 5 లో ఉంటారు కదా. మీరు ఉంటాను, అందుకని అటే పోతా అంటున్నాను కదా. ఇక్కడ ఎవరు ఇవన్నీ పంచాయతీలు పెట్టుకుంటారు? మరి ఎందుకు ఇక్కడ మీడియా ఐ మీన్ ఇంటర్వ్యూ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు? అటెన్షన్ కోరుకుంటున్నారు ఎందుకు? స్టార్టింగ్ లో ఏముండే అంటే ఒకటి కొంచెం ఉండే, మన తెలుగు కదా, మన వాళ్ళు కదా, ఒక డేటా అందరూ కూడా ఏంటంటే స్పిరిచువల్ కంటెంట్ యూత్ చూసినాను. వాళ్ళు తాగేటప్పుడు కావచ్చు, ఉట్టప్పుడు కావచ్చు, స్క్రోల్ చేస్తూ వినడం, దాని గురించి మాట్లాడడం చూసినాను. సో మీరు ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు. అవకాశం అని కాకుండా ఐ వాంటెడ్ టు టీచ్ ఇన్ తెలుగు. అంటే ఏది ఎట్లా చేయాలి, ఏం చేయాలి, దీంట్లో ఏముంటుంది, దీని ట్రూత్ ఏంటిది అని చెప్పి చెప్దామని వచ్చినాను. బట్ నాకు అప్పటికి సమాజం ఎక్కువ తెలియదు. సో దానివల్ల నేను అన్నీ ఉన్నట్టు చెప్పేయడము, ఐ కుడెంట్ కమ్యూనికేట్ మై సెల్ఫ్ వెరీ వెల్. ఇక మీడియా కూడా దొరికింది, ఒక గొర్రె దొరికింది కదా అన్నట్టు, దే విల్ లైక్ అది అయిపోయింది. సో ఇంత టైం అయింది, మనం మెయిన్ టాపిక్స్ ఇంకా మాట్లాడలేదు. మీరు 2 పవర్స్ ఉన్నాయని చెప్పారు. ఒకటి బ్లాక్ మ్యాజిక్ రిమూవల్, ఇంకొకటి హోరోస్కోప్ ని ఐ మీన్ మన జాతకాన్ని ఎడిట్ చేస్తాం అన్నారు. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు జాతకాన్ని ఎడిట్ చేసే దమ్ముంటే, అంటే బ్రహ్మ తలరాతని మీరు ఎడిట్ చేసే దమ్ముంటే మీరు బ్రహ్మ కంటే సుపీరియర్ అయి ఉండాలి. నేను బ్రహ్మ కంటే సూపీరియర్ అనట్లేదు, బ్రహ్మదేవుని కూడా నేను సిద్ధి చేసుకోవడం జరిగింది, కలవడం జరిగింది, అదంతా ఒక డిఫరెంట్ టాపిక్. జాతకం అంటే ఏందో అర్థం చేసుకుందాం. మన బయోలాజికల్ బాడీ ఏదైతే ఉందో, వాటర్ దీంట్లో ఇట్స్ అ మేజర్ పర్సంటేజ్. మన ఓషన్లో టైడ్స్ మూన్ వల్ల వస్తాయి. అట్లా మన శరీరంలో ఉన్న వాటర్ కూడా మూన్తో ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. సేమ్ సన్ ఎలిమెంట్ ఉంటుంది, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అట్లా ఈ గ్రహాలు అన్నీ కూడా ఒక మైన్యూట్ క్వాంటిటీలు ఉంటాయి. అవి ఇన్ఫ్లుయెన్స్ అయినప్పుడు మన శరీరంలో ఉన్న చీ ఫ్లో ఎనర్జీ అనుకోవచ్చు, చక్ర ఆఫ్ ఎనర్జీ అనుకోవచ్చు, ప్రాణశక్తి అనుకోవచ్చు, ఈ ఎనర్జీ ఫ్లో అనేది ఇంపాక్ట్ అవుతుంది. ఎనర్జీ ఫ్లోతోని మన బ్రెయిన్లో ఉండే న్యూరాన్ ప్యాటర్న్ కావచ్చు, న్యూరాన్స్ కావచ్చు, అవి ఫంక్షన్ అవుతాయి. అట్లా ఈ సమయంలో పుట్టిన వ్యక్తి మీద ఇంప్రింట్స్ ఏ విధంగా ఉండవచ్చు, దానివల్ల ఈయన బ్రెయిన్లో ఏ పార్ట్ యాక్టివ్ అవ్వచ్చు, దానివల్ల ఇతను ఏ డైరెక్షన్లో పోతాడు అని చెప్పి తీసే షీట్ జాతకం. సాధన ద్వారా, సెల్ఫ్ సాధన కాకుండా గురుముఖత సాధన తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఈ సిస్టమ్ని ఎడిట్ చేసే అవకాశం దొరుకుతుంది. దాని ఎనర్జీ ఫ్లోని మనం డైవర్ట్ చేయవచ్చు. అట్లా ఈ జాతకం ఏదైతే ఉందో, సపోజ్ మీకు ఒక పార్ట్ ఆఫ్ న్యూరాన్ యాక్టివేట్ అయ్యి ఉంది, వేర్ మ్యూజిక్ అనేది మీకు ఉందనుకుందాం, బట్ మీ పేరెంట్స్ మిమ్మల్ని పాలిటిక్స్లో వెళ్ళమంటున్నారు, బిజినెస్లో వెళ్ళమంటున్నారు. సో దానికి తగ్గ ఆ ఏదైతే న్యూరాన్ ఉందో లేదా ఎనర్జీ సిస్టమ్ ఉందో దాన్ని ట్రిగర్ చేసి సెట్ చేయగలిగితే మీకు ఆ స్కిల్స్ అనేటివి వస్తాయి. ఇట్లా ఈ రకంగా సైంటిఫికల్గా దాన్ని మనం చేంజ్ చేసుకోవచ్చు అంటున్నాం. జాతకం ఇచ్చింది కూడా
ఇది ఇట్లానే యాక్సెప్ట్ చేయమని చెప్పి కాదు. ఈ దోషాలు చూసుకొని దిస్ ఈజ్ యువర్ ఎక్స్రే, దీని తగ్గ ప్రికాషన్స్ తీసుకోండి, ఈ పూజ ఆ పూజ చేయండి, అక్కడ పోయి ఆ పూజ చేస్తే మీకు నలిఫై అయిపోతుంది అని చెప్పి ఆ సైన్స్ని ఇచ్చారు మనకు, అంతే. యాక్సెప్ట్ చేయమని ఎప్పుడు చెప్పలేదు. అట్లా అనుకుంటే నా జాతకంలో అసలు ఉండదు నేను ఇది అవుతా ఇది అని చెప్పి, వేరే రాసి ఉంటుంది. బట్ ఐ హావెంట్ ఐ బికేమ్ వాట్ ఐ వాంటెడ్ టు సో బికమ్. జస్ట్ ఒకటి అడుగుతున్నాను, అంటే మీరు ఒకవేళ ఇప్పుడు మనీ మేకింగ్ కదా మీ ఎయిమ్, మనీ మేకింగ్. మనీ మేకింగ్. అవును. సో మీరే అంటే మీ టీచింగ్స్ అందరికీ వెళ్ళాలి, టీచింగ్స్ వెళ్ళాలని ఉంది, ధర్మరక్షణ కావాలని ఉంది, ఆశ్రమం కట్టుకోవాలని ఉంది, చాలా ఉన్నాయి. డన్. బాగుంది, అంటే మీరు మనీ మేకింగ్ అని చాలా స్ట్రైట్ చెప్తున్నారు. మీ టీచింగ్స్ అందరికీ వెళ్ళాలి. సో ఇఫ్ ఎట్ ఆల్ మీరు ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ అయితే మీ టీచింగ్స్ ఎవడైనా బిలీవ్ చేస్తాడో, మీకు మనీ మేకింగ్ అనేది కూడా పెద్ద సమస్యగా మారదు. మీరు చేసుకోవచ్చు, మీకు అంత యాక్సెస్ ఉన్నప్పుడు. మీరు ప్రైమ్ మినిస్టర్ ఏం చేసుకోవచ్చు కదా, మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే ఏదైనా జరుగుద్ది అన్నారు, రీఎడిట్ చేసుకోగలరు హోరోస్కోప్ ని. సో ఎడిట్ చేసుకుని మిమ్మల్ని మీరు ప్రైమ్ మినిస్టర్ గా అనౌన్స్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు. వెరీ గుడ్ క్వశ్చన్, వ్యాలిడ్ క్వశ్చన్. ఇట్లానే ఇంకా వ్యాలిడ్ క్వశ్చన్స్ అడగండి. ఏమవుతుందంటే జాతకం అనేది కానీ ఎనర్జీ ఫ్లో అనేది కానీ డైరెక్షన్ని మాత్రమే చేయగలుగుతుంది. ఇప్పుడు మ్యూజిషియన్ అన్న మాత్రాన సమ్మన్ మ్యూజిక్ న్యూరాన్స్ ఉన్నాయి అనుకున్నాం, మ్యూజికల్లీ టాలెంటెడ్ పీపుల్ వేల మంది ఉంటారు, బట్ వెరీ ఫ్యూ విల్ బికమ్ దట్ ఫేమస్ మ్యూజిషియన్స్ ఆర్ వాట్ ఎవర్. మీరు అనుకున్న టార్గెట్కి వెళ్ళడానికి దేర్ విల్ బి అ స్ట్రగుల్ ఫ్రమ్ ప్రకృతి. ప్రకృతి పరీక్ష పెడుతుంది. ప్రకృతి పరీక్షలు నెగ్గుకున్న వాళ్ళకి మాత్రమే వాళ్ళు అనుకున్నది దొరుకుతుంది. యాంకర్స్ కూడా మీ రెప్యూటెడ్ ఛానల్లో ఎంతో మంది అనుకుంటారు యూ గాట్ ఇట్, యూ హ్యావ్ యువర్ ఓన్ స్టోరీ, హౌ యూ కేమ్ టు దిస్ పాయింట్. అట్లా ఈ జర్నీ మేక్ చేస్తా అనుకుంటే, ఈ స్ట్రగుల్ మీరు గో త్రూ అవుతా అనుకుంటే, దెన్ ఐ కెన్ చూస్ వాట్ ఎవర్ డైరెక్షన్ ఐ వాంట్ టు డూ. ఈ ఏదైతే స్ట్రగుల్ ఉంటుందో ఈ స్ట్రగుల్ని కూడా మనం ఫస్టే కాకుండా సాధన ద్వారా స్ట్రగుల్ అవ్వచ్చు. అందుకే పూర్వం యుద్ధం చేసే ముందు ఏం చేస్తుండే, ఇప్పుడు వాళ్ళ రాక్షసులు అది ఇది అని చెప్పి అంటారు, కానీ దే వర్ ఆల్సో సేజెస్. వాళ్ళు ఫస్ట్ తపస్సుకి వెళ్ళిపోయేటోళ్ళు 10 years 12 years ఒక టైం వరకు తపస్సు చేసి ప్రకృతి నుంచి పర్మిషన్ వచ్చిన తర్వాత దెన్ దే యూస్ టు వేజ్ ఎ వార్. అప్పుడు ఆ వార్ సక్సెస్ అవుతుండే, వాళ్ళ కింగ్డమ్ వస్తుండే, అవి జరుగుతుండే. అట్లా నాకు ఈ ఆధ్యాత్మికతని ప్రచారం చేద్దాం, ఇది ఒకటే చాలు మనకి అన్న ఇంటెన్షన్లో నేను తపస్సు చేయడం, దానికి అవసరమైన పర్మిషన్స్ తెచ్చుకోవడం జరిగింది. అందుకు నేను యూట్యూబ్కి రాగలుగుతున్నా, తిరగలుగుతున్నా, యాక్టివిటీ అనేది ముంగటికి వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ వరకు బాగుంది, ఇక్కడ వరకు బాగుంది. కానీ ప్రైమ్ మినిస్టర్ అనే దగ్గర నేను అనేది మనీ మేకింగ్ అంటున్నారు కదా మీరు, ఏమేమో కంప్లీట్ తేడా ఉంది. మనీ మేకింగ్ అంటున్నారు, మనీ మేకింగ్ అన్నప్పుడు అలాంటివి వెళ్ళొచ్చు. మనీ మేకింగ్ అంటే ఐ వాంట్ అదర్స్ టు మేక్ మనీ ఆల్సో. నేను మనీ మేక్ చేసి స్పిరిచువాలిటీ ఒక కెరియర్గా మారాలి. మీరు ఎట్లనైతే ఒక ఇంటర్మీడియట్ అయిన తర్వాత బీటెక్ చూజ్ చేసుకున్నారు, అట్లా యూత్ కూడా స్పిరిచువల్ కెరియర్ని చూజ్ చేసుకోగలగాలి. నేను కూడా ఒక ఎన్లైటెన్ గురువు అవుతా, నేను కూడా దీంట్లో స్థిరపడతా అన్న విధంగా మారగలిగినప్పుడు మళ్ళీ ఆ గురు శిష్య పరంపరలను లేస్తుంది. మళ్ళీ ఆ ఎప్పుడైతే మనకి ఇప్పుడు హిస్టరీ చూసుకుంటే పూర్వ పురుషులు అది కట్టిరు ఇది కట్టిరు, సైన్స్ ఇచ్చారు, మ్యాథమెటిక్స్ ఇచ్చారు అంటాం. మరి మధ్యలో ఏమైపోయింది, ఇప్పుడు ఉన్నోళ్ళు ఏమైపోయారు, మరి వాళ్ళు ఋషులైతే వీళ్ళెవరు, వీళ్ళదైతే మరి వాళ్ళెవరు, ఏమైతే పక్కన పెడితే నాకు ఈ బిజినెస్ మోడల్ అనేది, స్పిరిచువాలిటీలో బిజినెస్ మోడల్ అనే పదం రెండు డివైడ్ అనేది కంప్లీట్ కాంట్రాస్ట్ పదాలు అనేది నా ఒపీనియన్. ఈ పదం నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. బట్ బిజినెస్ మోడల్ అన్నారు కాబట్టి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎలా ఉంది మీ బిజినెస్ మోడల్ ఏంటి? నా బిజినెస్ మోడల్ ఏం లేదు, ఆశ్రమం పెడతాం, వెల్నెస్ ఇండస్ట్రీ, వెల్నెస్ సెంటర్, హెల్త్ కావచ్చు. మీ దగ్గరికి ఎవరైనా క్లయింట్స్ వస్తే, మీరు క్లయింట్స్ అంటారు కదా, బిజినెస్ పదంలో BBM చదువుకున్నారు, సో క్లయింట్ అనే అంటారా? క్లయింట్స్ ఆర్ స్టూడెంట్స్ ఆర్ స్టూడెంట్స్ అంటారు. పోనీ స్టూడెంటే అనుకోండి, పోనీ ఫీజు ఉంటుందా వాళ్ళకి? ఉంటుంది. ఎంత ఉంటుంది? డిపెండ్స్ ఇక వాళ్ళ నీడ్. అంటే నార్మల్లీ ఏ బిజినెస్ లో అయినా స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ మాక్సిమం, మినిమం టు మాక్సిమం రెండు పెడతారు. సో రేంజెస్ ఫ్రమ్ ఎక్కడి నుంచి ఎక్కడికి? వాళ్ళ కెపాసిటీని బట్టి ఉంటుంది చాలా వరకు. కొందరు ఇవ్వగలుగుతారు, కొందరు అంటే ఎంత మీరు చెప్పండి అసలు మీ ఫీజు ఎంత ఉంటుంది, అంత మాక్సిమం రేంజ్ ఎంత, మినిమం రేంజ్ ఎంత ఉంటుంది? మినిమం అయితే అంటే నేర్చుకోవాలంటే మాత్రం నేను అడుగుతాను 1 lakh అయితే అడుగుతాను. 1 lakh మనిషి దగ్గర అడిగి మీరు నేర్పిస్తాను? 1 lakh అడుగుతాను. సిలబస్ అడిగితే ఇప్పుడు వచ్చిన వాడు సిలబస్ అడుగుతాడు, వాట్ ఈస్ ద సిలబస్ అని మంత్రం అంతే. మీకు మంత్రాలు వచ్చా? చెప్పండి ఒకటే మంత్రాలు చెప్పాలి. అదేంటి అంటే బ్రోచర్ అడుగుతారు కదా, ఇప్పుడు యూనివర్సిటీకి వెళ్ళినా ఏ యూనివర్సిటీకి వెళ్ళినా వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ లోనే డైరెక్ట్ బ్రోచర్ పెడుతున్నారు, డౌన్లోడ్. దీంట్లో ఏమవుతుంది అంటే దీంట్లో ఎప్పటికి కూడా నేను కూడా వీడియోలు పెట్టిన సీక్రెట్స్ ఆఫ్ అగోరా అని చెప్పి, కానీ ద సీక్రెట్ విల్ ఆల్వేస్ రిమైన్ ఏ సీక్రెట్, ఇట్ విల్ నెవర్ కమ్ అవుట్. అది ఎప్పటికీ అట్లానే ఉంటుంది సీక్రెట్ గా. అసలు మీకు మంత్రాలు నార్మల్ గా మంత్రాలు వచ్చా? ఏమైనా మంత్రాలు చెప్పండి, పోనీ మీ రహస్య మంత్రాలు కాకుండా పబ్లిక్ లో తెలిసిన మంత్రాలు ఏమన్నా మీకు తెలిస్తే చెప్పండి, మీ ఇష్టం, ఏం చెప్పినా పర్లేదు. ఎందుకు అవి చెప్పడం? అసలు మీకు కనీసం ప్రొనౌన్సియేషన్ అన్నా వచ్చా లేదా అనేది బేసిక్ డౌట్ చాలా మందికి ఉన్నది. మీ పదాలు బాగున్నాయి, బట్ విచ్ ఈజ్ అంటే మీరు ఒక ఎడ్యుకేటెడ్ ఫేక్ అగోరా అనడానికి చాలా వ్యాలిడ్ గా ఉన్నాయి, నేను అనట్లే.
మీరు చెప్పేది ఇప్పుడు అంతా వింటే ఎవరైనా చాలా ఎడ్యుకేటెడ్, చాలా మేధావి, కాకపోతే ఫేక్ అగోరా ఓకే. అంటారు. రియల్ అగోరా అంటే ఎట్లా మరి? అంటే నేను అన్నాను బేసికల్లీ ఇలా అంటారు. మీరు ప్రూవ్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తున్నాను, మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదని చాలా మంది అంటారు. సో నేను అవకాశం ఇస్తున్నాను, అట్లీస్ట్ మిమ్మల్ని బిలీవ్ చేయాలంటే మీ ఉచ్చారణ వినాలి కదా చాలా మంది. సో మంత్రాలు కొన్ని ఏమైనా ఉంటే చెప్పించండి అంటున్నా. అదే అంటున్నాను, ఇప్పుడు మంత్రాలు చాట్ జీపీటీలో కొట్టినా వస్తాయి, గూగుల్లో కొట్టినా వస్తాయి. మీ దగ్గర నుంచి రావాలి కదా. ఇప్పుడు నేను అవి చూసినాను, సపోజ్ చూసిన ఇప్పుడు మీరు చెప్పిన సొల్లంతా కూడా అంటే no problem. క్షమించండి, be honest, be honest. బి ఆనెస్ట్ అంటే నేను అనకూడదు అన్నమాట. విచ్ ఇస్ మేనర్స్, నాకు మేనర్స్ లేనట్టు ఆ పదం అంటే నేను. సో నేను అలా అనట్లే. బట్ ఇప్పుడు దాకా చెప్పింది అంతా కూడా కొంతమంది ఇది ఫీల్ అవ్వచ్చు. సో ఇదంతా మ్యాటర్ కూడా చాట్ జీపీటీలో దీనికంటే డెప్త్ వస్తుంది. సో ఇంకా మీరు చెప్పిన ఎన్లైట్మెంట్ ఏముంది ఇందులో? నేను అందుకే అంటున్నా. సో ఏదన్నా విచ్ ఇస్ అంటే మీరు ప్రూవ్ చేసుకోగలిగిన ఏదో ఒక యూనిక్ థింగ్ చెప్పండి నాకు. ప్రూవ్ చేసుకోండి. ఇక్కడ ఎంతో అవకాశం వచ్చినప్పుడు ఒక పెద్ద ప్లాట్ఫామ్ మేము అవకాశం ఇచ్చాం. సో చెప్పండి. ఎన్లైటన్ బీయింగ్ ని మీరు మంత్రాలతోని కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనాలో కుంఫు చేసి ఒక అతను ఎన్లైట్ అయ్యాడు. ఎలా ఎన్లైట్ అయ్యాడు? తపస్సుతో ఎన్లైట్ అవుతారు ఎవరైనా. స్పిరిచువల్ గ్రోత్ అంతే. కుంఫు కూడా ఉన్నది స్పిరిచువాలిటీ కోసం. కుంఫుకి ఐ మీన్ కుంఫులో కూడా అంటే స్పిరిచువాలిటీ ఉంటుంది, సెన్సెస్ ని జయించడం ఇవన్నీ ఉంటాయి. లేదు, ధ్యానం ఇవన్నీ ఉంటాయి. అవి ఉన్నాయి కూడా ఎన్లైటన్మెంట్ పొందడానికి అంతే. వాళ్ళు ఎప్పుడు బయటకు వచ్చి కొట్లాడ పెట్టుకోవడం అదేమి ఉండదు. ఆ స్కూల్స్ లో ఉంటారు, ట్రైన్ అవుతారు, ఎన్లైటన్మెంట్ పొందుతారు. ఈ టెక్నిక్స్ అన్నీ ఉన్నాయి కూడా. ఇప్పుడు అతను ఎన్లైటన్మెంట్ పొందిండు, నవ్ హీఈస్ అ డైటీ ఆర్ హీఈస్ అన్ ఎనర్జీ ఫామ్ అనుకుందాం. అతనికి హిందూయిజంతో ఏం సంబంధం? అతని మంత్రాలు రావు. సో ఒకటి చెప్పమంటారా, మీ అటైర్ కానీ మీ మాటలు కానీ, మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను ఇంగ్లీష్ లో ఒక 5 కూడా లేరు తిప్పి కొడితే సో నేను 5లో ఒకటి ఖచ్చితంగా అయిపోతాను అనే మాట. ఎన్లైటెండ్ మాస్టర్స్ లేరు, చాలా మంది ఉన్నారు ఫేక్ ఎన్లైటెడ్ మాస్టర్స్ లేరు, మీరు ఎన్లైటెడ్ మాస్టర్ అని మీరు చెప్పుకుంటారు. సో అక్కడికి వెళ్దాం, సెటిల్ అవుదాం అనే మీ ప్లాన్ కూడా ఉంది. సో బేసికల్లీ మీరు కుంఫు సినిమాలు, ఇప్పుడు బ్రూస్ లీ సినిమాలు, జాకీ జాన్ సినిమాలు, సో మోస్ట్లీ షావులిన్ సోకర్ అని ఇలాంటి సినిమాలు మేము చూస్తాం. సో మీకులాగా ఉంటారు, మాంక్ అంటే ఇదే హెయిర్ స్టైల్ ఉంటుంది. సో మీరు ప్లాన్డ్గా ఏంటంటే దొరికినంత డబ్బు తీసుకుందాం, అక్కడికి వెళ్ళి సెటిల్ అవుదాం, అందుకే అటైర్ ఈవెన్ ఈ టాటూ కానీ ఇది కానీ లేదు, అక్కడ పోయి మనీ మేక్ చేద్దామని. మనీ ఈజ్ దేర్, ఇక్కడ ఏమున్నాయి, ఇక్కడ ఎవరు ఇస్తారు, కాలు మోపుతారు, అదేదో అంటారు. మీరు అక్కడ నేర్చుకున్నప్పుడు కూడా ఇదంతా డబ్బుల కోసం నేర్చుకున్నారా? లేదు లేదు లేదు, నాకు ఆశ్రమం పెడదాం అన్నప్పుడు ఫస్ట్ నేను డొనేషన్స్ మీద ట్రై చేసినాను. పబ్లిక్ నుంచి వచ్చిన రెస్పాన్స్ కానీ, నన్నంతా దొంగ అన్నారు, నువ్వు మందు తాగుతావు, నాన్ వెజ్ తింటావు, నువ్వేం గురువు అన్నారు. ఈవెన్ నేను వచ్చినప్పుడు చూసాను కాఫీ తాగుతున్నారు, అంటే మీరు కాఫీ తాగరేమో నేను పైకి వెళ్ళి తాగా, మీ ఎదురుగుండా తాగినా మీరు డిస్టర్బ్ అవుతారేమో ఒకవేళ అని చెప్పి. నేను ఆల్కహాల్ కూడా తాగుతా అట్లా. ఈవెన్ నేను వైట్ షర్ట్ కూడా ఓకే షర్ట్ మార్చుకుందాం అనుకున్నాను, సరే వైట్ ఉంటే మీరు కొంచెం పర్లేదు కంఫర్టబుల్ గా ఉంటారని నేను వైట్ వేసుకుని వచ్చాను. ఆల్కహాల్ తాగుతారు మీరు? ఆల్కహాల్, నాన్ వెజ్ అన్నీ తింటాను. నాకేం ఏ నాన్ వెజ్తో ఇష్టం, అన్ని నాన్ వెజ్ తింటాను నేను. సనాతన ధర్మంలో వెజిటేరియన్ మెథడ్స్ ఉన్నాయి, నాన్ వెజిటేరియన్ మెథడ్స్ కూడా ఉన్నాయి. నాన్ వెజిటేరియన్ మెథడ్స్ పూర్వం ఒకప్పుడు థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఎగో నుంచి కూడా ఉన్నాయి. ఇన్వేషన్స్ అయిన తర్వాత రకరకాల కారణాల వల్ల ఈ కంప్లీట్ వెజ్ మెథడ్స్, నాన్ వెజ్ మెథడ్స్ డిస్టర్బ్ అయిపోయినాయి. డిస్టర్బ్ అయిపోయి మనం హంగర్ వల్ల కావచ్చు, ఫెమైన్స్ వల్ల, దానివల్ల ఎవరు కూడా మళ్ళీ సాధన జోలికి వెళ్ళలేదు. మళ్ళీ ఎప్పుడైతే అందరూ పబ్లిక్ ఈ సాధన జోలికి వెళ్తారో ఒక్కొక్క పరంపర అన్నది బయటకు వస్తుంది. అట్లా అఘోరా పరంపరలో ఈజ్ అ నాన్ వెజ్ కంపాటబుల్ సాధన. ఈ బుద్ధిజం ఇంపాక్ట్ తీసేసుకొని మనం అన్నిటినీ ఒక దాంట్లో వేసేసరికి మన ధర్మం, మన సంస్కృతి మనకు అర్థం కాకుండా అయిపోయింది. వెజ్ తినే వాళ్ళు అస్సలు తినద్దు, తప్పు, మహాపాపం. ఓకే, అంటే ఇప్పుడు మీరు సాధన అనే పదం ఎక్కువ వాడుతున్నారు, పరంపర అంటున్నారు. పరంపర అంటే ఏంటి మీ దృష్టిలో? పరంపర అంటే నెక్స్ట్ ఏం లేదు, నేను ఆశ్రమం పెట్టుకోవాలి, నేర్చుకున్నది ముంగరు నేర్పియాలి, ఎన్లైటెన్ బీయింగ్స్ తయారు చేయాలి. ఇప్పుడు సాధన అంటే ఏం చేస్తారు మీరు? ఏం చేసేవారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? మంత్ర జపం ఉంటుంది. ఇప్పుడు నాకు టైం దొరకట్లేదు. అదే ఒక టీచ్ చేస్తున్నారు కదా, ఇప్పుడు మీ దగ్గర సాధన పొందే వాళ్ళు ఉన్నారా ఎవరన్నా? ఉన్నారు. ఎంతమంది ఉన్నారు ఇప్పుడు స్టూడెంట్స్? ఉన్నారు, కొందరు ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నెంబర్. నెంబర్ నాకు ఇష్టం లేదు చెప్పడం. అరే బిజినెస్ మోడల్ అంటే బేసికల్లీ ఈవెన్ ఫేక్ కూడా చెప్పుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని ఫేక్ పక్కన పెడితే మన హైలైట్స్ మనం చెప్పుకోవాలి కదా. ఇప్పుడు ఓవర్ ఇన్ని ఇయర్స్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఇన్ని లక్షల మంది పట్టభద్రులు అయ్యారు, గ్రాడ్యుయేట్స్ అయ్యారు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. సో అయ్యో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కొన్ని గోప్యంగా ఉంచాలని ఎవరు అనుకోరే. ఎందుకు బిజినెస్ మోడల్ అంటున్నారు కాబట్టి అడుగుతున్నాను. నెంబర్ చెప్పండి, ఎంతమంది ఉన్నారు? నెంబర్ ఎందుకు చెప్పట్లేను అంటే, ఇప్పుడు కొందరు వస్తారు, దీక్ష తీసుకుంటారు, వెళ్ళిపోతారు, సాధన చేస్తా, అఘోరా వేస్తా తీస్తా అంటారు. తర్వాత మళ్ళీ ఫోన్ చేసినప్పుడు నాకు ఆ పని ఉండే, ఈ పని ఉండే, అందుకు నేను చేయలేకపోయినా అంటారు. స్టార్టింగ్లో కంటిన్యూస్ ఇలా గ్రాఫిక్లో వేస్తుంది, తర్వాత స్లోగా వెళ్ళిపోతారు, అయిపోతుంది. నౌ ఆర్ దే నాట్ మై స్టూడెంట్? డెఫినెట్లీ దే టుక్ ఇనిషియేషన్, దే ఆర్ స్టూడెంట్. వాళ్ళని తీసేద్దాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు మీ దగ్గర ఇంకా మిమ్మల్ని నమ్ముతూ? వీళ్ళని తీసేస్తే ఆల్ ద స్టూడెంట్స్
99% అనుకోవచ్చు. వీళ్ళందరూ ఇదే కేటగిరీలో ఉన్నారు. 100% అదే ఉన్నారు ఆల్మోస్ట్. అందరూ సాధన ఎగ్గొట్టే బ్యాచ్లే ఉన్నారు. ఓకే, అంటే మీరు తప్పుగా అనుకోకపోతే ఇలా కూడా ఆలోచించవచ్చు కదా, వచ్చిన వాళ్ళు అందరూ మీరు ఫేక్ అని చెప్పి అట్లేం లేదు. డమ్మా కొట్టినట్టు. ఫేక్ ఇప్పుడు మీరు ఒక జిమ్ ట్రైనర్ దగ్గరికి వెళ్ళారు, మీకేముంది, మీకు మజిల్ బాడీ మీకు వచ్చిందంటే ఆయన రియల్. అవును, ఆయన వ్యక్తిగతంగా నాన్ వెజ్ తింటున్నాడా ఇంకేం చేసుకుంటాడా మీకు సంబంధం లేదు. మీ Q&A సాల్వ్ అవుతుందా, మీకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతున్నాయా, మీకు విద్య వస్తుందా, స్పిరిచువల్ గ్రోత్ బట్ అవుతుందా. ఇది ఇన్విజిబుల్ కదా. జిమ్ ట్రైనర్ అనేది 6 ప్యాక్ అంటారు మీరు. ఇప్పుడు ఎన్లైటన్మెంట్ అనేది సో 6 ప్యాక్ లాంటిది అన్నారు. 6 ప్యాక్ విచ్ ఇస్ విజిబుల్, మనం చూడగలం. ఒక సంవత్సరం తర్వాత 6 ప్యాక్ వచ్చిందంటే అరే వాడు సక్సెస్ సాధించినట్టు. మీరు ఎలా చూపిస్తారు ఫిజికల్ గా? ఇది ఇన్విజిబుల్ థింగ్. ఇప్పుడు ఫిజికల్ గా కూడా సపోజ్ బ్లాక్ మ్యాజిక్ ఎవరికైనా అయింది అనుకుందాం, వాళ్ళకి ఫిజికల్ గా నేను చెప్తా రాగానే టేక్ యువర్ ఫోటో అని చెప్తా. మీ ఫోటో మీరు తీసుకోండి పూజకు ముందు. పూజ అయ్యి ప్రాసెస్ అయిపోయిన ఇనిషియేట్ మీ దగ్గర ఏమన్నా ఫోటోస్ ఏమన్నా చూపించగలరా బిఫోర్ ఆఫ్టర్ అని? నేను వాళ్ళకి కలెక్ట్ చేయలేదు, వాళ్ళ దగ్గర ఉన్నాయి. నేను వాళ్ళనే టెస్టిమోనియల్ అడిగినా, ఎందుకంటే మనది ఎట్లుంది. మీ దగ్గర ఒకటి కూడా లేదా? లైవ్ లో ఫోన్ చేసి సెండ్ చేయమంటే సెండ్ చేస్తారు కదా ఎవరైనా. అట్లా నేను అడగలేదు, వాళ్ళ వ్యక్తిగతం. నాకు ఐ డోంట్ లై బ్రో. ఈవెన్ వీ కెన్ బ్లర్ చేస్తాం, మాకు ప్రాబ్లం లేదు. ఫేసెస్ మేమేం చూపించాం, రివీల్ చేయం. సో మీరు బాధపడక్కర్లేదు. అట్లా అనుకుంటే నేను మీ దగ్గర ఉంటే సెండ్ చేయమంటే మీకు ఆన్ కెమెరా లేదు బయట చూపించమంటే కల్పిస్తా, పర్సనే కల్పిస్తాం. మీకేముంది వ్యక్తిగతంగా ఆయన పేరు తీయద్దు, వాళ్ళ బాధ అదే కదా, కల్పిస్తున్నారు, కల్పించి చెప్తున్నారు ఇదంతా అని అంటున్నారు. మీకు వ్యక్తిగతంగా నాకు అర్థమైంది. ఎందుకంటే మీరు లాజికల్ గా అడుగుతున్నారు, మీరు ఆనెస్ట్ గా అడుగుతున్నారు. అందుకొరకు మీ ఒక్కరికి క్లెయిమ్ చేసేదంతా కెమెరా ముందు క్లెయిమ్ చేస్తున్నప్పుడు ప్రూఫ్ కూడా కెమెరా ముందు చూపించాలి కదా. వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా. ఎవరికి? మేము బ్లర్ చేస్తాం అంటున్నాం కదా. దారి చేసినాక కాదు, మీ దగ్గర నుంచి అంత గొప్ప, ఐ మీన్ చాలా గొప్ప మిరాకిల్ కదా అది. మిరాకిల్ ఏం లేదండి. అరే ఒక మనిషి చేతబడి చేయించి ఇలా వచ్చిన వాడు మీరు చేతబడి తీసేస్తున్నారు. అవును, తీసేస్తున్నానని చెప్తున్నారు. సో అలాంటప్పుడు అది గొప్ప మిరాకిల్ జరిగింది వాళ్ళ లైఫ్ లో. వాళ్ళు మీకు ఆల్మోస్ట్ మీ ఫోటో పెట్టుకోవాలి ఇంట్లో, ఆ కూతురు బ్రతుకున్నంత వరకు. మీ సినిమాలు చూస్తే ఫోటో పెట్టుకోరు కానీ ఉంటారు, ఒబీడియంట్ ఉంటారు, ఫుడ్ పెడతారు. సో ఫోటో పంపమంటే పెద్ద విషయం ఏం కాదు కదా. నాకు ఇష్టం లేదు. నా స్టూడెంట్ లైవ్ లో ఒక స్టూడెంట్ తో మాట్లాడగలరా? మీ దగ్గర పోనీ స్టూడెంట్ అని కాదు, మీ దగ్గర ఎవరన్నా కొంచెం అన్నా ప్రాఫిట్ పొందిన వాళ్ళు ఎవరినైనా మాట్లాడగలరా? నాకు ఇష్టం లేదంటున్నా. మీకు వ్యక్తిగతంగా ఆఫ్ కెమెరా కలిపిమంటే కలిపిస్తాం, ముగ్గురమే మంది అవుదాం, నో ప్రాబ్లం. మీరు ఆయన ఆ స్టూడెంట్ మనందరం ఒక టూర్ కోదాం. ఓకే. సో ఇది చాలా, ఐ మీన్ చాలా మంచిగా చెప్పారు. ఇది మంచి పాజిటివ్ వేలో ఆలోచిస్తే ఒకరి రహస్యం, ఐ మీన్ వాళ్ళ గోప్యతను మీరు నాశనం చేయాలని అనుకోవట్లేదు. చాలా బాగా మాట్లాడారు. బట్ బిజినెస్ మోడల్కి వద్దాం. సో నార్మల్లీ మీరు చెప్పిన జిమ్ ట్రైనర్లు మనకి జిఎస్టీ ఇన్వాయిస్ అదే ఇస్తారు. మీరు ఇస్తారా? మీకు ఎవరైనా పే చేస్తే? ఇప్పుడు నడుస్తుంది MOA చేపిస్తున్నా లాయర్తో మాట్లాడి. నాకు దీన్ని కమర్షియల్గా చేద్దాం, ఒక లీగల్గా చేద్దాం అనేది ఉంది. అండ్ ఐ వాంట్ టు పే ట్యాక్స్ ఆల్సో, వాట్ ఎవర్ మనీ ఐఎమ్ మేకింగ్ విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఐ am what I am, so I want to pay the tax. టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇప్పుడు చాలా మంది ఏంటంటే మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పి ఒకటి ఉంటుంది మీ పాలసీ, అదేమన్నా ఉంటుంది మీ దగ్గర? దాని మీద ఆలోచిస్తున్నా, ఇప్పుడే మాట్లాడుతున్నా, ఇంకా వేరే లాయర్స్ మాట్లాడి చేద్దామని చూస్తున్నా. మనీ బ్యాక్ పాలసీ ఆలోచిస్తున్నా. ఎందుకు ఏమైందంటే మధ్యలో మనీ బ్యాక్ అట్లనే రిజల్ట్ తర్వాతనే పేమెంట్ అని చెప్పి పెట్టిన స్టార్టింగ్. ఒక అతను వచ్చాడు, ఇట్స్ అ వెరీ వెల్తీ గాయ్, వెరీ రియల్ ఎస్టేట్ టైకూన్. అండ్ అది ఎనిమీస్ బ్లాక్ మ్యాజిక్ చేసారు. ఒక అమౌంట్ మాట్లాడినా, పని అయినాకనే అంత అమౌంట్ అన్నాడు. మీ పని అయినాకనే ఇవ్వండి, ఇప్పటిదాకా మీకు దానికి 10x ఖర్చు అయిపోయినాయి కదా, మీ రిజల్ట్ చూసినాకనే ఇవ్వండి అని చెప్పిన. సరే అన్నాడు. స్టార్టింగ్లో కొన్ని ఇచ్చిండు ఆయన, నాకు అవసరం అంటే ఇచ్చేసిండు. తర్వాత ఆయనకు రిజల్ట్ వచ్చిన తర్వాత దెన్ ద హ్యూమన్ నేచర్ కేమ్ ఇన్ యాక్షన్. అండ్ లేదు అట్లా కాదు, రేపు రాలేకపోతున్నా, అదైతుంది ఇదైతుంది అని స్లోగా ఇంత అమౌంట్ ఎందుకు ఇవ్వాలి ఇప్పుడు ఈయనకు అన్నట్టు ఇచ్చింది. ఎక్కువ వచ్చింది. బ్లాక్ మ్యాజిక్ పోయింది అంటే ఆయనే ఒప్పుకున్నారా? మీ దగ్గర ఒప్పుకోలే. అందుకు నాకు నేనేమన్నా నేనేం చెప్పినా మీకు క్లియర్ అయిందా అన్న, నాకు తెలుసు ఎంత అంటే నార్మల్గా అప్పుడు ఎలాగో మనిషి లేడు, పేరు లేదు, ఏమీ లేదు. సిమ్టమ్స్ ఏంటి, బిఫోర్ సిమ్టమ్స్ ఏంటి, ఆఫ్టర్ క్లియర్ అయిన తర్వాత ఏ నుంచి మీరు చాలా తెలుసుకుందాం అనుకుంటున్నారు. కాకపోతే మీరు అడిగే ఈచ్ సబ్జెక్ట్ మీద ఇట్ విల్ టేక్ 5 to 10 minutes ఆఫ్ ప్రాపర్ అండర్స్టాండింగ్. ఓకే, నేను అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తాను. చేస్తున్నా, మీకు అర్థం అవుతుంది కూడా. చెప్పండి. లేదా చదువుకి సంబంధం ఏం లేదు. ఇప్పుడు మిమ్మల్ని చేసిన వాళ్ళు నాకంటే ఎక్కువ చదువుకున్న వాళ్ళు. ఓకే, మీరు ఇట్లా 10 మంది డైలీ ఇంటర్వ్యూ చేస్తారు కాబట్టి మీకు అర్థమవుతుంది. దానికి దీనికి నేను ఈ వేలో ఎవరిని ఇంటర్వ్యూ చేయను. నేనే నవ్వుకుంటూ ఈవెన్ గెస్ట్ ని హైలైట్ చేస్తూ చేస్తాను. ఈవెన్ ఇప్పుడు కూడా మిమ్మల్ని ఎక్కడ తప్పుడు మాట మాట్లాడకూడదు అని చెప్పి నేను చాలా పద్ధతిగానే మాట్లాడతాను. ఎక్కడన్నా కోల్పోలేదు, బట్ మీరు ఆనెస్ట్ గా ఉండండి. బికాస్ యు ఆర్ లెటింగ్ మీ స్పీక్ కాబట్టి స్పీక్ అవుట్ యువర్ మైండ్ సో దట్. నేను చాలా ఆనెస్ట్ గానే అడుగుతున్నా. అందుకే ఏంటి సిమ్టమ్స్ ఏమున్నాయి, చేతబడి చేయించారు అన్న చేతబడి జరిగితే సిమ్టమ్స్ ఏముంటాయి అంటే పీడకళ్ళు వస్తాయి, కాల్లో దయ్యం వచ్చి పట్టుకున్నట్టు, మిమ్మల్ని ఏదో హరాస్ చేస్తున్నట్టుగా డ్రీమ్స్ వస్తాయి. పర్సన్ ఫేస్ లో ఒక కైండ్ ఆఫ్ డ్రౌజినెస్ వస్తుంది,
ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ ఉంటుంది కానీ దానికి వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు. బట్ హెల్త్ వైజ్గా మైండ్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఏదున్నా మన మైండ్ మీదనే. సాధన చేసినా మన మైండే, మనము పూజ చేసినా మన మైండే, మనకి మంచి అయినా చెడైనా మైండే. మేనిఫెస్ట్ అయ్యేది మైండ్ నుంచే. ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా మైండ్ నుంచే వస్తాయి. ఈ మైండ్ని సెట్ చేయడానికి, ఆ బ్రెయిన్ నుంచి మన బాడీ నుంచి రిలీజ్ అయ్యే వైబ్రేషన్స్ని సెట్ చేయడం కోసం చేసేవి ఈ పూజలు. అట్లా తనకి ఇప్పుడు ఎవరైతే నేను ఒకప్పుడు ఇంత ఎందుకు అంటున్నా అంటే, ఒకప్పుడు నేను తిరిగిన వీటిలలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా. ఎవరైతే యాటిట్యూడ్ మెయింటైన్ చేసే వాళ్ళని గురువులు అనుకున్నా, యూనిఫామ్ మెయింటైన్ చేసే వాళ్ళని గురువులు అనుకున్నా, ఎంతో డబ్బులు కట్టినా, సేవ చేసినా, తూడ్చినా అన్నీ చేసిన, నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ నాకు జరిగినాయి. లాస్ట్కి నాకు దొరకాల్సిన వాళ్ళు దొరికారు. విత్ లాట్ ఆఫ్ ఇంటెన్సిటీ నేను దాంట్లోకి వెళ్ళిపోయినా. ఐ గాట్ వాట్ ఐ వాంటెడ్. అట్లా వేరే వాళ్ళకి కావద్దు, వేరే వాళ్ళు ఇబ్బంది పడద్దు. ఐ రియలీ వాల్యూ పీపుల్స్ టైమ్ మోర్ దెన్ దేర్ మనీ, బికాస్ ఐ హావ్ లాస్ట్ మై టైమ్ అండ్ విత్ దట్ ఐ లాస్ట్ సంథింగ్ విచ్ ఐ కుడ్ నెవర్ ఎవర్ రీగెయిన్. అందుకొరకు నేను చెప్తాను, మీ నోట్తో మీరు ఎట్లనైతే ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు, మీకు సొల్యూషన్ వచ్చినప్పుడే సొల్యూషన్ వచ్చినట్టు. బయట ఏమవుతుంది, బ్లాక్ మ్యాజిక్ అని చెప్పి మీరు వెళ్ళారు. ఫస్ట్ ఏమంటే అవును నీకు ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, పూజ చేద్దాం, 1 day అయిపోతుంది అని చెప్పి డబ్బులు తీసుకుంటారు. పూజ అయిపోతుంది. తర్వాత మళ్ళీ మీరు నాకు పోలేదు అన్నారు, అది నీ భ్రమ అని చెప్పాను. నాకు అనేవాళ్ళు అట్లా, అది నీ భ్రమ, నీకు బ్లాక్ మ్యాజిక్ వెళ్ళిపోయింది, నువ్వే సైకలాజికల్గా అంటున్నావు అని చెప్పి అంటుండే. అప్పుడు నాకు అనిపిస్తుండే, అరే మరి నేను కంప్లైంట్ చేసినప్పుడేమో నేను అనేది నిజం, నేను డబ్బులు కట్టినప్పుడు నిజం, పూజ అంతా మంచిగానే ఉంటుంది, పూజ అయిపోయి నాకు రిజల్ట్ రాలేదన్నప్పుడు మీరే చేస్తారా? నేను నాకు జరిగిన ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. నార్మల్గా అడుగుతున్నాను నేను. ఇప్పుడు ఎవరైనా మీ దగ్గరకు వచ్చి బ్లాక్ మ్యాజిక్ తీయించమంటే పూజ మీరే చేస్తారా? బ్లాక్ మ్యాజిక్ నేనే చేస్తాను. మిగతా నాకు టైం దొరకట్లేదు. ప్రాసెస్ ఏముంటుంది మీరు చేసేది? ఏముండదు, పెద్దగా ఏముండదు. డిపెండింగ్ అపాన్ ద లెవెల్ ఆఫ్ ఇంజురీ కావచ్చు, దాన్ని బట్టి కోడి బలి చేయడం అన్నట్టు ఉంటుంది అంతే. నల్ల కోడి బలి ఇలాంటివి నల్ల ఏం లేదు. ఇప్పుడు శాస్త్రంలో రాసినవి కూడా ఎన్లైటెన్ బీయింగ్స్. నేను ఎన్లైటెన్ మాస్టర్ కాబట్టి నేను శాస్త్రం పాటించను, నా ఓన్ ఫామ్ లో నేను క్రియేట్ చేసుకోగలుగుతాను. మీరు శాస్త్రాలకు అతీతంగా ఏమైనా చేయొచ్చు. అతీతంగా అనట్లేదు, శాస్త్రాలు గొప్పవి, ఐ రెస్పెక్ట్ దెమ్, ఐ బో డౌన్ టు ఆల్ ద అతీతంగా అంటే శాస్త్రాలను ఖండించమని కాదు, శాస్త్రాలతో మీకు సంబంధం లేదు, మీరు సంబంధం లేదు. ఎన్లైటెండ్ కాబట్టి నా శాస్త్రం నేను రాసుకోగలుగుతా, మీ ఓన్ శాస్త్రం మీరు రాసుకోగలుగుతారు. ఇప్పుడు మీ జిమ్ ట్రైనర్ ఉన్నారు, ఆయన ఒక ప్రోటోకాల్ ఫాలో అయ్యి జిమ్ చేసిండు. అవును, నౌ హీ కెన్ ఫైండ్ అవుట్ న్యూ వర్కౌట్స్ కదా, అకార్డింగ్ టు లైఫ్ స్టైల్ అండ్ డైట్ అండ్ ఎక్సెట్రా. అట్లా నేను కూడా క్రియేట్ చేసుకోవాలి సాధనని. అది నేననే కాదు, ఏ గురువులేని అంతే కదా. బయట ఉండే మెడిటేషన్ క్లాసెస్, యోగా కోర్సెస్, ఇవన్నీ ఎందుకు డిఫరెన్షియేషన్ ఉంటాయి. ఆ గురువు తన యూనిక్గా తయారు చేస్తారు, దాన్ని బయట అమ్ముతారు. మనీ ఈస్ దేర్, దే ఆర్ మేకింగ్ మనీ అండి. నేను ఓపెన్గా చెప్పి నేను సైలెంట్గా సంపాదించుకోవచ్చు, సేవ అని చెప్పి నేను ఎన్నో చేసుకోవచ్చు. ఐ వాంట్ ద యూత్ టు రియలైజ్ ద లెవెల్ ఆఫ్ వెల్త్ ఇన్ దిస్ మార్కెట్ ఇఫ్ యు ఆర్ రియలీ అటైనింగ్. దెన్ మీ మార్గంలో మీలాగా కొంతమందిని తయారవమని మీరు స్టేట్మెంట్ చెప్తున్నాను. తయారుగా అండి, సాధన చేసుకోండి, ఎన్లైట్మెంట్ పొందండి, చేసుకోమని చెప్తున్నారు. చేసుకోండి. ఇప్పుడు మార్కెట్ లో డబ్బులు ఉన్నాయి, మీరు దున్నుకోండి, దండుకోండి అన్నట్టు చెప్తున్నారు. సక్సెస్ అయిన తర్వాత ఫస్ట్ సాధన సక్సెస్ కావాలి, 5 years సక్సెస్ హార్డ్ వర్క్ చేయాలి. ఆ తర్వాత యూ మింట్ వాట్ యు వాంట్ టు మింట్, ఇట్స్ అప్ టు యూ. అంటే బేసికల్లీ మిమ్మల్ని చాలా మంది ముందు ఇంటర్వ్యూలు చేసిన వాళ్ళు ఆల్మోస్ట్ ఎక్కుతున్నట్టు, ఐ మీన్ మిమ్మల్ని కొంచెం డిఫేమ్ చేస్తే, మిమ్మల్ని కొంచెం అరిస్తే, మిమ్మల్ని ఫేక్ అని, లేదంటే తిట్టి కొంచెం హడావుడి చేసి అగ్రెసివ్ గా వెళ్తే వ్యూస్ వస్తున్నాయి, వ్యూవర్షిప్ వస్తుంది. ఆ కైండ్ లో వెళ్ళారు చాలా మంది. బట్ మేము ఆ కైండ్ లో వెళ్ళాం, ఎందుకంటే ఐ డ్రీమ్ కున్న వాల్యూ అందరికీ తెలుసు. సో ఎంతో మంది ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కానీ వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ చేయండి, ఇది మీది ఒక పెద్ద మార్కెట్, పెద్ద ప్లాట్ఫామ్ మీది, ఎన్నో ఏళ్ళ నుంచి ఒక దాన్ని ఏమంటారు, బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది, బ్రాండ్ వాల్యూ క్రియేట్ చేసుకుంది, మీరు అన్నట్టు కరెక్ట్, ఎగ్జాక్ట్ వర్డ్. సో ఇలాంటప్పుడు మేము మిమ్మల్ని పిలిచి చేస్తున్నామంటే, సో ఒక వాల్యుబుల్ నిజంగా ఏంటి, జనం కూడా కొంతమంది కన్సర్న్ చూపించే వాళ్ళు ఉన్నారు కదా, మేబీ 50% ఉన్నారు అనుకోండి, మోర్ దెన్ 50% మీ వైపు ఉన్నారు అనుకోండి. సో వాళ్ళ తరపున ఆలోచించి నిజమా కాదా అనే ఒక నిర్ధారణ ఎంతో కొంతమంది చేసుకోగలుగుతారు ఆఫ్టర్ దిస్ ఇంటర్వ్యూ అనేది మా ప్రథమ ఎయిమ్, మా ప్రైమ్ ఎయిమ్ అనమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మీరు మాట్లాడేవన్నీ కంప్లీట్ కాంట్రాస్ట్ లో ఉన్నాయి. మీరు 10 మందిని రమ్మంటున్నారు అంటే స్పాయిల్ చేస్తున్నారు కదా మార్కెట్. ఏముందండి, ఇప్పుడు 10 మందిని మీరు ఇలా వచ్చి ఇలా బాబాలు అవ్వండి, ఎన్లైట్ అవ్వమన్నా, నేను ఎన్లైట్ అవ్వమన్నారు. బిజినెస్ మోడల్ ఇక్కడ డబ్బులు ఉన్నాయి, 5 years సాధన ఏమన్నారు, మార్కెట్ లో చాలా డబ్బులు ఉన్నాయి, స్పిరిచువల్ మార్కెట్ లో డబ్బులు ఉన్నాయి, స్పిరిచువల్ ఇండస్ట్రీలో డబ్బులు ఉన్నాయి, రండి సంపాదించుకోండి అన్నారు. ఎప్పుడు 5 years హార్డ్ వర్క్ చేయండి, 5 years సాధన చేయండి, ఎన్లైటన్మెంట్ పొందిన తర్వాత రండి, మింట్ వాట్ యు వాంట్ టు మింట్ అని చెప్పినాను. సాధన ఫస్ట్, సాధన లేనిది మనం ఏం మార్కెట్లో పోతుంది, దొరకబట్టరా. ఇక్కడ అంటే ఏదో నడిపించచ్చు, ఏదో చేయొచ్చు. అబ్రాడ్లో మిమ్మల్ని ఎట్లా జల్లడ పడతారు మొత్తం. ఎందుకు వెరీ ఫ్యూ ఇండియన్ యోగీస్ ఆర్ నిత్యానంద ఐలాండ్ ఎట్లా వేసుకోగలిగిందండి ఇండియాలో, ఎందుకు డిఫేమ్ అండ్ గర్ల్ ఫ్రేమ్ ఉంటాయి. సో నిత్యానంద ఈజ్ రైట్ మీ ఉద్దేశంలో? నేను వ్యక్తిగతంగా ఏమంటానంటే, ఒక గురువు నుంచి సబ్జెక్ట్ తీసుకోండి,
ఆయన పెళ్లి చేసుకోబోతున్నప్పుడు పెళ్లి చేసుకుంటాడు. మీకు బ్యాచిలర్ గురువే కావాలి అనుకుంటే మాత్రం మీరు అనుకున్నట్టు లేరు, ఉండరు. మోడర్న్ టైమ్స్ వాళ్ళు మోడర్న్ గానే ఉంటారు. నేను వచ్చి కూడా కార్లోనే వచ్చిన, నేనేం ఇట్లా గాలి ఎగురుకుంటా లేదా గుర్రం మీద రాలేదు. సో నిత్యానంద వీడియో ఒకటి లీక్ అయింది. లీక్ అయింది, అవును, రియల్. మీరు నార్మల్ పీపుల్ మీరు ఖచ్చితంగా చూసే ఉంటారు వీడియో. చూసినాను, చూసి కూడా ఇప్పటికి ఏమంటున్నా, దాని గురించి ఏంటి ఒపీనియన్ ఏమంటే ఆయన మీద ఏమన్నా కొంచెం నెగిటివ్ అభిప్రాయం వచ్చిందా? రాలేదండి. సి దే బోత్ ఆర్ అడల్ట్స్, కన్సెన్షువల్, నాట్ హిజ్ సోల్మేట్ కానీ వైఫ్ కానీ కాదు, ఒక భక్తురాలు కింద వచ్చింది, నేను సేవ చేస్తానని వచ్చింది. సో సెక్స్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ సేవ అని మీరు క్లెయిమ్ చేస్తున్నారు, మీరు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అట్లా నేను ఇస్తానా? మరి ఇప్పుడు ఆవిడ సేవ చేయడానికి వచ్చానని అప్పుడు చెప్పేవారు. సో ఒక వీడియో వచ్చింది బయట, అప్పుడు ఏ లేని రోజు వీడియో వచ్చింది. సెక్స్ ఈజ్ పార్ట్ ఆఫ్ సేవ అన్నది ఎంత పెద్ద వర్డ్. మరి మీరు ఇప్పుడు క్లెయిమ్ చేసింది అదే కదా. అది ఎట్లా అయితే మీరు ఇప్పుడు అన్నారు కదా ఆయన తప్పే ఉంది అంటున్నారు, అడల్ట్స్ అంటున్నారు. ఆవిడ సేవ చేయడానికి వచ్చాననే చెప్పింది ఓపెన్ మైక్స్ లో. వాళ్ళిద్దరు రిలేషన్ లో ఉన్నారండి, వాళ్ళిద్దరు కన్సెన్షువల్ గా దే ఆర్, వాళ్ళ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్, దే ఆర్ దేర్. తను ఒక హీరోయిన్ ఉండే, ఈయన స్వామీజీ ఉండే, వాళ్ళు నడుస్తుంది. మీరు మీ పర్సనల్లీ మిమ్మల్ని అడుగుతున్నారు, అడగండి. ఇప్పుడు కోర్టు జడ్జిమెంట్ కూడా అడల్ట్స్ అయితే ఏమైనా చేసుకోవచ్చు అంతే. అవును, బట్ కోర్టు పక్కన పెట్టండి, స్పిరిచువాలిటీకి వచ్చేసరికి లాస్ ఇవన్నీ పట్టించుకోరు. ఇది ఒక డిఫరెంట్ వే పట్టించుకోండి అంటున్నా నేను. ఓకే దీంతో మీ ఒపీనియన్ తెలుసుకోవాలి. గురువు నుంచి సబ్జెక్ట్ తీసుకోండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోండి, విద్య నేర్చుకోండి. ఆయన పర్సనల్ లైఫ్ పట్టించుకో. ఓకే, నేను మిమ్మల్ని పర్సనల్లీ అడుగుతున్నాను, మీరు మీ వైఫ్ లేదంటే మీరు రేపు పెళ్లి చేసుకుని లేదు నేను పెళ్లి చేసుకుంటానని ట్రావెల్ అయ్యే అమ్మాయితో కాకుండా వేరే ఎవరితో అయినా మీరు ఒకవేళ రేపొద్దున చేయాలనిపిస్తే సెక్స్ చేస్తారా? నేను 3 years నుంచి సెలిబ్రేట్ గా ఉన్నాను. అంతకుముందు ఐ యూస్ టు హ్యావ్ ఎ గర్ల్ ఫ్రెండ్, వి పార్టెడ్ అవర్ వేస్. నాకు నచ్చింది. చెప్పొచ్చు, అదేమన్నా షేర్ చేసుకోవచ్చు. వై ఎందుకు? ఫైనాన్షియల్ ఇష్యూ అంతే, సేమ్, వేరే ఏం లేదు. అంటే సేమ్ అన్ని అందరి స్టోరీలానే. అంటే మీరు డబ్బులు సంపాదించలేదనా? అట్లేం లేదు, ఐ వాజ్ నాట్ యునో, కొంచెం క్యాస్ట్ ఇష్యూస్ ఉండే. అంటే ఫైనాన్షియల్ అనే టర్మ్ వాడారు కదా ఫస్ట్, ఏమైంది అని అడుగుతున్నా. ఒకటి క్యాస్ట్ డిఫరెన్సెస్ ఉండే, వాళ్ళ ఇంట్లో వాళ్ళు దే కమ్ ఫ్రమ్ డిఫరెంట్ క్యాస్ట్, కొంచెం హయ్యర్ క్యాస్ట్ ఉండే. నేను బీసీ నాది. ఓకే, సో దట్ వాజ్ అ మేజర్ ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ ఐ వాజంట్ మేకింగ్ స్టేబుల్ మనీ. నేను జాబ్ చేసి ఉంటే ఐ వుడ్ హావ్ మేడ్ 1 lakh ఆరామ్సే. బట్ ఇవి చేసుకుంటూ ఆ టైంలో ఐ డెంట్ హ్యాడ్ ప్రాపర్ సోర్సెస్. నాది నేనే ఏదో సస్టైన్ అవుతుండే. సో ఎట్లా నేను పెళ్లి చేసుకొని ఏం చేయగలుగుతా, తను నేను సఫర్ చేసిన అవుతా కదా అని చెప్పేసి, అండ్ వీ కుడెంట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. అట్లా ఐ హ్యాడ్ సమ్ టైమ్, 3 years or 2 years ఒక టైం ఉండే. ఐ ట్రైడ్ మై బెస్ట్, ఐ కుడెంట్ ఫైన్ స్టేబుల్ ఎనఫ్ అని. అంటే ఐ వాస్ డూయింగ్ సర్వీస్ బ్యాక్ దెన్. మధ్యలో నాకు హెల్త్ ఇష్యూ అయింది, అందరు కాల్ చేసిన, నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా నాకు యూనో ఇప్పుడు నేను ఏం చేయలేను, పూజకి వెళ్ళలేను, నాకు కొన్ని ఒక ఫ్యూ మంత్స్ దాకా నాకు సస్టైనెన్స్కి సపోర్ట్ చేయమన్నా. ఎవ్రీ వన్ స్మూత్గా కట్ అయిపోయారు, ప్రతి ఒక్కరు గురూజీ అనుకుంటే ఒక దగ్గర దన్నేసిండు నన్ను అప్పుడు. సో అప్పుడు రియలైజ్ అయినా, నేను వద్దు, నాకు ఈ సేవ వద్దు, ఏదొద్దు. నన్ను అందరూ, నేను ట్రస్ట్ పెట్టి ఇట్లా మంచి చేద్దాం, సనాతన ధర్మంని కాపాడదాం అని చెప్పి నమ్మరు. 1,50,00,000 ఖర్చు పెట్టిన నేను. 1,50,00,000 ఖర్చు పెట్టిన. 1,50,00,000 అక్షరాల 1,50,00,000 నేను తిన్నాయి కాదు, ఎంజాయ్ చేసింది కాదు, మా పేరెంట్స్కి ఇచ్చింది కాదు. ముందు నుంచి మీరు కొంచెం ఆస్తిపరులేనా మీ ఫ్యామిలీ? ఉండే, అంటే మా ఎలక్షన్స్లో అని చెప్పి మా ఫాదరు ఆస్తి అంతా పోగొట్టిండు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పొలిటికల్, కరీంనగర్లో మాది పొలిటికల్ ఫ్యామిలీ. ఇప్పటికి కూడా మా ఫ్యామిలీలో 5 sitting కార్పొరేటర్స్. ఇప్పుడు మిమ్మల్ని అలౌ చేస్తున్నారు ఇంటికి వెళ్తూ ఉంటారా? అలౌ చేస్తారు, ఎందుకు, మా ఇల్లే కదా. ఏమనట్లేదా? ఇప్పుడు అంటారు, ఏమన్నారు? ఇప్పటికి అంటారు మా డాడీ. ఏమన్నారు? అన్ని బంద్ చేసి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, బిజినెస్ చేసుకో, గ్రానైట్స్ చేసుకో కరీంనగర్లో, ఇవన్నీ ఏంది అంతా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ ఇన్సల్టెడ్ విత్ ఆల్ దీస్ వీడియోస్ అని చెప్పి అంటాడు. నేను నాకు హార్ట్ఫుల్గా ఏముంటుంది అంటే, నేను ఏం తప్పు చేసిన అంటే, ఇప్పుడు ఒక యోగా టీచర్ డబ్బు సంపాదించుకోవచ్చు, ఒక యోగి డబ్బు సంపాదించుకుంటే తప్ప. అంటే తప్పుగా అనుకోకండి, ఇప్పుడు మీరు డబ్బులు సంపాదించుకోవాలనుకోవడం, లేదంటే మీ ఎవరైనా డబ్బు అంటే ఏంటంటే, ఇది వ్యాపారం అంటే ఏంటంటే ఇచ్చిపుచ్చుకోవడం. మన దగ్గర ఉన్నది ఇచ్చి ఇంకొకటి ఇద్దరం లాభం పొందుదాం, నీకు కావాల్సింది నేను ఇస్తాను, నాకు కావాల్సింది నేను ఇద్దాం, అక్కడ స్టార్ట్ అయింది. సో కరెన్సీకి వచ్చింది లాస్ట్కి. సో ఇప్పుడు వచ్చేసరికి ఏంటంటే, ఐ మీన్ మనం మాత్రం ఫేక్ చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఒక సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళే డబ్బులు దాచుకున్న వ్యక్తి మీరు విడిపిస్తారు, అవి ఒక నిజంగా చేతబడి జరుగుంటుంది, ఈయనైతే విడిపిస్తారని ఆ డబ్బు అంతా మీకే ఇచ్చారనుకోండి, 1 lakh rupees, మేబీ నాలాంటోడికి ఎక్కువ అమౌంట్ ఏమో. సో నాలాంటోడు నా కొడుకుని తీసుకుని మీ దగ్గరికి వచ్చాను, విడిపిస్తారని చెప్పి ఇచ్చాను. ఇచ్చిన తర్వాత మీ అవ్వలేదు, వర్క్ అవ్వలేదు, అప్పుడు నేనేం చేయాలి? చావే మిగులుతుంది నాకు. అడగాలి. ఏం అడగాలి? నాకు రిజల్ట్ రాలేదండి, ప్లీజ్ రిటర్న్ మై మనీ, నాకు ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్. డబ్బులు ఇస్తారు. అప్పటికి ఒకవేళ వీడి హెల్త్ మొత్తం ఖరాబ్ అయ్యి చచ్చిపోయి ఉంటే, నా కొడుకు అప్పుడు చచ్చిపోయాడు మొత్తం,
ఎందుకు మిమ్మల్ని నమ్మి నేను మీ దగ్గర తీసుకొచ్చాను, నేను సైకియాట్రిస్ట్ దగ్గరకో లేదంటే ఒక డాక్టర్నో వీళ్ళని కలవలేదు, అవును. సో మీ దగ్గర తీసుకొచ్చాను. ఈ లోపు వాడు మొత్తం క్షీణించిపోయి వాడు ఆరోగ్యం అంతా పోయి, అప్పుడు నేను ఎందుకు కేసు టేకప్ చేస్తా, నాతో అయితేనే నేను చేస్తా. నేను ఇంతవరకు ఒక కేసు ఓడిపోలేదు. ఎందుకు ఏది కేసులు ఏమి చూపించండి అంటుంటే మరి ఓడిపోలేదు. ప్లీజ్ లెట్ మీ ఫినిష్. నాతో అవుతుంది అంటే నేను టేకప్ చేస్తాను. నాతో కాదన్నప్పుడు నాతో కాదండి నేను బిజీ ఉన్నా వేరే చూసుకోండి అని చెప్పేసి అంతే. సో ఇప్పటి వరకు నేను ఒక కేసు కూడా ఓడిపోలేదు అని స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి మీరు తీసుకురండి కదా. ఎవరన్నా జెన్యున్ గా బ్లాక్ మ్యాజిక్ ఉన్న వ్యక్తి ఎవరన్నా ఉంటే తీసుకురండి. మీరే నా దగ్గర కెమెరాలు వద్దు, ఆన్ కెమెరా వద్దు, ఎందుకంటే నాకు నమ్మకం లేదు మీడియా మీద. అంటే తప్పది, అది మేము కూడా మేము గోప్యతని ఇప్పుడు కొంతమంది అన్ని ఇప్పుడు ఈవెన్ పెద్ద పెద్ద గుళ్ళలో లోపల కూడా గర్భగుడిలో కూడా కెమెరాని అలో చేయరు. సో ఇలాంటివి మేము డెఫినెట్లీ అందుకే అంటున్నా కదా, మీ ఫ్రెండ్సా రిలేటివ్సా మీ కాంటాక్ట్స్ ఎవరైనా ప్రాబ్లం ఉంటే తీసుకురండి నా దగ్గరికి, నేను క్యూర్ చేస్తానా లేదా అని చూడండి. మీకు అంత దమ్ము ఉన్నప్పుడు, మీకు అంత ధైర్యం ఉన్నప్పుడు క్యూర్ అయిన తర్వాత డబ్బులు ఇవ్వనొచ్చు కదా. డెఫినెట్లీ స్టార్టింగ్ లో అదే పెట్టినా, ఇప్పుడు అదే కంటిన్యూ చేయొచ్చు కదా. ఇస్తలేరు కదా. స్టార్టింగ్ లో అదే మోడ్లో వెళ్ళిన, పాత వీడియోస్ కూడా అదే చెప్పిన, వచ్చిర్రు. తర్వాత క్యూర్ అయిపోయిన తర్వాత వాళ్ళ మైండ్ స్టేట్ ఆఫ్ మైండ్ చేంజ్ చేసుకోవడం, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కూడా స్కీమ్ ఏం పెట్టినా అంటే మోస్ట్లీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ వాడాను, ఒక ఎంత 50 రూపీస్కి ఒక క్రీమ్ ఉంది, తెల్లగా అవుతారని క్లెయిమ్ చేస్తుంది. లేదంటే ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ వస్తున్నాయి, అరే హెయిర్ ఫాల్ అవ్వదు నీకు 3 monthsలో హెయిర్ ఫాల్ మొత్తం ఆగిపోయి కొత్త హెయిర్ వస్తుంది అని చెప్పి బిఫోర్ ఆఫ్టర్ అని చెప్పి ఫోటోలు పెడుతున్నారు. ఎంత ఉందంటే 3000 2500 ఉంటుంది. కొనేస్తున్నాను, ఒక 5 బాటిల్ కొనేస్తున్నాను, 2500కి 5 ప్యాక్ వస్తుందని చెప్పి వాడేస్తున్నాను. వాడేసిన తర్వాత 5 నెలల తర్వాత 3 నెలల తర్వాత రిజల్ట్ లేకపోతే ఏం చేస్తున్నాం అంటే మోస్ట్లీ ఎక్కడన్నా ఆ ప్రోడక్ట్ కనిపిస్తే అరే ఇది ఫేక్ రా అని కమెంట్ పెట్టగలుగుతున్నాను తప్ప మా సైడ్ ఏం చేయలేకపోతున్నాను. 2500కి 3000కి నేను వెళ్ళి కోర్టులో కేసు వేసి మళ్ళీ దానికి ఒక ప్లేడర్ని పెట్టుకుని అతనికి డబ్బులు ఇచ్చి ఎంత చేయరు, ఎవరు చేయరు మోస్ట్లీ. సో మీరు అన్నారు ఇందాక ఒక బిజినెస్ ఎవరో టైకూన్, రియల్ ఎస్టేట్ టైకూన్ ఎవరో సంథింగ్ ఒకరు వచ్చారని. సో అలాంటి వ్యక్తి మీకు 1 లక్ష రూపాయలు ఇచ్చాడు అనుకోండి ఫర్ సపోజ్, పోయినా కూడా వాడికి పెద్ద నేను నమ్మాను అనవసరంగా అది ఫేక్ అని నేర్చుకుంటాడు తప్ప మీ మీదకి ఎక్కడికి రాడు. అట్లా నేను నేర్చుకున్నా. ఒకవేళ ఇచ్చినా కూడా ఒకవేళ జరగకుండా మీకు ఇచ్చి ఉంటే ఆయన లెసన్ నేర్చుకుంటాడు అంతే. ప్రతి ఒక్కరు టార్గెట్ చేయరు. అట్లా ఉండదండి. 1,00,000 రూపాయలు ఎవరికైనా 1,00,000 రూపాయలు. సో మీకు ఇప్పటి వరకు ఎంతమంది అన్న అమౌంట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారా? ఎంత అమౌంట్ సంపాదించుంటారు? చెప్పదలుచుకోలేదు. మీ ఇన్కమ్ అన్నా చెప్పండి. నాకు చెప్పదు, నాకు బిజినెస్ మోడల్ అనే ఓపెన్ గా చెప్తున్నప్పుడు ఇన్కమ్ ఎంత వచ్చింది ఇప్పటి వరకు? నాకు ఇష్టం లేదు నా ఇన్కమ్ గురించి చెప్పడం. ఓవరాల్ జస్ట్ బేసిక్ చెప్పండి. ఎంత బేసిక్ కూడా నాకు ఐ రియల్లీ డోంట్ వాంట్. మిమ్మల్ని నమ్మి డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నా రిజల్ట్ చూసి ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, నా దగ్గరకు వచ్చేటోళ్ళు కూడా 99.9% నువ్వు ఎన్లైటెండే కాదు. సో ఫస్ట్ డేనే పే చేయమంటారా ఎవరైనా? లేదు, ఫస్ట్ రాగానే యు ఆర్ ఏ ఫేక్ గురు అని చెప్పి నాతో 1 గంట సేపు పాడ్కాస్ట్ చేస్తారు. అట్లా ఇట్లా నువ్వేందుకు గురు, కెమెరా పట్టుకుని వస్తారా? కెమెరా రాదు, ఇట్లానే డిస్కషన్ ఉంటుంది. వచ్చిన వాళ్ళ క్యూఎండి అంతా తీసుకుంటారు. తీసుకున్నాక వాళ్ళు డిసైడ్ అయ్యి అవును హీఈస్ అ రియల్ మాస్టర్ అని చెప్పి దెన్ దే మేక్ ద పేమెంట్, దెన్ దే స్టార్ట్ ద ట్రైనింగ్ మధ్యలో కూడా నేను ఇచ్చే గైడెన్స్ ని వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేస్తారు. 1 hour మాట్లాడిన తర్వాత మీరు ఫేక్ కాదు అసలైన గురువు అని నమ్మి అప్పుడు స్టార్ట్ చేస్తారు. చేసినాక మళ్ళీ ఉంటుంది మళ్ళీ స్టోరీ, కొన్ని రోజులు మంచిగా సాధన చేస్తారు. సో ఇప్పుడు ప్లీజ్ లెట్ మీ ఫినిష్, నేను చెప్పలేదు. తర్వాత ఏమవుతుంది, నేను ఇచ్చే గైడెన్స్ టెక్నిక్స్ లాజికల్ మైండ్ కొంచెం అర్థం కాదు. నేను కోడి తిప్పమంటే అదంట ఇదంటే ఏదో చెప్తా, ఇది వాళ్ళు వేరే వాళ్ళతో షేర్ చేస్తారు. షేర్ చేసి నా వీడియోలు చూపిస్తారు. ఈయన ఫేక్ నువ్వు ఎట్లా పోతున్నావు, ఆయన ద్వారా శిష్యరికం చేసుడు ఏంది, తెలుగు ఉందా అని చెప్పి ఇలా అంటారు. వీళ్ళు మళ్ళీ వస్తారు Q&Aతోని, అదెట్లా అదెట్లా చేసిన లాస్ట్కి అవును ఈయన ఈ విధంగా ఉంటుండు, హీఈస్ అ మాస్టర్ తాంసిక్ యోగి అని చెప్పి యాక్సెప్ట్ చేసి దెన్ దే డూ ద సాధన రెగ్యులర్లీ. అట్లా అండ్ నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ కూడా దే ఆర్ నాట్ ఏదో కాదు, దే పే డీసెంట్ మనీ, ఐ యాక్సెప్ట్. దేర్ ఆర్ మెనీ ఫీమేల్ స్టూడెంట్స్ హూ పే గుడ్ మనీ. దే ఆర్ ఇన్ టు ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఉన్నారు, వెరీ పెద్ద పెద్ద MNCలలో అబ్రాడ్లో మేనేజర్స్ ఉన్నారు. దెర్ ఆర్ లాయర్స్ ఉన్నారు, సీనియర్ లాయర్స్ చాలా మంది ఉన్నారు. నేను వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను నాన్ వెజ్ అంతా మీకు సంబంధం లేదండి, మీరు విద్య కోసం వచ్చేది, మీకు విద్య కావాలి అంతే, నా నుంచి వేరే ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా అంతే చెప్పేస్తా. దే ఆర్ లైక్ ఓకే అని చెప్పేసి కోచింగ్ రన్ అవుతుంది. బట్ ఎట్ ద మూమెంట్ నేను ఇవన్నిట్ల కంటే కూడా ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ ఎస్టాబ్లిషింగ్ మై సెల్ఫ్ ఇన్ అబ్రాడ్ కాబట్టి కరెంట్లీ ఐఎమ్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్. ఇవన్నీ కూడా నేను తిరుగుతున్నా, ఇప్పుడు ఇన్వెస్టర్ల కోసమే తిరుగుతున్నా. ఫారెన్ లో ఆశ్రమం పెట్టాలి, వెల్నెస్ ఇండస్ట్రీ పెట్టాలి అని చెప్పి దానికోసం ఇన్వెస్టర్స్ చాలా సినిమాలు చూసాం. ఇప్పుడు ఏంటంటే నార్మల్లీ ఫినాన్షియల్ ఫ్రాడ్
ఆ థ్రిల్లర్స్ లాగా వస్తున్నాయి, ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్స్ లాగా. సో అవన్నీ అందులో కొన్ని సినిమాల్లో ఇలాగ ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్ కూడా తీసుకుంటున్నారు. కొంతమంది ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో వాడుకుని ఫైనాన్షియల్లీ డబ్బులు సంపాదించుకుంటున్నారు. డబ్బులు సంపాదించుకున్న వాళ్ళందరినీ కూడా ఫ్రాడ్ అని చెప్పి సొసైటీ అంటుంది. ఎవరైతే డబ్బులు ఈ స్పిరిచువల్ ఆస్పెక్ట్లో ఈ పాయింట్ ఆఫ్ వ్యూని చూపించి డబ్బులు సంపాదించుకుంటున్నారో, ఇది ఒక బిజినెస్ మోడల్ అని చెప్తున్నారో, వాళ్ళు ఫ్రాడ్ అని చెప్పి సొసైటీ అంటుంది. సొసైటీలో ఉన్న మిత్ అది. ఇప్పుడు మీకు సొసైటీకి ఎట్లుంటుంది, ఒక మంచి వెజిటేరియన్ ఉన్నాడు, మ్యారేజ్ కాదు, ఆయన మీ లాజికల్ మైండ్కి సింక్ అయ్యేటిగా మాట్లాడుతుండు, సంస్కృతంలో 4 మంత్రాలు చెప్తుండు, అట్లా ఉంటే సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది, గురువు అనేస్తుంది. సాధకుడ ఎన్లైటన్మెంట్ అదేం అడగదు. Now when it goes to international level, people don't care a shit about what we are racing అది కానీ. స్పిరిచువాలిటీ అనే ఒక సైన్స్, అది వైబ్రేషన్స్ కావచ్చు, ఎనర్జీ కావచ్చు, సోల్ కావచ్చు, దెర్ ఈజ్ అ సైన్స్, సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ కూడా ఉంది దీని మీద. దీన్ని మాత్రమే వాళ్ళు చూస్తారు, రిజల్ట్ని మాత్రమే వాళ్ళు చూస్తారు. అందుకొరకు ఎన్లైటెన్ బీయింగ్స్ దే మేక్ డీసెంట్ మనీ అబ్రాడ్. Non-enlightened beings, they have their other business models which I don't want to disclose or talk about. ఒక మంచి బిజినెస్ టైకూన్ ఉన్నాడు, మీ దగ్గరకు వచ్చాడు, ఆయనకు ఒక ప్రాబ్లం వచ్చింది. సో మీరు క్యూర్ చేయగలిగిందే. ప్రజెంట్ నాకు టైం లేదు, మీకున్న పవర్. నాకు టైం లేదు. ఒకవేళ టైం ఉండుంటే అనుకుందాం. మరి బిజినెస్ మీకే డబ్బులు కావాలంటున్నారు, ఎవరైనా ఇది నాకు కాదండి, ఇది జస్ట్ డైరెక్ట్ ఇన్వెస్టర్స్ కోసం వెతుకుతున్నారు. ఇది స్టార్టింగ్ లో నేను చేసినాను. స్టార్టింగ్ లో యాజ్ మన ఇప్పుడు మీరేంటి, మరి ఇప్పుడు మీ ఎయిమ్ ఏంటి, డబ్బులు ఎలా సంపాదిద్దామని? వెల్నెస్ ఇండస్ట్రీ అండి. 26 లక్షల కోట్ల మార్కెట్ వరల్డ్ వెల్నెస్ ఇండస్ట్రీ. వెల్నెస్ సెంటర్ ఇట్స్ లీగల్ టర్మ్. అది మీ బాడీ ఉంది, ఎక్సర్సైజ్ చేసినప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, మీ సోల్ ఉంటుంది, పూజా పాట కానీ రకరకాలు చేసినప్పుడు స్ట్రాంగ్ అవుతుంది, గురు దీక్ష ఉన్నప్పుడు చక్రాస్ని స్టిమ్యులేట్ చేసే కేపబిలిటీ వస్తుంది. ఆ పవర్ గురువుకి మాత్రమే ఉంటుంది. అట్లా ఒక పర్సన్ని రకరకాలుగా, అతనికి ఒక ప్రాబ్లం వచ్చిందన్న అతను చేసుకునేదే ఉంటుంది, సొల్యూషన్ కూడా అతనే చేసుకుంటాడు. దానికి అవసరమైన స్ట్రక్చర్ని సెట్ చేసి పంపడం ఉంటుంది. ఇది నేను చెయ్యను, స్టార్టింగ్లో చేస్తుండే. చక్రాస్ అన్ని స్టిమ్యులేట్ అయినాయా? లేదు. చక్రాస్ పెట్టుకుంటే మెయింటెనెన్స్ ఉంటుంది, డైట్ కానీ స్లీప్ కానీ. నేను రాత్రి పడుకోలేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ స్టిల్ డ్రౌజీ యాక్చువల్లీ. నాకు హార్డ్లీ నేను 4 hours పడుకున్నా. బీటింగ్స్ ఉన్నాయి, టైట్ స్కెడ్యూల్ వల్ల. అట్లా చక్రాస్ మీరు మెయింటైన్ చేసుకుంటా అంటే మీరు ఎన్ని చక్రాలు పెట్టుకుంటున్న దాని మీద మీ స్కిల్ సెట్ పెరుగుతుంది, దాని దగ్గర మెయింటెనెన్స్ ఉంటుంది. ఫ్రూట్స్ తినాలి, డైట్ తినాలి, ఫుడ్ వండిన దాంట్లో ఫస్ట్ మీరు తినాలి, దేవునికి పెట్టి తినాలి, రకరకాల రూల్స్ ఉంటాయి. నేను ఏది పడితే తింటా, ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటా, రాత్రి పొద్దున తింటా ఉంటా కాబట్టి అంత చక్రాస్ పెట్టుకోలేదు ప్రజెంట్. కొన్ని చక్రాస్ మాత్రమే పెట్టుకోవడం జరిగింది. బట్ నేను పెట్టుకోవాలంటే పెట్టుకోగలుగుతా, అన్ని చక్రాస్ పెట్టుకోగలుగుతా. ఏ విద్య అంటే ఆ విద్యను నేను సిద్ధి చేసుకోగలుగుతా. మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, ఎన్లైటన్మెంట్ ఉంది, ఫైనాన్షియల్ డెవలప్మెంట్ ఉంది, బ్లాక్ మ్యాజిక్ నాకు ప్యాషన్ కాబట్టి చేసినాను. సో బ్లాక్ మ్యాజిక్ టర్మ్ పక్కన పెడితే బ్లాక్ మనీ గురించి అడుగుతున్నాను. బ్లాక్ మనీ మీద మీ అభిప్రాయం ఏంటి? ఏ మనీ బ్లాక్ కాదు? బ్లాక్ మనీ ఈజ్ అ థ్రెట్ టు కామన్ పీపుల్. సో ఇప్పుడు మీ ఇన్వెస్టర్స్ బ్లాక్ మనీని ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, ఎవరో వాళ్ళు వచ్చారు, మీ ఎయిమ్ అవుతుంది, ఫుల్ఫిల్ అవుతుంది, మీకోసం ఆశ్రమం కట్టిస్తామని ఒక బ్లాక్ మనీతో ఉన్నాడు ఆయన, మీరేం చేస్తారు? నేను ఒకటే చెప్తాను, నేను అట్లా చేసుకోవాలనుకుంటే నాకు ఇన్వెస్టర్ కూడా అవసరం లేదు, నేనే చేసుకుంటుండే. ఎలా చేసుకునేవారు? మీరు అది నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నేను వీటి గురించి పాత వీడియోస్లో మాట్లాడిన వల్ల చాలా. ఎలా చేసుకుంటారు అంటే వితౌట్ మనీ? వాట్ ఈస్ హ్యాపింగ్ ఆన్ ద గ్రౌండ్ లెవెల్ అన్నది నేను చెప్పదలుచుకోలేదు, నాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు. నేను జస్ట్ నా ఆశ్రమం కట్టుకోవాలి, నా స్టూడెంట్స్ తయారు చేసుకోవాలి అన్న ఇంటెన్షన్ మాత్రమే నాకు ఉంది. నేను ఇన్వెస్ట్ చేసిన 1,50,00,000 సనాతన ధర్మ రక్షణ ప్రాజెక్టు కూడా నేను పక్క పెట్టేసిన, అది లాస్ అనుకుంటా. ఐ విల్ మేక్ మనీ అగైన్ అని చెప్పి 1,50,00,000 ఏం చేశారు? తిరిగిన దేశంలో 70,000 కిలోమీటర్లు తిరిగిన, గుడికి పోయిన. అంటే చూసిన ఇక్కడ ఎనర్జీ ఉందా లేదా, అసలు ఏం జరిగింది, ఇప్పుడు ఉండేది నిజమైన లింగమా లేకుంటే వేరే లింగంని పెడుతున్నారు. సో మీరు ఎనర్జీని ఆరాన్ గానీ చూడగలుగుతారా? కొంచెం సెన్స్ చేయగలుగుతారా? నా దగ్గర ఏ ఎనర్జీ ఉంది? నార్మల్ ఎనర్జీ ఉంది. ఏం ఎనర్జీ? చాలాసేపు కూర్చున్నాం, ఎంతసేపు ఏదో తెలుస్తుంది కదా, ఒక మనిషిలో పాజిటివ్ ఎనర్జీ ఉందా, నెగిటివ్ ఎనర్జీ ఉందా, పాజిటివ్ నెగిటివ్ అనేది ప్రతి మనిషిలో పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది. మీ హ్యాబిట్స్ ని బట్టి దాన్ని డిఫైన్ అవుతుంది. నాలాంటి ఒక కామన్ మ్యానే, అసలు ఎప్పుడు గుడికి వెళ్ళని వ్యక్తే ఒక మనిషి దగ్గరకు వచ్చినప్పుడు కాసేపు ఒక గంట వాడితో స్పెండ్ చేయగలిగితే వాడు పాజిటివ్ పర్సన్ నెగిటివ్ పర్సన్ అనేది సెన్స్ చేయగలుగుతున్నాడు. అలాంటి ఒక నార్మల్ ఆర్డినరీ. సో ఒక ఎన్లైటెండ్ గురువుగా మీరు అది సెన్స్ చేయలేరా? చేయగలుగుతా. మరి చెప్పండి అంటున్నాను, ఏం చెప్పాలి దాని? నేను పాజిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉందా అని అడుగుతున్నాను. రెండు ఉన్నాయి మీ దాంట్లో. ఈ బ్యాలెన్స్ చెప్పండి, అయితే ఏది ఎక్కువ ఉంది? రెండు బ్యాలెన్స్ గానే ఉన్నాయి. కంప్లీట్ పాజిటివిటీ అనలేము, అట్లా అని చెప్పి మీకు డ్యామేజ్ అయ్యేంత నెగిటివిటీ అని కూడా లేదు. బ్యాలెన్స్గా ఉంది. మీరు హ్యాండిల్ చేయదగ్గ నెగిటివిటీ ఉంది, నో ప్రాబ్లమ్ అబౌట్ ఇట్. అంత ఉండాలి కూడా, కొంచెం ఉంటేనే మంచిది. ఓకే. సో ఇప్పుడు నేను ఏదైనా ఒకటి సాధించాలంటే
ఏం చేయాలంటారు నార్మల్లీ? ఒకటి ఏదో ఎయిమ్ పెట్టుకున్నాను, ఇప్పుడు 26 వచ్చింది కాబట్టి ఏదో మేనిఫెస్ట్ చేసుకున్నాను బలంగా. సో దానికి ప్రాపర్గా నేను ఏం చేయాలంటే? మీరు అనుకున్న ఎయిమ్ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీ ఎయిమ్ సపోజ్ అనుకుందాం సమ్ బిగ్ బిజినెస్ మ్యాన్ బిగ్ పొలిటీషియన్ అయిదాం ఒక పెద్ద కాంపిటీషన్ ఉన్న దాంట్లో వెళ్దాం అనుకుంటున్నారు. దానికి తగ్గ ఎనర్జీ మీ లోపల మేనిఫెస్ట్ అయినప్పుడు యాక్టివిటీ అవుతుంది. ఆ ఎనర్జీ లేనంత వరకు యాక్టివిటీలో సక్సెస్ అనేది రాదు. ఆ ఎనర్జీ మేనిఫెస్ట్ కావడానికి అవసరమైన సాధన నేను ఇవ్వగలుగుతా, గైడెన్స్ మాత్రం ఇవ్వగలుగుతా. అది చేసినప్పుడు మీకు రిజల్ట్ అనేది వస్తుంది. సో నన్ను కూడా మీ బిజినెస్ మోడల్లోకి లాగి నన్ను కూడా క్లయింట్ కింద చేసుకుందాం అనుకున్నారు. బిజినెస్ అంటే కూడా ఇది కొంచెం వల్గర్ గా అనిపిస్తుంది. స్పిరిచువాలిటీ బిజినెస్ అదే పదం నాకు ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఎ స్కామ్. బట్ నేనేమంటున్నానంటే గురుదక్షిణ బట్ గురుదక్షిణ ఇస్ నాట్ ఐఎమ్ నేను ఇంట్రడ్యూస్ చేసేది ఏలియన్ కాన్సెప్ట్ కాదు కదండి. పూర్వం నుంచి ఉంది గురుదక్షిణ అనేది. దాన్నే నేను ఇంగ్లీష్ వర్డ్ లో చెప్తున్నాను. దట్ ఐ నో ఐ నీడ్ దట్ దక్షిణ అని చెప్పేసి నేను క్లియర్ గా చెప్తున్నా అంతే. సో నార్మల్ గౌతమ్ బుద్ధుడికి యాపిల్ ట్రీ కింద, సారీ ఏదో ట్రీ కింద ఏదో చెట్టు ఉంటుంది, నాకు ఐడియా లేదు కానీ బోధి చెట్టు కింద సంథింగ్ ఒక చెట్టు కింద ఎన్లైట్మెంట్ వచ్చిందని దీంట్లో ఒక మిస్కన్సెప్షన్ ఉంది. అందరు ఏమనుకుంటారు బోధి చెట్టు కింద ధ్యానం చేసినందుకు వచ్చిందని. లేదు ఓకే, ఆయన చేసిన తపస్సు ఆ ఇంక్యుబేట్ అయింది కాబట్టి వచ్చింది. మీరు ఇంక్యుబేట్ అయితే మీకు వస్తుంది. మీకు ఎక్కడ వచ్చిందని అడుగుతున్నాను. అసలు ఆ ప్లేస్ నేను చెప్పదలుచుకోలేదు. నాకు ఇంక్యుబేట్ అయినందుకే వచ్చింది. ఎక్కడ వచ్చింది చెప్పండి. అది గౌతమ్ బుద్ధుడే ఓపెన్ గా చెప్పినప్పుడు. ఈ గౌతమ్ బుద్ధ స్టోరీలో ఎట్లనైతే బోధి ట్రీ ఫేమస్ అయింది, ఆయన సాధనని పక్క పెట్టిరో, క్రెడిట్ దానికి పోయిందో, అట్లా నా క్రెడిట్ ని కాశీకి గానీ నా ప్లేస్ కి గానీ ఈ యూనిఫామ్ గానీ దేనికి ఇవ్వదలుచుకోలేదు. నా కష్టం, నా హార్డ్ వర్క్, నేను డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను ఎంజాయ్ చేయకుండా రూపాయి ఇన్వెస్ట్ చేసుకొని నేను ఎన్లైట్ అయినా. నేను ఎక్కడ సొసైటీ దగ్గర చిప్ప పట్టుకొని తిరగాలి. నేను ఇప్పుడు ఎన్లైట్ అవ్వాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి ఖచ్చితంగా. ఫుడ్ అయితే పెట్టుకోవాలి కదా, ఫుడ్ షెల్టర్ ఫ్రీగా అయితే రావు. అంటే చాలా మంది అసలు ఈ డబ్బులే లేకుండా వెళ్తున్నారు కదా, మీకు అన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఎటు ఎక్కడికో వెళ్తున్నారు వాళ్ళు. 100 సంవత్సరాలు బ్రతికారు అని చెప్పి హిమాలయాల్లో వాటిలో వాళ్ళ దగ్గర కనీసం కాయిన్ కూడా చూడం మనం. ఎవరండి మీరు చెప్పేది? చాలా మంది నార్మల్ గా అఘోరా అనే పదం మీరు విన్నారు అట్లా. మీరు అఘోరాయేనా? అవును, నేను అఘోరా గురువుని. అఘోరా గురువు మీరు. సో అఘోరాలు చాలా మంది అసలు ఏం పూర్వం అండి అవన్నీ, ఒకప్పుడు విషయాలు అవన్నీ పూర్వము. ఇప్పుడు అఘోరాల దగ్గర కూడా డబ్బులు ఉంటున్నాయి, కరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు మీరు. కరెన్సీ మెయింటైన్ చేస్తున్నారు అంటే వాళ్ళు ధనదాహంతో మెయింటైన్ చేయట్లేదు, వాళ్ళ సర్వైవల్ కోసం పోనీ. సర్వైవల్కి అంతే కదా. ఇప్పుడు ఎక్కడ డబ్బులు ఉంటాయి నార్మల్లీ, ఇప్పుడు మీరు అనేది అఘోరాల దగ్గర డబ్బులు ఉంటాయి అంటే ఇప్పుడు సొసైటీలో ఉండే వ్యక్తి దగ్గర డబ్బులు ఉంటాయి. సొసైటీ నుంచి లేదు శంబాలాల సిద్ధాశ్రమంలో ఉంటున్నా అన్నప్పుడు వాళ్ళకి డబ్బులు అవసరం లేదు. నేను కూడా సిద్ధాశ్రమంకి వెళ్ళినా. సిద్ధాశ్రమం ఈజ్ అ ఫిజికల్ ప్లేస్. అది ఇట్స్ నాట్ మిత్ కాదు, ఏది కాదు. దానికి ఎవరైనా మీరు కూడా సాధన చేస్తే మీరు కూడా వెళ్ళొచ్చు. చాలా మంది వెళ్ళి వచ్చిన వాళ్ళు చాలా మంది మనం చూస్తూనే ఉంటాం. అక్కడ మీరు ఉంటా అన్నప్పుడు అది వేరు. మీరే పండించుకుంటారు, చేస్తారు, తింటారు. సెల్ఫ్ సస్టైనింగ్ ప్లేస్ ఉంది. అలాంటి సెల్ఫ్ సస్టైనింగ్ ఆశ్రమం కట్టుకోగలగాలి. వచ్చే స్టూడెంట్ దగ్గర డబ్బులు తీసుకోకూడదు. ఎందుకంటే 17 year old చేసినంత సాధన 30 year old ఎంత డబ్బులు ఇచ్చినా కూడా చేయరు. సో క్రాప్ అనేది మనకు అక్కడనే వస్తుంది. వాళ్ళు అయిన తర్వాత నాకు ఇస్తారు కావచ్చు, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా నన్ను మర్చిపోరు. బట్ నేనైతే ఫస్ట్ వాళ్ళని చూసుకోవాలి కదా. ఫుడ్ షెల్టర్ అయినా కూడా ఒక పర్సన్ ఎంత తింటాడు, గట్టిగా జిమ్ అంతా అన్ని కలిపి చేపించినమాట ఆ సాధన చేపిస్తే డైలీ 1000 రూపీస్ తినేస్తాడు ఫుడ్డే. ఇంకా పూజా సామాన్లు, ఇంకా జిమ్ ఉంటుందా? జిమ్ అని కాదు కానీ వ్యాయామం ఉంటుంది. అంటే ఏ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజెస్? యోగా రిలేటెడ్ ఉంటుంది. యోగా రిలేటెడ్ నేను ఒక కొత్త యోగా ఫార్ములేట్ చేస్తున్నాను. ఆసనాలు ఇలాంటివి, ఆసనాలు కాకుండా సర్టెన్ ఒక మెషినరీ ప్లస్ యోగాని కలిపి ఒక కొత్త దాన్ని ఫార్ములేట్ చేస్తున్నాను. ఇట్ స్టిల్ అండర్ రీసెర్చ్ ఫేజ్లో ఉంది, టైం దొరకలేదు. ఒక 50% దాకా అయిపోయింది. మిగతా 50% ఫినిష్ అయిన తర్వాత నా ఓన్ యోగా నేను లాంచ్ చేస్తాను. నా ఓన్ యోగా లాంచ్ చేస్తాను. ఆ లాంచింగ్ అప్పుడు సేల్స్ కావాలని చెప్పి టాటూ వేసుకున్నా. నేను శివలింగం అంతా కొనాలి, రుద్రాక్షంతో కొనాలి, నాది నాకు డొనేషన్ మీద డిపెండ్ కాకుండా బతకగలగాలని చెప్పి నేను బిజినెస్ మోడల్. మీరు ఎన్లైట్మెంట్ పొందిన ప్లేస్ అని చెప్తేనే క్రెడిట్ దానికి వెళ్ళిపోద్ది అనుకున్న వాళ్ళు మీ టాటూ చూసి చాలా మంది మీరు గురువు అని నమ్ముతున్నారంటే టాటూకి వెళ్ళిపోతుంది కదా క్రెడిట్స్, దానికి వెళ్ళిపోతుంది, ఆ కాస్ట్యూమ్కి వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళొద్దని నేను క్లియర్ గా చెప్తున్నా. మీరు అలాంటప్పుడు యోగ వ్యాయామంలో రావాలి ఇక్కడికి. గౌతమ్ బుద్ధుడిలాగా వితౌట్ ఓపెన్ బ్లర్ చేసుకునే వాళ్ళు విభూతి వేసుకొని అఘోరా లాగా. విభూతి అవసరం లేదు, మరి అఘోరా అంటే అట్లే రావాలి. వీటికి దేనికి క్రెడిట్ వెళ్ళకూడదు అనుకున్నప్పుడు మీ ఓన్ బాడీ వచ్చుంటే అలా కూర్చుని ఉంటే మేము ఓపెన్ గా ఇచ్చేవాళ్ళం మీకు. క్రెడిట్ మొత్తం మీకే ఇచ్చేవాళ్ళం. అట్లా సేమ్ అవుతుంది అంటే నా నేకెడ్నెస్ కి క్రెడిట్ పోతుంది. నేకెడ్నెస్ మేము బ్లర్ చేస్తాంలేండి, మేము ఎక్కడ వరకే పెడతారు. బట్ నేను నేకెడ్ అన్న విషయం ఏర్పడుతుంది కదా. నేకెడ్నెస్ కి వస్తుంది, నేకెడ్నెస్ క్రెడిట్ పోతుంది, దానికి వెళ్ళిపోతుంది. అట్లా నేకెడ్నెస్ కి క్రెడిట్ తీసుకునే గురువులు ఉన్నారు ఇండియాలో. ఐ డోంట్ వాంట్ టు టేక్ ఎనీవన్స్ నేమ్.
డన్ ఓకే, ఇక్కడ వరకు ఓకే. సో లేడీ అగోరి టాపిక్ వచ్చింది ఇంటర్వ్యూస్ లో, ప్రీవియస్ ఇంటర్వ్యూస్ లో మీరు సపోర్ట్ చేస్తూ మాట్లాడారు. అంటే నేను సపోర్ట్ చేయలేదు. అంటే మీరు ఏమన్నారు, నెగిటివ్ మాట్లాడలేదు, పాజిటివ్ గా మాట్లాడారు కొంచెం. నేను ఏమన్నానంటే మనము యాజ్ ఎ పీపుల్ షీ డజంట్ డిజర్వ్ దాట్ మచ్ ఆఫ్ హేట్ అంటున్నా. ఓకే, అది యాక్సెప్ట్ అంతే నేను చెప్పింది, వేరే అనలేదు. తను అఘోరా గురువు అనలేదు, ఏమనలేదు. తను ఒక సాధకురాలు, ఒక ఏలియన్ అపియరెన్స్ అనిపించింది మనకి. వైట్ వేసుకోవడము, బ్రెస్ట్ ఉండడం, వాట్ ఎవర్ రీజన్స్ కి ఒక యూనిక్ గా అనిపించింది. సో మీడియా గేవ్ హర్ అటెన్షన్. షీ డిడ్ సమ్ మిస్టేక్స్ బికాజ్ తప్పే. టూ మచ్ అటెన్షన్ ఇవ్వకూడదు ఎవరికి. ఇంకొకటి ఏంటంటే టూ మచ్ హేట్రెడ్ కూడా చూపించకూడదు. స్పిరిచువల్ నాలెడ్జ్ మనం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇదే నేను దుబాయ్లో కూడా ఒక ఇంటర్వ్యూ చేసిన, వెస్టర్న్ పీపుల్తో చేసిన. షాకింగ్ ఏంటంటే దుబాయ్ కంటే కూడా గోవాలో కాశీలో కలిసినాడు ఫారినర్స్ని. దే నో ఎ లాట్ మోర్ దెన్ వాట్ ఐ నో అబౌట్ ఇండియన్ స్పిరిచువాలిటీ. నేను షాక్ అయిపోయినా. అటైన్మెంట్ లేదు, బట్ డేటా అంటున్నా. వేదాలు కానీ, ఉపనిషత్తులు కానివ్వండి, తంత్ర గ్రంథాలు కానివ్వండి, సమాధి గురించి కానివ్వండి, వాళ్ళకి తెలిసిన దాంట్లో నాకే తెలియదు. సో మీరు ఏమైనా చదువుకున్నారా? చదవలేదు. ఉపనిషత్తులు కానీ. గురువు దొరికినాక అవి అవసరం పడేయండి. మీ గురువు దేని నుంచి చెప్పేవారు? నేను ఈవెన్ మా స్టూడెంట్ కూడా, మీ గురువు టీచింగ్స్ అన్ని దేన్ని బేస్ చేసుకుని చెప్పేవారు? మీకు చెప్తారు కదా, మీకు తెలుస్తుంది కదా. మా గురువు తన లోపల డేటా అంతా కూడా తన గురువు నుంచి వచ్చి ఉంటుంది. నాకు మా గురువు నుంచి ఫ్లో అవుతుంది. మీ గురువు గారు చెప్పారు ఈ మాట. నేను కూడా ఒక్క బుక్ కూడా తీసుకోలేదు, ఒక స్కల్ప్చర్ కూడా నేను పట్టించుకోలేదు. నాకు కూడా ఐ మీన్ ముందు చెప్పలేదు, నేను అడలేదు. అలా ఏం చెప్పలేదా? సో మీరు ఎప్పుడు అడగలేదా దేని నుంచి, ఏ డేటా నుంచి బేస్ చేసుకుని చెప్తున్నారు ఇలాంటివి? అసలు చెప్పడం ఉండకపోతుండే, సాధన ఉంటుండే, తపస్సు ఉంటుండే, ఇంటెన్స్ ఉంటుండే. ఇట్లా చనిపోయే పాయింట్ తీసుకొచ్చి ఆపుతుండే. సో మీరు ఇప్పుడు సాధన చేస్తూ ఉంటారు కదా, మమేకం అవుదాం అని చూస్తూ ఉంటారు. ఎవరితో మమేకం అవుదాం? నేను సాధన కాకుండా చేసినప్పుడు ఏంటంటే తెలుసుకోవాలి అన్నది ఉండే. ఐ వాంట్ టు నో ద ట్రూత్ అన్నట్టు ఉంటుండే. ఇది ఇదంతా నిజం కాదు. ఇప్పుడు జపమాల చేస్తున్నారు, ఇలా అంటా ఉన్నారు, ఏమనుకుంటారు ఇలా అన్నప్పుడల్లా? మంత్రం అనుకుంటాం. ఏం మంత్రం? అది నేను చెప్పాను. పోనీ ఎవరికి చెందుద్దా మంత్రం? అది కూడా ఇప్పుడు మీరు ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? శివుడినా, పరమశివుడినా, లేదంటే ఒక డేటీనే, అఘోరా డేటీస్నే చేస్తున్నాను. అంటే నాకు అర్థం కాలేదు. అఘోరా డేటీస్ ఉంటారు కొందరు. మనకి బయట ఉన్న డేటీస్ ఏంటంటే మూవీస్లలో చూసిన డేటీస్ మార్కెటింగ్ అయింది, గుళ్ళలో చూసే డేటీస్ మార్కెటింగ్ అయింది. మార్కెట్లోకి రాని ఎన్నో వేల డేటీస్ ఇంకా ఉన్నాయి. డేటీస్ అంటే మన దేవుళ్ళు. ఈ దేవుళ్ళు దేవతలు బయటకి రాకుండా ఉండిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ముక్కోడి దేవతలు అంటూ ఉంటారు. ముక్కోడి దేవతలు అంటారు. అలా నేను కూడా దైవస్థితి పొందిన, నెక్స్ట్ నేను కూడా దేవతలు ఉండబోతున్నా. నెక్స్ట్ మీరు ఒక దేవత అవ్వబోతున్నారు. నెక్స్ట్ ఆఫ్టర్ మై డెత్, ఆఫ్టర్ బాడీ వదిలిన తర్వాత నాకు కూడా టెంపుల్స్ ఉంటాయి, నేను కూడా ఉండడం అన్నది జరుగుతుంది. ఇది కొత్త ఫినామినా. అఘోరీకి హేట్రెడ్, అంత హేట్రెడ్ ఇవ్వద్దు మాట అన్నారు కాబట్టి చెప్తున్నాను. లేడీ హేట్రెడ్, లేడీ అఘోరి అనే వ్యక్తి కావాలని వచ్చి నాకు అటెన్షన్ కావాలని మధ్యలోకి రావడం, ఎక్కడ కెమెరా దొరికితే అక్కడికి వెళ్ళడం, తర్వాత కెమెరాలు అతని వెంట పరిగెట్టడం, ఇదంతా జరిగింది ప్రొసీజర్. సో అతను కోరి వచ్చి ఏదో చేసుకుందాం. అండ్ విచ్ ఈజ్ ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే మనీ ఇన్వాల్వ్ అయిందో, ఒకరి డబ్బుని మనం ఎవరు వేస్ట్ చేయడానికి. ఇప్పుడు మీరు రేపొద్దున ఒక 1,00,000 ఇచ్చి వాడు కోల్పోయాడంటే మీరు తప్పు చేసినట్టే, మీరు ఫ్రాడ్ చేసినట్టే. ఎందుకంటే వాడి డబ్బు మీరు ఉచితంగా ఎందుకు తీసుకుంటారు? ఒక కంపెనీ తీసుకుంది అనుకోండి, ఏదైనా ప్రోడక్ట్ ఇచ్చి అట్లీస్ట్ ఒక ప్రోడక్ట్ ఇస్తుంది. తర్వాత ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే క్లెయిమ్ చేసుకోవడానికి ఉంది, లేదంటే తర్వాత మెల్లగా ప్రోడక్ట్ కరెక్ట్ కాదని చెప్తారు. బట్ మీ ప్రోడక్టే లేదు ఇక్కడ, చూపించడానికి ఏం ప్రోడక్ట్ లేదు. అట్లీస్ట్ నేను ప్రూఫ్లు అడుగుతున్నా, మీరు ప్రూఫ్లు చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు యోగా నేర్చుకుందామని వరకు వచ్చారు, మీరు యోగా నేర్చుకున్నారు, అప్పుడు మీకు నా ప్రోడక్ట్ అర్థమవుతుంది. మీరు ధ్యానం నేర్చుకుందామని వచ్చారు, నేను నేర్పిన సర్వీస్ ఏందో అర్థమవుతుంది. యోగా అనగానే మనకి ఆసనాలు చూపిస్తారు, మీకు డిస్ప్లే చూపిస్తారు, అట్లీస్ట్ మీకు బ్రోచర్ లో వేస్తారు, ఇదే ఆసనం ఇది చేయడం వల్ల ఈ చక్రం ఓపెన్ అవుద్ది, ఈ చక్రం ఓపెన్ అవుద్ది అని చెప్తారు. క్లియర్లీ ఉంటుంది. బట్ క్లియర్లీ ఏదో ఒకటి చెప్తారు, అది నిజమో కాదో పక్కన పెడితే ఒకటి చెప్తారు, వాళ్ళు మనం నమ్మేలాగా ఒకటి చెప్తారు. మీరు ఏదో ఒకటి చూపించాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బాక్సింగ్ ట్రైనింగ్ ఉంది, మీరు బాక్సింగ్ ట్రైనింగ్ వెళ్ళారు, బాక్సింగ్ ట్రైనింగ్ లో ట్రైనింగ్ ఇస్తాము, ట్రైనింగ్ ఫీజు అని ఉంటది, కానీ మీకు అక్కడ ఏం చెప్తారు అండి? ఇప్పుడు యోగాలో ఆసనం వేసి చూపించమంటే చేసి చూపిస్తారు, మీరు ఒక మంత్రం చెప్పమంటే విచ్ ఈస్ పోనీ అంత రహస్య గుప్త మీరు దాచుకునే మంత్రాలు వద్దు, ఏదో ఒకటి బేసిక్ మీ ఉచ్చారణ అన్నా తెలుసుకుందాం అని చెప్పి ఎందుకు చెప్తలేదు అంటే నాకు మంత్రాలు తెలియక కాదండి. ఇప్పుడు మీరు బిజినెస్ మోడల్ అనలేదు అనుకోండి, ఇది మీరు బిజినెస్ మోడల్ అనుకోలేదు, నేను చాలా మందిని ఎన్లైటన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎవరైనా ఉంటే రండి ప్లీజ్, నేను ఎన్లైటన్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పారు అనుకో, ప్రతి ఒక్కరు నాకు తెలిసి బాగుంది గివ్ ఇట్ ట్రై అని చెప్పి వస్తారు మీ దగ్గరికి. మీరు ఇక్కడ డబ్బులు ఇన్వాల్వ్ చేసి నాకు ఎంత పే చేయాల్సి ఉంటుంది ఫీజు అన్నప్పుడు ఎందుకు పే చేస్తారు? స్టార్టింగ్ లో నేను సంవత్సరాల టైం పెట్టి, నేను ఎట్ ద ఏజ్ ఆఫ్ 21 ఎన్లైట్ అయినా, నేను ఐఎమ్ 29 రైట్ నౌ. ఈ 21 నుంచి 29 వరకు కూడా నేను మార్కెట్ రీసెర్చ్ చేసినాను.
సేవ చేసిన, సర్వీస్ చేసిన, ఫ్రీగా స్టూడెంట్స్ని తీసుకున్నా, నేర్పించిన, నా ఓన్ మనీతోని రెంటెడ్ హౌస్ తీసుకొని అక్కడ పెట్టి కూడా క్లాసెస్ చెప్పిన. సో ఆ తర్వాతే కోల్పోయారా డబ్బులు? 21 తర్వాతే లాస్ అయిపోయిన అన్నారు కదా. లాస్ వదిలేసిన నేను. అదే 1,50,000 1,50,00,000 1.5 crore. 1.5 crore. ఎక్కడ అది 21 తర్వాత వదిలేసిన నేను. అది ఆఫ్టర్ 21 తర్వాత ఎందుకు మన సనాతన ధర్మం ఇట్లా అయిపోయింది, అసలు ప్రాబ్లం ఎక్కడైతుంది, ఎందుకు గురువులు లేరు, ఎందుకు స్టూడెంట్స్ తయారైతలేరు అని చెప్పి నేను దేశంలో తిరగడం జరిగింది. ఓ వెహికల్ తీసుకొని, ఒక స్వామీజీని తీసుకొని ఇద్దరం కూడా అంతా తిరిగినాం. ఆయన ఏమయ్యారు ఇప్పుడు స్వామీజీ గారు? ఆయనకు నాకు గొడవ అయింది. ఆయన తపస్సు చేసుకుంటా అని చెప్పి ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. అంటే మీ వే నచ్చలేదు ఆయనకి? నా వే నచ్చలేదు. నేను తనని చెప్పిన, నువ్వు ఎన్లైట్ కావాలి, ఇట్లా కాదు, ఇట్లా టైం పాస్ చేస్తాను, కావాలి, మనీ సంపాదించాలి, తపస్సులు కాదు చేసుకోవాల్సిందని చెప్పారా? తపస్సు చేయాలి, ఎన్లైట్ కావాలి. ఆయనకి ఏంటంటే వేరే వాళ్ళు ఆఫర్ ఇచ్చారు, నీకు ఆశ్రమం ఇస్తా, నువ్వు జనాలను ఏదో చేసి ఏదో చేయాలి ఏదో చెప్పారు. ఈయన కూడా సరే నేను అక్కడ కూర్చొని సాధన చేసుకుంటా అన్నట్టు అన్నాడు. నేను చెప్పిన, ఇప్పుడు ఆయన అదే చేస్తున్నాడా జనాలలో? లేదు ఆయన, నేను చెప్పినాను, మీరు తపస్సు చేయండి, తపస్సు చేసినప్పుడు తపస్సులో సక్సెస్ అయినప్పుడు మీకు ఆటోమేటికల్గా మీరు యూనివర్స్తో కనెక్ట్ అవుతారు, మీకు డేటా ఎక్స్చేంజ్ అవుతుంది. ఇట్లా ఉంటే ఈ అపేరెంట్స్కి అట్రాక్ట్ అయిపోతారు, వాళ్ళు ఇచ్చే అటెన్షన్కి అట్రాక్ట్ అయిపోతారు, మీరు తీసుకున్న రిస్క్ అనేది లాస్ అయిపోతుంది. డబ్బు సంపాదించుకోకుండా సాధనకు వచ్చిండు, దానిలో సక్సెస్ కావాలి కదా, అందుకొరకు చెప్పినాను. అక్కడ కొంచెం డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్, అదైపోయింది ఇదైపోయింది. ఓ దగ్గర తమిళనాడు ఉండేసేసి ఇక జాలీగా నేను ఇక్కడ నుంచి జంగల్కి వెళ్ళిపోతా, నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నాడు. సరే ఏం చేస్తున్నారు జంగల్? అంటే ఇప్పుడు ఆఫర్ ఏదో వచ్చింది అన్నారు కదా, తనకి చెప్పినా నేను. ఆఫర్ తీసుకున్నారు, యాక్సెప్ట్ చేశారు ఆయన? తనకి చెప్పిన, నా ఒక రెంటెడ్ హౌస్ ఉంది, దాంట్లో వెళ్ళి ఉండండి. నేను అడిగింది ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు అని అడుగుతున్నా. ఆయన గుప్తంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు అక్కడ ఏదో ఆఫర్ వచ్చింది, తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? ఇదే మా కాన్వర్జేషన్ తనకి కొంచెం ఇంపాక్ట్ అయింది. నేను మాట్లాడిన దాని గురించి తనకి అనిపించింది. తీసుకోవద్దు అన్నారు మీరు ఆశ్రమం? అవును, గురుస్థానం రాకుండా గురువు అని చెప్పి తీసుకొని వేరే స్టూడెంట్ ఎవడో వస్తాడు, మీకే ఏం రాలేదు, ఎన్లైటన్మెంట్ అంతే, వేరే ఏం లేదు. ఎన్లైటన్మెంట్ ఎలా జస్టిఫికేషన్ ఇస్తారు మీరు? ఎట్లా జస్టిఫై చేయాలంటే ఏం చెప్పాలి నాకు? చక్రాస్ అన్ని ఓపెన్ చక్రాస్ ఓపెన్ అవ్వలేదని చెప్పారు మీరే. సరే లేదని చెప్పారు మీరు నాకు. ఇప్పుడు చక్రాస్ ఎప్పుడైతే నేను మెయింటైన్ చేయట్లేదు అంటున్నా, మీ ఓపెన్ అయినాయి ఒకప్పుడు? ఓపెన్ అయినాయి, అన్ని ఓపెన్ అంటే ఫైనల్ ఒక్కటి నేను కొంచెం ఆపి పెట్టిన, దానికి సపరేట్ డెప్త్ మీనింగ్ ఉంది. బట్ చక్రాస్ ఏంటి చెప్పండి, ఎన్ని చక్రాస్ ఉంటాయి ఏంటి అసలు? 7 చక్రాస్ ఉంటాయి. ఈ 7 చక్రాస్ ఎప్పుడైతే, అదే చెప్పండి అంటున్నాను, ఒక్కొక్క చక్రం గురించి కొంచెం చెప్పండి. అంటే నాకు క్లియర్లీ తెలియదు. నేను మొన్న రాజాసాబ్ సినిమాలో చూశాను, ఆ చక్రాస్ గురించి మెన్షన్ చేశారు. అయితే ఈ చక్రాల గురించి ఆ నేమ్స్ నాకు తెలుసు, వాటి ప్రోస్ అండ్ కాన్స్, బెనిఫిట్స్ నాకు తెలుసు. నేనేం చెప్తున్నా అంటే, ఈ డేటాని తెలుసుకోవడం వల్ల సాధకులు ఎన్లైటన్మెంట్ ఆపర్చునిటీ మిస్ అయిపోతారు. ఒక స్టూడెంట్ ఒకసారి కలిసినాను, స్పిరిచువాలిటీ సాధన అది ఇది అనేసరికి ఆయన వర్జన్ ఏంటంటే, నాకు 7 చక్రాలు తెలుసు, నాకు స్పిరిచువాలిటీ అంత తెలుసు అని చెప్పన్నట్టు ఉన్నాడు. స్పిరిచువాలిటీ ఈజ్ అన్ అటైన్మెంట్ విచ్ బయలాజికల్గా మనము చేసినప్పుడు బయలాజికల్గా చేంజెస్ రావడం కానీ, ఒక కేపబిలిటీ రావడం అనేది జరుగుతుంది. ఈ డేటా మగప్ వాళ్ళు ఏమైపోయింది, ఇళ్ళనే పడిపోతారు పబ్లిక్ అంతా. ఇంత డేటా అవసరం లేదు. పూర్వం యోగులు ఏం తెలుసుకున్నట్టు రండి, ఒక మంత్రం తీసుకొని కూర్చొని, ఇప్పుడు వాల్మీకి ఏం యోగా వచ్చు, ఏం టెక్నిక్స్ తెలుసు, ఏం తెలియదు, కూర్చొని రామ 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 ఎన్లైట్ అయిపోయాడు. అట్లా మీ హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, హార్డ్ వర్క్ ప్రయారిటీ ఇవ్వాలి, డేటాకి అసలు ప్రయారిటీ ఇవ్వదు. మీరు ఎన్లైటన్మెంట్ కి ఏదైనా ఒకటి చెప్పగలరు అలాంటి మంత్రం? రామరామ చెప్తా, దీక్షనే ఇస్తా కదా, మంత్ర దీక్ష ఇచ్చేది అందుకే కదా. ఒక మంత్రం చెప్పండి బేసికల్లీ. ఇప్పుడు నాకు కూడా ఏమైనా బెనిఫిట్ అవ్వాలని, నేను ఒకవేళ చేసుకోవాలనుకుంటున్నాను, ఒక మంత్రం చెప్పండి నాకు. మంత్రముకి ఇంపాక్ట్ ఉంది, కానీ మంత్రం ఫలించాలంటే మంత్రంని తీసుకునే మన సిస్టమ్ అన్నది ఫస్ట్ ఒక కైండ్ ఆఫ్ ప్యూరిఫికేషన్కి, ఒక కైండ్ ఆఫ్ ట్యూనింగ్కి రావాలి. బేస్ ఇంపార్టెంట్. బేస్ కరెక్ట్ అయిన తర్వాత మంత్ర దీక్ష ఇచ్చినప్పుడు మంత్రం రిజల్ట్ ఎలా చేయాలి? బాడీని ట్యూనింగ్ ఎలా చేయాలి? డిపెండ్స్ ఆన్ సిస్టమ్ టు సిస్టమ్ అండి. అంటే ఫుడ్ లైఫ్ స్టైల్ మీద ఆధారపడి ఉంటుందా? నేనేంటంటే ఎవరి లైఫ్ స్టైల్ని డిస్టర్బ్ చేయ, వాళ్ళు ఏ లైఫ్ స్టైల్ ఉందో ఆ లైఫ్ స్టైల్ తెలుసుకొని మీ లైఫ్ స్టైల్కి. నార్మల్ అడుగుతున్నాను, లైఫ్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుందా ఇదంతా? లైఫ్ స్టైల్ మీద డిపెండ్. డెఫినెట్లీ. ఇప్పుడు మీరు నైట్ లైఫ్ ఉంది, డేలో పడుకుంటారు, సాధన చేంజ్ అవుతుంది. ఎర్లీ బర్డ్ మార్నింగ్ లేస్తారు, నైట్ పడుకుంటారు, సాధన చేంజ్ అవుతుంది. ఫుడ్ బట్టి కూడా ఫుడ్ కూడా చేంజ్ అవుతుంది. మీ ఫైనాన్షియల్ సిచువేషన్ బట్టి కూడా నేను ఫుడ్ డిసైడ్. మీరు బయట ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేసుకుని తింటారా ఎప్పుడైనా? తింటా కదా, బయట తింటా ఎక్కువ. నేను ఆర్డర్ చేసుకుని తింటారా? మరి ఫుడ్ ఇంపాక్ట్ చేస్తుంది, ఆల్కహాల్ తీసుకుంటానన్నారు, అది ఇంపాక్ట్ చేస్తుంది. మరి ఇవన్నీ ఇంపాక్ట్ చేస్తున్నాయి కదా మిమ్మల్ని కూడా? చేస్తున్నాయి. మరి మీరు అందుకే నేను అట్లా ఏదో లెక్క అనిపిస్తలేను కదా. నేను వచ్చేటప్పుడు కూడా ఏం తిన్నా అనుకున్నారా? పొద్దున లేట్గా లేచినా, రాత్రి లేట్ అయిపోయింది, మీటింగ్ ఉండే, వేరే స్టూడెంట్తో డిస్కషన్స్ ఉండే, లేచి దారిలో బనానాస్ ఏదో మింగేసేసి వచ్చేసిన. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారు మీరు? హైదరాబాద్లోనే, కానీ నాకు ప్లేస్ ఏం లేదు ప్రజెంట్. నాకు బిజీ స్కెడ్యూల్ వల్ల
ఎందుకు రెంట్ వేస్ట్ అని చెప్పి నాకు ఈ స్టూడెంట్స్తోనే టైం అయిపోతుంది. అంటే ఇప్పుడు నైట్ పడుకోవాలి, స్టే చేయాలంటే ఎక్కడ స్టే చేస్తారు? స్టూడెంట్స్ హౌస్ పబ్లిక్ వాళ్ళ ఇంట్లో అంటే స్టూడెంట్స్ అంటే ఇప్పుడు ఎవరైనా వాళ్ళు బ్యాచిలర్స్గా ఉంటున్నారా, వాళ్ళ ఫ్యామిలీస్తోనే ఉంటున్నారా? ఫ్యామిలీస్తో ఉండే వాళ్ళు ఉన్నారు. ఫ్యామిలీస్లో అలౌ చేస్తున్నారు మిమ్మల్ని మామూలుగానే? చేస్తారు, నమ్ముతున్నారు ఫ్యామిలీస్ మొత్తం? నమ్ముతారు. అట్లేం లేదు, ఫుడ్ మంచిగా వాళ్ళు తినకుండా నాకు పెడతారు. చికెన్ మటన్ తీసుకొచ్చి పెడతారు. హైదరాబాద్లో సిటీలో ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయా? అందరు ఎడ్యుకేటెడే, నాకు వచ్చే వాళ్ళు అందరు ఎడ్యుకేటెడే. బికాజ్ అంటే మీ టెర్మినాలజీ మీదంతా ఎడ్యుకేటెడ్కి బాగా అర్థమయ్యేలాగే ఉంది. బట్ ఏది ఏంటంటే ఎందుకు సింక్ అయితే లేదంటే, ఒకటి ఎన్లైటెన్ బీయింగ్స్ లేరు వాళ్ళు, బయటికి రారు. ఓకే. ఎందుకు అంటే బ్రెయిన్లో పెయిన్ రిలీజ్ అవుతుంది ఈ సమాజంలో ఉండే ఇష్యూస్ వల్ల కూడా వచ్చే డిస్టర్బెన్సెస్ వల్ల. నేను ఒక సంకల్పం తీసుకున్నా, ఇది చేయాలి అని సంకల్పం తీసుకున్నా కాబట్టి ఈ పెయిన్కి యూజ్ అయిపోయినా ఓవర్ ద ఇయర్స్. స్టార్టింగ్ ఏడుస్తుండే, నాకు 3 years టైం పట్టింది మనుషులు అబద్ధం ఆడతారని తెలుసుకోవడానికి ఎన్లైటన్మెంట్ తర్వాత. అంటే మీరు ప్రీవియస్లీ ఇచ్చిన ఇంటర్వ్యూస్లో కూడా నేను అబ్జర్వ్ చేసింది, నాకు నచ్చిన పాయింట్ ఏదో చెప్తా. అంటే ఎన్లైటెండ్ గురు అంటున్నారు అంటున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసిన ఒకటే ఒక పాయింట్, పాజిటివ్ పాయింట్ ఒక్కటి నేను అబ్జర్వ్ చేశాను. అదేంటంటే అవతల హోస్ట్ మీ మీద ఎక్కుతున్నా, మీ మీద అరుస్తున్నా, మీరు ఎక్కడ సహనం కోల్పోవట్లేదు, నవ్వుతున్నారు, ఇలాగే మాట్లాడుతున్నారు, లేచి వెళ్ళిపోతున్నారు మహా అయితే. సో ఇవి చూశాను. ఇక్కడ వరకు పాజిటివ్గా నేనే మాట్లాడతాను. బట్ ఏదైనా ఒకటి ప్రూవ్ చేయమంటే మీకు కనీసం మీ వాక్చాతుర్యం అన్నా తెలుసుకోవాలనుకుంటే అట్లీస్ట్ మీరు ఎలా మాట్లాడతారు, మీరు ఐ మీన్ మీ ఉచ్చారణ ఎలా ఉంటుంది, ఒక పదాన్ని, తెలుగు పదాన్ని పలికినప్పుడు అనేది తెలుసుకోవాలనుకున్నా మీరు ఏది చెప్పట్లేదు. వేద మంత్రాలు వేరు, వేద మంత్రాలలో మీకు సో ఓకే ఉచ్చారణ సమస్య కాదు అని చెప్తున్నారు ఎన్లైట్మెంట్కి. వేద మంత్రాలకు వచ్చే ఇంపాక్ట్ వేరు, తాంత్రిక మంత్రాలు వేరు. తాంత్రిక మంత్రాలలో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, డేంజర్ కూడా అంత ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు గైడెన్స్ లేకుండా చేయకూడదు, పవర్ఫుల్ ఉంటుంది. నేను చేసే సాధన అంతా కూడా తాంత్రిక సాధన, నేర్చుకునే తాంత్రిక సాధన. ఈ మంత్రాలు అనేవి పవర్ఫుల్ మంత్రాలు. సో తాంత్రిక పూజలు చేస్తారా మీరు? చేస్తాను, ప్యూర్ తాంత్రిక పూజను తంత్రంతో ఎన్లైట్ అయిన వెరీ ఫ్యూ యోగీస్లలో నేను ఒకడిని. సో తాంత్రిక పూజలు చేసే వాళ్ళు కొంతమంది చెప్తారు అట్లీస్ట్, అంటే ఇప్పుడు కామాఖ్య టెంపుల్ అని చాలా మంది మీకు ఫేమస్ ఉన్నారు, తాంత్రిక పూజలు మేము చేస్తామని చెప్పిన వాళ్ళు, సెలబ్రిటీలు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, పేర్లు ఎందుకు కానీ. సో అలాంటి వాళ్ళు ఎందుకు చెప్పట్లేదు? ఏం చెప్పాలి? మీ దేవత ఎవరు ఏంటి? కాళీమాత, కాల్భైరవ్, కాలభైరవుడు, కాళీమాత. మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు అడిగినప్పుడు అదే చెప్పట్లేదు కదా మీరు. ఏం అడిగారు వాళ్ళు? ఎవరిని అడ్రస్ చేస్తున్నారు మీరు? ఎవరికి పూజలు చేస్తున్నారు? ఎవరిని అడ్రస్ చేస్తున్నారు? ఎవరికి బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేయాలంటే ఎవరు హెల్ప్ తీసుకుంటారు? అది నేను చెప్పాను, ప్రధాన దేవతల లెక్క వీళ్ళే చెప్తున్నా. దేర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ డైటీస్. ఇప్పుడు ఒక బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ చేస్తున్నారంటే ఎవరు హెల్ప్ తీసుకుంటున్నారు మీరు చెప్పరు. చెప్పాను. ఏ దేవత హెల్ప్ తీసుకుంటున్నారు, ఏ దేవుడు హెల్ప్ తీసుకుంటున్నారు చెప్పరు. చెప్పలేను, ఎందుకు? నాకు ఇష్టం లేదు చెప్పండి. అంటే ఇప్పుడు ఆ దేవతలు కూడా గోప్యంగా ఉండే దేవతల, అంటే బయట పడకూడదు, వాళ్ళు కూడా సీక్రెసీ కోరుకున్నారా? సీక్రెసీ కోరుకోవడం. మీ గురువు అయితే మిమ్మల్ని చెప్పొద్దని చెప్పారు, బయట ఎక్కడ చెప్పకండి నా పేరని చెప్పారు. మరి దేవతలు ఏం చెప్పారు? దేవతలు అలా ఏం చెప్పరు కదా. దేవతలు ఏమంటున్నా అంటే పీపుల్ సబ్జెక్ట్ని వేరే రకంగా తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కాశీ పోయినావా అంటే పోయినా అని చెప్తా, ఎన్ని రోజులు ఉన్నావా అంటే ఇన్ని రోజులు ఉన్నా అంట. పబ్లిక్ ఏమనుకున్నారంటే ఇన్ని రోజులు వెళ్తే ఈయన కాశీ పోయిండు అందుకే ఎన్లైట్ అయిన అంటారు. నేను కష్టపడ్డా, ఆ దేవత వల్ల బ్లాక్ మ్యాజిక్ రిమూవ్ అవ్వలేదా? దేవత ఇచ్చిన వరం వల్ల అవుతుంది. దేవత నాకు వరం ఇచ్చింది. దేవత ఇచ్చిన వరమే కదా అది, దేవత క్రియేట్ చేసిన వరం. దేవత కావాలనుకుంటే వెనక్కి తీసేసుకోగలదు. లేదు, దేవత కావాలి ఇచ్చేసి తీసుకోదు, మళ్ళీ ఇస్తుంది. ఇస్తుంది, తీసేసుకోగలదు. ఆ పొటెన్షియల్ ఉందా లేదా దేవతకి? తీసుకోదు. సో విచ్ తీసుకోదు, ఓకే. పొటెన్షియల్ ఉందా లేదా అంటుంటే దేవత వెనక్కి తీసుకునే పొటెన్షియల్ లేదా దేవతకి? దేవతని మనల్ని చంపేసేంత కెపాసిటీ దేవతకు ఉంటుంది, కానీ దేవత అర్హతను బట్టే ఇస్తుంది. అదంతా ఓకే, నేను అది యాక్సెప్ట్ చేస్తున్నా. పొటెన్షియల్ ఉందా లేదా అని అడుగుతున్నా. ఇప్పుడు దేవత వల్లే కదా అది అయ్యింది. బ్లాక్ మ్యాజిక్ రిమూవల్ అనేది దేవత వల్ల. అవన్నీ రివర్స్ తీసుకోవడం అనేది ఉండకుండా ప్రాబ్లమ్ క్రియేట్ చేసి క్రెడిట్స్ వెళ్తే తప్పేముందని అడుగుతున్నాను నేను. ఇప్పుడు సాధన విల్ గివ్ యు దేవత. దేవత కంటే సాధనే గొప్పదని మీరు సాధనే గొప్పది, సాధన ఇచ్చే గురువే గొప్ప దేవత కంటే కూడా. దేవుడి కంటే పూజారే గొప్ప మీ దృష్టిలో? మీరు చెప్పిన గురువు గొప్ప, టైటిల్ అలా గురువు గొప్ప దేవుడి కంటే. ఓకే, అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర అనే శ్లోకం అనేది వచ్చింది. ఓకే ఓకే, అది చేసి మంత్రం చెప్పి మనం టీచర్స్ డే రోజు చెప్పుకునే గురు బ్రహ్మ గురు విష్ణు చెప్పారు ఈయన లాస్ట్ కి. అది ఆ మీనింగ్ కూడా అదే. గురువుని గౌరవించమని చెప్పడం కోసం చెప్పారు. గురు బ్రహ్మ గురు విష్ణు అంటే గురువే బ్రహ్మ గురువే విష్ణువు అని కాదు. లేదు,
బ్రహ్మ విష్ణు మహేశ్వరు కంటే గురువే గొప్ప. నాకు ఇప్పటికీ నాకు శివునితో కాంటాక్ట్ ఉంటుంది, బ్రహ్మతో కాంటాక్ట్ ఓకే, ఉంటుంది, విచ్ ఇస్ బ్రహ్మతో కాంటాక్ట్ ఉంటుందా? ఉంటుంది, అందరితో ఉంటుంది. మీ సాధన చేసినప్పుడు ఇవన్నీ అంటే ఎలా అని అడ్రస్ అప్పుడు సాధనలో ఉన్నారు మీరు, ఎలా మాట్లాడతారు? అటు నుంచి మీకు ఆవాహనం ఎట్లా చేస్తాం, కనిపిస్తారా? ఆవాహనం చేయొచ్చు మనం డేటిని. ఏ దేవతనైనా కూడా మీరైనా కూడా మీరు ఒక 48 days గనక లీవ్ తీసుకొని టైం పెడతా అంటే మీరు కూడా దేవతని ప్రత్యక్షీకరణ చేసుకోవచ్చు. అంటే ఆవాహనం అంటే ఏంటి? దేవతని ప్రత్యక్ష అంటే మీకు కనిపిస్తారా, మీలో మాకు కనిపిస్తారా? మీకే కనిపిస్తుంది. నాకు కనిపించింది ఆపోజిట్ లో వస్తారు, ఆపోజిట్ రావచ్చు, మన లోపలికి తెచ్చుకోవచ్చు, వచ్చి మళ్ళీ పంపించవచ్చు, అన్ని వేరియేషన్స్ ఉంటాయి. మీరు సాధన చేయాలి. నేను నార్మల్గా అడుగుతున్నాను, మీరు ఎవరినైనా ఇప్పుడు ఆవాహనం చేసుకోగలరా? చేసుకోండి ఒకసారి ఎవరినైనా. నేను ప్రొఫెషనల్గా వస్తున్నా కాబట్టి చేసుకొని పెట్టుకున్నా. నేను ఇప్పుడు ఎవరున్నారు మీలో? ఉన్నారు ఒక 13 నాకు దేవతలు దయాలు కూడా ఉన్నాయి మీలో. ఎన్ని ఉండొచ్చు అని అడుగుతున్నా, ఎన్ని నెంబర్, ఎగ్జాక్ట్ నెంబర్? 13 దేవతలు అనుకోండి. 13 దేవతలు ఉన్నాయి ఇప్పుడు మీలో. ఒక్కొక్క దేవత పేరు చెప్పండి. నేను చెప్పాను. ఎందుకు? నాకు అది ఆ కోర్స్ రివీల్ చేసి ఇష్టం లేదు. దెయ్యాలు ఎన్ని ఉన్నాయి లోపల? దయాలు కూడా ఉన్నాయి కానీ దయాలలో వేరే కాన్సెప్ట్. అది ఒకటి ఉన్న 1000తో సమానం, 1000 ఉన్న ఒకదాంతో సమానం కాకపోవచ్చు. దాని వైబ్రేషన్ ఇంటెన్సిటీ బట్టి ఉంటుంది. మీలో ఉన్న బాగా ఇంటెన్సిటీ ఉన్న దేవత. నా ట్రైనింగ్ కోసం నా దేవతలు ఇంటెన్స్ దయాలతో నేను ట్రైన్ అవుతా. సో అవి కూడా మీ ట్రైనింగ్ ప్రాసెస్ లో భాగం అంటారు. మీరు ఆల్రెడీ ట్రైన్డ్ కదా, మళ్ళీ ట్రైన్ అవడం ఏంటి? అది ఎన్లైటెండ్ కదా. ఎన్లైటన్మెంట్ అయినంత వరకు నేను అనుకున్నా ఎన్లైటన్మెంట్ ఎండ్ గోల్ అని చెప్పి అనుకున్నా. అది అయిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఇది స్టార్టింగ్ పాయింట్ అని చెప్పి అర్థమైంది. ఇంకా చాలా జర్నీ ఉంది, జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్, బిగినింగ్ ఆఫ్ ద బిగినింగ్ అని చెప్పి అర్థమైంది. అప్పుడు ఇంకా 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 ట్రైన్ కావాల్సి వస్తుంది. నేను 21 ఎన్లైట్ అయినాక కూడా సాధన కంటిన్యూ చేసిన కాబట్టి అప్రాక్సిమేట్ ఒక కొన్ని ఇయర్స్ తర్వాత నాకు ఒక దేవత స్థితి అనేది దొరికింది. సో నెక్స్ట్ నేను కూడా ఒక దేవత లెక్క ఉండే ఆ రైట్స్ నాకు వచ్చినాయి. సో మీకు ఎవరైనా ఫుడ్ పెడతాం, టైం టు టైం ఫుడ్ పెడతాం, చిన్న షెల్టర్ ఇస్తాం, బేసిక్ నీడ్స్ అయిపోయినాయి, హ్యూమన్ నీడ్స్ ఇస్తామంటే లైఫ్ టైం మీరు మనీ మేకింగ్ వైపు వెళ్లకుండా కంప్లీట్ ఎన్లైటన్మెంట్ మీద ఉంటారంటే ఆవాహనం చేసుకోండి. ఇది బిగినింగ్ అన్నారు కాబట్టి మీరే అన్నారు ఇప్పుడు ఎన్లైట్మెంట్ తర్వాత నుంచే బిగినింగ్ స్టార్ట్ అయిందని. సో ఇక్కడ నుంచి ఈ ప్రాసెస్ లో ఉంటారా? అసలు మీరు డబ్బులు ఆశించుకుంటారు? స్టూడెంట్స్కి ఎట్లా నేర్పిద్దాం, ఇది ముంగటికి ఇవ్వాలి కదా. మళ్ళీ మీరేమన్నారు? నేను నేర్చుకుంటున్నాను అన్నారు కదా, మీరు ట్రైన్ అవుతూ ఉన్నారు కదా. నేను ట్రైన్ అయితేనే ఉంటా, ఇప్పటికి ట్రైన్ అవుదామని ఉంటే టైం దొరకలేదు. సో మీకు ఒక ఇల్లు, చిన్న ఇల్లు లాంటిది ఎవరిని ఇచ్చారు షెల్టర్, ఈ ఇంటర్వ్యూస్ ఏదో ఒక ఇంటర్వ్యూ చూసో పాపం ఇన్స్పైర్ అయ్యి పాపం నిజం అంటున్నాడు కదా కొంచెం చూద్దాం అని చెప్పి ఒక చిన్న షెడ్ ఏదో షెల్టర్ ఇచ్చారు. సో అక్కడ మీకు ఫుడ్ అయితే పంపిస్తా ఉంటారు, 3 పూట్ల ఫుడ్ పంపిస్తారు. ఓకే, అండ్ క్లోత్స్ అంటారా ఒక 4-5 జతలు పంపిస్తారు. సో మీరు వాష్ చేసుకుని వేసుకోవచ్చు. సో అక్కడికి స్టూడెంట్స్ మీరు ఫ్రీగా టీచ్ చేస్తారా? అలా అయితే డెఫినెట్లీ మీ బేసిక్ నీడ్స్ ఉంటే చాలు, మీరు టీచ్ స్టూడెంట్స్ నాకు బేసిక్ నీడ్స్ లేకపోయినా పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. స్టూడెంట్స్ ఫుల్ ఫ్లెడ్జ్ గా కావాలి, అట్లా ఇస్తా అంటే డెఫినెట్లీ నేను రెడీ. ఇప్పుడు మనీ చెప్తున్నారు కదా, ₹1,00,000 అంటున్నారు. ఎవరు ఇయర్ కాబట్టే కదండి, నేనే సంపాదించుకొని నేనే చేసుకుంటా అంటున్నా. మీరు ఇప్పుడు ఎందుకు కామన్ క్రైటీరియా ఎవరన్నా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఫీజు ఉంటది అంటున్నారు. అవును, ఫీజు ఒకటే, డబ్బులు కాదు, మీ ఫుల్ ఇంట్రెస్ట్, కంప్లీట్ ఇంట్రెస్ట్ అని చెప్పట్లేదు కదా మీరు. కంప్లీట్ ఇంట్రెస్ట్ ఎప్పుడు, నేను ఆశ్రమం కట్టినాను, వాళ్ళ ఏజ్ 17 years ఉంది, నేను చూసినప్పుడు అవును హీ హాస్ దట్ పొటెన్షియల్. ఈ పూర్వజన్మ యోగులు కూడా మళ్ళీ రీబర్త్ తీసుకుంటా ఉంటారు. రీబర్త్ తీసుకున్నాక కూడా అవతారం ఎంతో వేల మంది ఉంటారు. మళ్ళీ వాళ్ళని బ్రష్ అప్ చేసినప్పుడు వాళ్ళని వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ఎన్లైట్ అవుతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు, నేను లైవ్గా కూడా చూస్తూ ఉంటా. వీళ్ళని లేదా జెన్యూన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని, ఆ యంగ్ పీపుల్కి నేను ఫ్రీగా ఇస్తా. 25+ or 23+. when they have the capacity to make money, they should pay the fee. వాళ్ళకి ఫ్రీ కోచింగ్ అనేది ఉండదు. సో మీరు ఒక మాట అన్నారు ఇందాక, మీ దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా ఇలాగే Q&Aలతో వస్తారు, పాడ్కాస్ట్ చేసేస్తారు, చేసిన తర్వాత 1 hour తర్వాత వాళ్ళు మార్పు చెంది మీ దగ్గర ట్రావెల్ అవుతారు. ట్రావెల్ అయిన తర్వాత మధ్యలో వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కదా, నేను చెప్పింది కరెక్ట్? మధ్యలో వెళ్ళిపోరు. సాధన నేను అనుకున్న లెవెల్ సాధన కరెక్ట్ అయినా మధ్యలో వెళ్ళలేదు. పోనీ ఇలాగ 1 hour తర్వాత నమ్మి మిమ్మల్ని మీ మార్గంలోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆల్మోస్ట్ 1 hour అయింది, మీరు నన్ను ఎందుకు నమ్మించట్లేదు ఇప్పటికి కూడా? ఏం నమ్మించడం, మీకు ఫస్ట్ స్పిరిచువల్ నీడే లేదు కదా. మీకు నీడ్ ఉండాలా? స్పిరిచువల్ నీడ్, మీకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా స్పిరిచువాలిటీ మీద. అందరికి స్పిరిచువల్ లేదని ఎవరన్నారు? నాకు ఉండకపోతే నేను మీ ఇంటర్వ్యూ చేయను. మీకు ఉండేది, నేను ఒకవేళ నిజంగా మిమ్మల్ని నాకు లేదు ఒక ఫేక్ బాబా అని ప్రూవ్ చేయాలనే ఇంట్రెస్టే ఉంటే మీకు ఇంత టైం ఇవ్వను. నేను కూడా మిగిలిన మిమ్మల్ని అందరూ చేసిన వాళ్ళలాగే మీ మీద ఎక్కడానికి ట్రై చేసేవాడిని, ప్రతిదీ కాంట్రడిక్ట్ చేయడానికి ట్రై చేసేవాడిని. బట్ నేను కూడా వింటున్నాను ఎక్కడైనా, ఓకే ఈ ప్రాసెస్ లో నేను కూడా బిలీవ్ చేసేలా ఉంటుందా అని. అవును, నేనేమంటున్నాను అంటే
మీరు గౌరవంగా ఇంటర్వ్యూ చేశారు డెఫినెట్లీ. అందుకొరకే నేను ఇంకా ఇంకా అడగండి, ఐఎమ్ వెరీ హ్యాపీ టు ఇంకా చెప్పదామని ఉంది. ఏ గురువు దగ్గరకు అయినా, ఏ మాస్టర్ దగ్గరకు అయినా కూడా మీరు Q&A చేసినప్పుడు మీకు తెలుస్తుందా, మీరు ట్రైనింగ్లోకి పోయినప్పుడు మీకు అర్థమవుతుందా? ట్రైనింగ్లోకి పోయినప్పుడు అడుగుతున్నాను. ఓకే, ఇదంతా నాకు నాకు ఐ మీన్ సింక్ అవ్వట్లేదు, మీరు ఎక్కడెక్కడో తిప్పుతున్నారు. కానీ జాతకం గురించి, జాతకాన్ని రీఎడిట్ చేయగలరు. మీకు జాతకం తెలుసా? అంటే ఎట్లా అంటున్నారు? జాతకం హోరోస్కోప్ అనేది ఒక సబ్జెక్ట్ కదా. ఆ జ్యోతిష శాస్త్రం నేను చదవలేదు. జ్యోతిష్య శాస్త్రం చదవలేదు. మరి ఎలా రీఎడిట్ చేస్తారు? ఇప్పుడు బేసిక్ కోడింగ్ తెలియనోడు డెవలపర్ ఎలా అవుతాడు? దాన్ని కోడ్ని మళ్ళీ డెవలప్ చేయడమో రీఎడిట్ చేయడం వెరీ గుడ్ క్వశ్చన్. ఎప్పుడైతే మనం ఎన్లైట్ అవుతామో మన కర్మ అనేది మొత్తం బర్న్ అయిపోతుంది. ఆ తర్వాత కాన్షియస్గా మనం పవర్స్ కావచ్చు, మన సిస్టమ్ కావచ్చు, రకరకాలది మనం పెట్టుకోవచ్చు. అట్లా నేను పెట్టుకున్నది ఏంటంటే, నా వరకు వచ్చినోనికి వాని ప్రాబ్లం, దానికి సొల్యూషన్ వరకే యాక్సెస్ అయ్యేటట్టుగా నేను పెట్టుకున్నాను. ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు, లేదా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుంది, దాన్ని ఎట్లా సాల్వ్ చేయాలి, ఇంతవరకు తెలుసుకుంటే ఆ ప్రాబ్లం ఎందుకు క్రియేట్ అవుతుందో వాళ్ళ గురించి చెప్పడం కూడా చెప్పా. జస్ట్ సొల్యూషన్ చెప్పేసి ఇది ఉంటుంది అని చెప్పేసి నేను మాట్లాడేసి పంపించేసేస్తాను. ఇది ఒక టైం వరకు. జాతకం అన్నది ఏంటంటే మన ఎనర్జీ ప్రింట్ని రిప్రజెంట్ చేసేది అంతే. సాధనతోనే ఎనర్జీ మీద వర్క్ చేయొచ్చు, ఎనర్జీని రీడైరెక్ట్ చేయొచ్చు. తద్వారా జాతక దోషాలు నివృత్తే కాకుండా దాన్ని మనం అనుకున్న డైరెక్షన్లో తిప్పుకోవచ్చు. ఎవరైనా కూడా హార్డ్ వర్క్తోనే వస్తుంది ఇది. సో నార్మల్లీ కాన్వర్జేషన్ మీరు ఓపెన్గానే మాట్లాడమంటున్నారు కాబట్టి నేను ఎక్కడా బిలీవ్ చేయలేదు అంటే మీరు ఏమంటారు? ఇప్పుడు నేనేం బిలీవ్ చేయలేదు. నేనేం చేస్తాను దానికి, నాకు ఏముంది దాంట్లో. నేను ఒక మాస్టర్ అంతే. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకుంటారు, రిజల్ట్ ఇస్తే కంటిన్యూ చేస్తారు, రిజల్ట్ రాకపోతే వదిలేసిపోతారు. అంటే ఇప్పుడు ఒకరికి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వచ్చారు, వచ్చిన తర్వాత కూడా ఏమీ లేదనిపించింది, వెళ్ళిపోతారు ఎవరైనా కూడా. వెళ్ళిపోయాడు. అది మాస్టర్ వైఫల్యం కాదా? ప్రూవ్ చేసుకోలేకపోతే టైం ఇచ్చి. ఇప్పుడు చాలా మంది సినిమా డైరెక్టర్లకి పెద్ద పెద్ద స్టార్లు ఛాన్స్ ఇస్తారు ఫ్రెషర్స్కి. మొన్న దసరా అని ఒక సినిమా తీశాడు పాపం, ఫ్రెషర్ ఇప్పుడు దాకా ఒక సినిమా తీయలేదు, 100 crores ఎంత కొట్టాడు. నేను మీ ఐడియాలజీకి సింక్ కావాలి అనుకుంటే నేను ఇంత ఆనెస్ట్ ఉండకపోతుండే. నేను వెజిటేరియన్ని, నేను సన్యాసిని, నేను ఈ పరంపరకు చెందిన వ్యక్తిని, మాకు ఇట్లా ఆశ్రమం ఉంది, వెనకాల 4 బ్యాక్గ్రౌండ్ షో అంతా ఏదో చేస్తుండే. I really want to teach when I want to teach. పీపుల్ని అప్లిఫ్ట్ చేయాలి, వాళ్ళ ఎస్పెషల్ యూత్. ట్రూత్ అనేది బయటికి రావాలన్నట్టు ఉంది. మెనీ అ టైమ్స్ ట్రూత్ ఈజ్ నాట్ స్వీట్, బట్ ట్రూత్ ఈజ్ వెరీ వాల్యుయబుల్. నేను ఒకప్పుడు యూట్యూబ్లో చూసి కంటెంట్ చూసేటోడిని, నాకు అంత స్వీట్ అవే కనిపిస్తుండే. నేను యూట్యూబ్కి వచ్చినప్పుడు ట్రూతే మాట్లాడతా. అది ఎంత చేదుగా ఉన్నా, ఎంత గలీజ్ ఉన్నా పర్లేదు. వెరీ రీసెంట్గా స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇంటర్వ్యూ ఎప్పుడు, ఎన్ని డేస్ అయింది? నాకు గుర్తులేదు యాక్చువల్లీ, చాలా రోజులు అయిపోయింది. మధ్యలో ఏంటంటే ఎందుకు ఇలా అందరూ అంటున్నారు, చాలా రోజులు అంటే మంత్స్, విత్ ఇన్ 2-3 months లోపేనా ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది? లేదు ఇంకా టైం పట్టింది. 6 months బ్యాకే. ఒక 6 months అవుద్ది అంతే కదా. సో వచ్చి ఎన్ని అవుతుంది మీకు తెలిసి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టైం దొరకలేదు, కాకపోతే నార్మల్ ఎప్పుడైనా యూజ్ చేస్తారా? చాట్ కానీ యూజ్ చేసిన, జెమినై కానీ చాట్ యూజ్ చేసిన రీసెంట్గానే. ఒక ఫ్యూ డేస్, ఒక 1 week బ్యాకే స్టార్ట్ చేసిన చాట్ యూజ్ చేయడం. ఓకే, కన్వీనియంట్ అనిపించింది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. సో నేను బిలీవ్ చేసిన, నేను ఇప్పుడు దాకా తెలుసుకున్నది ఏంటో నేను చెప్తాను. సో బేసికలీ ఆడియన్స్ గైస్, నేను బేస్డ్ ఆన్ మై కాన్వర్జేషన్ చెప్తున్నాను, బయట వాళ్ళ కాన్వర్జేషన్స్తో నాకు సంబంధం లేదు. నేను ఫేక్ అని ప్రూవ్ చేస్తాను అని చెప్పి అయితే కాన్వర్జేషన్ స్టార్ట్ చేయలేదు, ఓపెన్ మైండ్తోనే స్టార్ట్ చేశాను. ఆయన పాపం ఏదో చెప్పాలనుకుంటున్నారు, ఈవెన్ కొంతమంది కన్సర్న్ కూడా ఉంది ఇందులో ఏదో ఉంది అని చెప్పి. సో అది తెలుసుకోవడానికే స్టార్ట్ చేశాను. అంటే నేనే పాజిటివ్గా చెప్పాను ఒకటి ఏంటంటే, అవతల వాళ్ళు ఎంత సీరియస్ అవుతున్నా, అవతల వాళ్ళు అరుస్తున్నా, తిడుతున్నా, ఈయన ఎక్కడ సహనం కోల్పోలేదు, విచ్ ఈజ్ గుడ్. అంటే ఇది అయితే గుడ్ పాయింట్ అని చెప్పి. బట్ హోల్ కాన్వర్జేషన్లో నాకు అర్థమైంది, నేను బిలీవ్ చేస్తున్నది బేస్డ్ ఆన్ మై కాన్వర్జేషన్ మాత్రం చెప్తున్నాను, దేనికి సంబంధం లేదు, నా ఒపీనియన్, నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను. హీ ఈజ్ ఫేక్ అంతే. ఏంటంటే ఫేక్ మీన్స్ ఎన్లైటెండ్ గురువు అనేది నేనైతే బిలీవ్ చేయట్లేదు. బట్ హీ హ్యాస్ లాట్ ఆఫ్ ఈ సెన్సెస్ మీద ఈయనకి ఉంది బలమైన. ఏంటంటే ఇప్పుడు దాకా ట్రిగర్ అవ్వకపోవడం, అది మేబీ అది ఎవరైనా ఒక చిన్న పర్స్పెక్టివ్లో నేను ఇది ట్రిగర్ అవ్వకూడదు, నేను కోపం రాకూడదు అనుకుని ఈ ప్రాసెస్లో స్టార్ట్ అయితే మేబీ ఎవరైనా చేయగలరేమో. బట్ ఎన్లైటెండ్ గురువు అని నాకైతే నమ్మకం కనిపించలేదు. అండ్ మోర్ ఓవర్ ఈయన కొంచెం ఏంటంటే
ఈ డైరెక్ట్ మీకు ఇది చేస్తా అది చేస్తా అనే దొంగ బాబాలు అని కొంతమంది కన్సిడర్ చేస్తారు కదా, వాళ్ళకిలాగా నేను ఇది చేస్తా అది చేస్తా అని చెప్పట్లేదు. చాలా ప్రొఫెషనల్గా చాలా మంచి టర్మినాలజీ యూస్ చేస్తూ లైక్ 1992 స్కామ్ ఉంది కదా, ఆ కైండ్లో ఈయన ఇమాజిన్ చేసుకుంటున్నారనేది నా ఒపీనియన్. కుదిరితే ఒక పెద్ద ఫైనాన్షియల్ స్కామ్ చేసేద్దాం అనే ఇమాజినేషన్లో ఉన్నారేమో అనేది నా ఫీలింగ్. బట్ మేబీ విచ్ ఈజ్ రాంగ్ కూడా అవ్వచ్చు, నా ఒపీనియన్ అనే చెప్తున్నాను. బట్ ఈయనకైతే కొంచెం సబ్జెక్ట్ ఏంటంటే కొంచెం టర్మినాలజీ కానీ, ఇప్పుడు చాట్ జీపీటీ మీద ఒక 6 months కూర్చుని ఎవరైనా కూడా ఇలా నేర్చుకుని దీని గురించి ప్రాసెస్ కంప్లీట్గా తెలుసుకున్నా, ఈవెన్ నిజంగా ఈ ప్రాసెస్లో ఎవరైనా ట్రావెల్ అయితే వాళ్ళు మాట్లాడగలుగుతున్నారు. బట్ తెలుగు టర్మ్స్ కానీ ఒక్క మంత్రం కూడా ఆయన చెప్పట్లేదు. సో బేస్డ్ ఆన్ అంటే మీ నమ్మకాన్ని బట్టి మీరు బిలీవ్ చేయండి, మోసపోవద్దు. సో ఒకరి చేతిలో మోసపోవడానికి మీకైతే ఈ మానవ జన్మ అనేది రాలేదు కాబట్టి ఎవరి దగ్గర మోసపోవద్దు. ఇదైతే నేను పర్సనల్లీ చెప్తున్నాను, నా ఛానల్కి సంబంధం లేదు, ఆయనకి సంబంధం లేదు. బేస్డ్ ఆన్ మై కాన్వర్జేషన్, మేబీ ఆయన ట్రూ అయితే ఆయనే కొన్ని రోజులు ఆయనే ప్రూవ్ చేసుకుంటారు. మేబీ అది స్కామ్ అయినా కూడా కొన్ని రోజుల తర్వాత అదే బయటపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ విలువైన సమయాన్ని ఇచ్చినందుకు. నేను ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేస్తుంటే హర్ట్ ఏం లేదు. నాకు నచ్చిన అన్నిటికంటే ఈ ఇంటర్వ్యూలో నచ్చిన విషయం ఏంటంటే హీ సెడ్ దట్ యు ఆర్ నాట్ అన్ ఎన్లైటెన్ మాస్టర్. ఎస్ దేర్ ఈజ్ ఎన్లైటన్మెంట్ అన్నది అయితే తనకు అవగాహన ఉంది. డెఫినెట్లీ ఐఎమ్ నాట్ అన్నది ఓకే, ద వరల్డ్ విల్ డిసైడ్ ఇట్. బట్ ఐ హ్యావ్ రియలీ వెరీ హ్యాపీ దట్ అట్లీస్ట్ ఐ హ్యావ్ ఫౌండ్ సమ్ వన్ హూ హ్యాస్ సమ్ అండర్స్టాండింగ్ అబౌట్ ఎన్లైటన్మెంట్. అది ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. మీరు కూడా సాధన చేయండి, సాధనలో సక్సెస్ కండి, మీరు ఎన్లైట్ కండి, నిజమేదో తెలుసుకోండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.